అంతరాయ తిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్ధనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. మహానుభావుడైనటువంటి నల మహారాజు చరిత్ర అరణ్య పర్వంలో చెప్పుకుంటున్నాం. ఎందుకని చెప్పుకుంటున్నాము? ధర్మరాజు చాలా బాధపడుతూ ఉంటాడు. నాలాంటి దౌర్భాగ్యుడు లేడు, నాలాంటి అసంతుష్టిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు లేరు, నాలాగా ఇంత బాధలో ఉన్నటువంటి వ్యక్తి ప్రపంచంలో లేడు. నా వల్ల నా తమ్ముళ్ళందరూ కూడా బాధపడుతున్నారు. వీరాధి వీరులైనటువంటి నా తమ్ముళ్ళందరినీ కూడా నేనే బాధ పెడుతున్నాను అని చెప్పేసి చాలా బాధపడుతుంటే అప్పుడు అంటాడనమాట, లేదయ్యా, నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీలాగా యుద్ధంలో ఇలా యుద్ధం కాకుండా నీలాగా జూదంలోనే కోల్పోయి కనీసం నీకు అన్నదమ్ములు పక్కన ఉన్నారు. ఎవరూ లేనటువంటి వాళ్ళు అన్నదమ్ములు కాదు కదా, ఎవరూ లేరు. అలా భార్య, కేవలం భార్య, ఆ భార్య కూడా లేకుండా అలా జీవితంలో కష్టపడ్డటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో కూడా నలమహారాజు గురించి చెప్తాను నేను అని చెప్పేసి నలమహారాజు చరిత్రం ఏదైతే ఉందో ఆ నలమహారాజు చరిత్రం గురించి మనం తెలుసుకోవడం మొదలెట్టాం గత వారం. నలమహారాజు, ఆయన దమయంతి ఏ విధంగా ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడము, వాళ్ళిద్దరూ ఏ విధంగా మేడ్ ఫర్ ఈచ్ అదరు అన్నటువంటి విషయాన్ని మనము గత వారం చాలా బాగా తెలుసుకున్నాం. తర్వాత భీముడు, ఎవరైతే విదర్భరాజు ఉన్నాడో, కుండినపురం విదర్భరాజు, ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన తన కుమార్తెకి స్వయంవరం ప్రకటించడం. ఎందుకంటే తన కుమార్తెని గుర్తుపడతాడు, కానీ డైరెక్ట్ గా నలమహారాజు దగ్గరికి వెళ్లకుండా స్వయంవరం ప్రకటించి కుమార్తెకి చెప్తాడు, నువ్వు కోరిన వాడిని వరించు, నీ పైన వదిలేస్తున్నాను అని చెప్పి. ఈమె అంద చందాలు, ఈమె గుణగణాలు తెలుసుకున్నటువంటి దేవతలందరూ కూడా అక్కడికి రావడం జరుగుతుంది. వారు కూడా నలమహారాజు రూపంలోనే రావడము. వీరిలో భగవంతుని ప్రార్థించిన తర్వాత వారినే ప్రార్థిస్తుంది. ఏ దేవతలైతే తనకు అడ్డుగా వచ్చారో ఆ దేవతలనే ప్రార్థిస్తుంది. వారు ఆమెకు వరమిచ్చి ఆవిడలోనే తెలివితేటలు కలిగేలాగా చేస్తారు. అప్పుడు ఆవిడ తన తెలివితేటలు ఉపయోగించి చూస్తుంది. చూసేసరికి నలమహారాజుకు చెమటలు పడుతూ కనిపిస్తాయి. నలమహారాజు కనురెప్పలు కుట్టుకుంటూ ఉంటాయి. నలమహారాజు కాళ్ళు నేలపైన ఆని ఉంటాయి. అప్పుడు ఆవిడ గుర్తించి నలమహారాజుకి వరిస్తుంది అనమాట. అప్పుడు దేవతలందరూ కూడా ఎంతో సంతోషపడతారు. వారు ఎన్నో వరాలు ఇచ్చి వాళ్ళంతా సంతోషంగా వెళ్ళిపోతారు. అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయిన తర్వాత నలమహారాజు ఎక్కడ ఒక చిన్న గొడవ కూడా కాదు, మళ్ళీ తను నిషధ దేశాధిపతి కదా, అక్కడికి వెళ్ళిపోవాలి, చాలా దూరం ట్రావెల్ చేయాలి. సో అందుకోసం అని చెప్పేసి ముందే సీట్లు బుక్ చేసుకొని స్లీపర్ బస్ లోపల బుక్ చేసుకుంటాడు. బుక్ చేసుకుని అప్పుడు ఆయన అక్కడి నుంచి బయలుదేరి వెళ్తాడు అనమాట. మహానుభావుల్లాగా ధీమంతుడు, ఎంతో మందికి తన రాజ్యానికి వచ్చిన తర్వాత ఎంతో మందికి భూరి దక్షిణలతో సత్కరిస్తాడు. ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా 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 సంతోషపడతాడు. ఇక ఆనందం, ఎందుకంటే జీవితంలో తీరినటువంటి కోరిక, ఇక నాకు కావాల్సింది ఏముంది జీవితంలో అనేటటువంటి ఆనందంతో దమయంతితో అన్ని ఉద్యానవనాల లోపల, అన్ని వెకేషన్స్ లోను వీరిద్దరే కలిసి ఆనందంగా తిరుగుతూ 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 ఇలా ఉంటారు. ఎన్నో రోజుల పాటు అలా గడిచిపోతాయి, ఆనందంగా ఉంటారు. ఇక నాకు జీవితంలో కావాల్సింది ఏమిటి అన్న సమయంలో చక్కగా ఆయనకు ఒక ఇంద్రసేనుడు అనే కొడుకు, ఇంద్రసేన అనేటటువంటి కూతురు కూడా జన్మిస్తారు. ఇంకా 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 ఆయన ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు. మరిన్ని శుభకార్యాలు చేస్తూ మరింత ఆనందంగా ఉంటూ ఆయన ఆ విధంగా జీవితంలో చాలా సంతోషంగా ఉంటాడు. ఇంతవరకు గత వారం తెలుసుకున్నాం. ఇక తర్వాత ఇక కథ వెనక జరిగింది ఏంటి అంటే కలిపురుషుడు ఈ నలుగురు దేవతలు వెళ్ళిపోతుంటే, ఇంద్రుడు, యమునుడు, వీరు వెళ్ళిపోతుంటే వారిని ఆపుతాడు. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నారు అంటే, కొద్దిగా నేను లేట్ గా లేచాను, ఈమె దమయంతి వివాహానికి వెళ్తున్నాను అంటాడు కలి. లేదు, అది ఆల్రెడీ అయిపోయింది అంటే ఆయన ఆశ్చర్యపోతాడు, ఇదేమిటి ఇలా ఇలా అయిపోయింది అంటే, అవును మరి అయిపోయింది, సో నువ్వు లేట్ గా వస్తున్నావు అంతే, మరి మీరంతా ఏం చేస్తున్నారు అంటే, లేదు ఆమె నలమహారాజుని ప్రేమించింది, అది కాక నలమహారాజు లోపల అన్ని సద్గుణాలు ఉన్నాయి కాబట్టి ఇక మా సమక్షంలోనే అయింది, మేమంతా కూడా ఏమీ అనలేకపోయాము. నలమహారాజు పూర్తిగా వేద ధర్మాలు తెలిసినటువంటి వాడు, ధర్మ మార్గంలో వెళ్ళడం తప్ప ఆయనకు ఏది కూడా అవసరం లేదు. ఆయన నిరంతరము కూడా అహింస కోసమై పాటుపడుతూ ఉంటాడు. ఎప్పుడూ కూడా యజ్ఞముల గురించి, యాగాల గురించి, దాన ధర్మాల గురించి మాత్రమే మాట్లాడుతుంటాడు. శాంతం అనేటటువంటిది ఆయన యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. అంత అలాంటి గొప్పవాడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఉంటాడా అని ఇవన్నీ చెప్తుంటే ఒక్కసారిగా కలిపురుషుడికి చాలా కోపం వస్తుంది అన్నమాట.
అతను అంటాడు, లేదు, అదేమిటి అట్లా ఎట్లా మాట్లాడతావు, మంచి గుణాలు ఉంటే నేను ఊరుకుంటానా, నేను కలిపురుషుణ్ణి అని చెప్పి తనతోని ద్వాపర యుగం పురుషుడు ఉంటాడు. ద్వాపర యుగం పురుషుడు అంటే అతని ద్వాపరుడు అంటారు, కలియుగం పురుషుడిని కల్కి అంటారు. సో ఇది జరిగిందేమో మనకు ఆ రోజుల్లో, ఏ రోజుల్లో, కృతయుగం టైం లోపల జరిగింది ఈ కథ. సో అంటే రాముడి కంటే కూడా ముందు జరిగింది అని మనం తెలుసుకున్నాం కదా. సో కృతయుగంలో జరిగింది. అతనికి ఒక్కసారిగా కోపం వస్తుంది, మీరు ఈ విధంగా మాట్లాడుతున్నారా, నేను ఏ విధంగా కూడా కోపాన్ని నేను తగ్గించుకోలేకపోతున్నాను, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళినా కూడా నా కోపం మాత్రం తగ్గదు, అతన్ని ఏ విధంగానైనా సరే రాజ్యంలోంచి అతన్ని బయటికి పంపించి అతన్ని దమయంతిని సెపరేట్ చేస్తాను అని చెప్పేసి చెప్తాడు. చెప్పిన తర్వాత ద్వాపరుడితో అంటాడు అన్నమాట. ఇవన్నీ ఎవరు చెప్తున్నాడు మనకు, బృహదశుడు అనేటటువంటి ఒక మహానుభావుడు ధర్మరాజుకు చెప్తున్నాడు. నాలాంటి దౌర్భాగ్యుడు ఎవరన్నా ఉన్నారా అని చెప్పి ధర్మరాజు బాధపడితే, ఇంతకంటే ఘోరాతి ఘోరంగా ఉన్నవాడు నలమహారాజు ఉన్నాడు అని చెప్పి ఏం చేస్తాడు, అప్పుడు నేను నలమహారాజు శరీరంలో ప్రవేశిస్తాను, నువ్వు పాచికలుగా మారిపోయి ఇతనికి ఒక శత్రువు ఉన్నాడు, శత్రువు అంటే ఇతని కజిన్ అన్నమాట. ఆ కజిన్ పేరు పుష్కరుడు. అతని దగ్గరికి వెళ్ళి అతను నేను పట్టుకుంటా, అతన్ని ఇతని మీదకి మనం ఊసుగెలిపి మనం వాళ్ళిద్దరి మధ్య జూదం అయ్యేలాగా చేద్దాం. కాకపోతే నలమహారాజుని పట్టుకోవాలి అంటే దాదాపు అసంభవం, ఎందుకంటే నలమహారాజు ధర్మపరుల దగ్గరికి కలికి రాడు. కాబట్టి నేను ఆయనని ఏదో ఒక వీక్ మూమెంట్ లోపల పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాను అంటాడు. ఒకరోజు అనుకున్నట్టుగానే నలమహారాజు అర్జెంట్ పని మీద వెళ్తూ బాత్రూమ్కి వెళ్ళి కాలు కడుక్కోకపోయేసరికి అప్పుడు ఏమవుతుంది, కాలు కడుక్కోకపోయేసరికి అది కూడా ఓకే, అది తప్పు, అది కాక సంధ్య కూడా అలాగే చేస్తాడు. సో ఏ హడావిడి ఉందో, ఇప్పుడు మన పూజల్లో చేసే హడావిడి ఏదైతే ఉందో, దబ పూజలు చేసి ఎన్ని తప్పులు చేస్తున్నారో, ఎవరెవరు ఏ పూజల్లో ఎన్ని తప్పులు చేస్తున్నారో, ఏ పూజలు వక్రీకరిస్తాయో మనకు తెలియదు కదా. మనం చేసేటటువంటి పూజలు ఒక అక్షరం మారిపోతేనే వృత్తాసురుడు ఏమయ్యాడు, ఇంద్రుడిని జయించాల్సింది పోయి ఇంద్రుడి చేత జయింపబడ్డాడు ఒక అక్షరం మార్పుతోటి అని మనం తెలుసుకున్నాం కదా ఇంతకు ముందు. కాబట్టి అదే విధంగా మనం చేసే మంత్రాలలో ఏమి తప్పులు చేస్తున్నామో మనకు తెలియదు. పాపం ఈయన విషయం లోపల కూడా అలా జరిగిన తర్వాత వెంటనే కలిపురుషుడు సంతోషంగా ఇతని లోపలికి ప్రవేశించేసరికి ఏమైంది, ఇంకా చెడు అనేటటువంటిది దీని లోపల వచ్చేస్తుంది నలమహారాజుకి. అప్పుడు ఏమైతుంది, పుష్కరుడు వెళ్తాడు, ఇద్దరు చక్కగా ఆడతారు. ఇక కలి ఆవహించేసరికి ఏమైతుందంటే నలమహారాజుకి ఇక అంతు పొంతు ఉండదు, ఆడుతూ ఉంటాడు. రాజ్యము, డబ్బులు, అన్ని రకాల నగలు, తన దగ్గర ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్తువు పెట్టేస్తూ ఉంటాడు. మధ్య లోపల అందరూ వచ్చి వారిస్తూ ఉంటారు నలమహారాజుని, నువ్వు ఇలా చేయకూడదు, తప్పు అని చెప్పినా కూడా ఊరుకోడు. ఈ మధ్య లోపల ఆవిడ లోపల నుంచి దమయంతి సిగ్నల్ పంపిస్తూ ఉంటుంది. ఎన్నో సార్లు, అంటే ఒకసారి 2 సార్లు కాదు, కొన్ని నెలల పాటు. ఇప్పుడు ధర్మరాజు ఏదో అయిపోయింది 5 నిమిషాలు జూమ్ అంతా అయిపోయింది, పర్వాలేదు. కానీ నలుడు కొన్ని నెలల పాటు ఆడాడు. నెలల పాటు ప్రతి నెల ఏదో ఒకటి పోగొట్టుకోవడం, ఈ విధంగా ప్రతి ఒక్కటి పోగొట్టుకుని చివరికి ఏం చేయాలో తెలియదు అనమాట. తను మెల్లగా మంత్రులతోని మంతనాలు జరుపుతుంది, తన దగ్గర పరిచారికలతో జరుపుతుంది, మీరు వినొద్దు అని చెప్పి. తను కూడా కలిసినప్పుడల్లా చెప్తుంది, ఆయన బ్రేక్స్ తీసుకొని వచ్చినప్పుడల్లా చెప్తుంది ఆడద్దు అంటే. ఆయనకి ఇంకా కూడా కోపం, కుదరదు అలా ఎలా వదులుతాము అని చెప్పేసి. ఎందుకంటే కలిపురుషుడు లోపల ప్రవేశించాడు. ఎప్పుడైతే అంటారు కదా, నా నెత్తిన ఆ టైంలో శని పట్టుకున్నాడు రా, నేను ఏం చేయను అని అంటాం కదా మనం. అదే అనమాట ఎగ్జాక్ట్లీ. మనం కాల్ రికార్డ్ చేస్తున్నామా, రికార్డ్ అవుతుంది. సో కాబట్టి కలిపురుషుడు నెత్తి మీద ఉన్నప్పుడు ఏం చేయగలరు, అప్పుడు ఆ రకంగా ఉంటే అప్పటికి ఏం చేస్తుందంటే మీది పని కాదని చెప్పేసి, నలమహారాజు ఎంతైతే బాగా గుర్రాలని నడిపేయగలడో అంత బాగా నడిపించే ఒక వ్యక్తి ఉంటాడు, ఆయన పేరు వార్ష్ణేయుడు. ఆ వార్ష్ణేయుడిని అడుగుతుందన్నమాట, ఒక పని చెయ్యి, నువ్వు ముందు ఫస్ట్ ఈ పిల్లల్ని తీసుకెళ్లి మా నాన్నగారి దగ్గర వదిలేసిరా, విదర్భ కుండినపురం లోపల, అంటే మహారాష్ట్రకి తీసుకెళ్లిపోయి అక్కడ వదిలేసిరా నువ్వు. ఇది చూస్తే, ఈయన పద్ధతి చూస్తే మారేటట్టుగా లేదు, నా మనస్సు అస్సలు నిర్మలంగా లేదు, అస్సలు నిలకడగా లేదు, ఎంత చెప్పినా కూడా వినడం లేదు ఆయన, నా మనస్సుని పట్టించుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, ఎంతసేపు కూడా పాచికలు ఆడడంలోనే అయిపోయింది, ఎన్ని నెలల పాటు పాచికలు ఆడతాడు, ఆయన నిగ్రహం పూర్తిగా నాశనం అయిపోయింది అనగానే సరే అని చెప్పేసి ఆయన వెళ్ళేసి రాజు దగ్గరికి వెళ్తాడు. రాజు దగ్గరికి వెళ్ళిపోయి అప్పటికి అక్కడ వెళ్ళిపోయి తను సంతోషంగా ఇంకా భీమ మహారాజుకు చెప్తాడు. చెప్పిన తర్వాత ఇక్కడ తను ఇంకా అర్థమైపోతుంది, ఈ రాజ్యంలో తను కూడా రథసారథిగా ఉంటే కుదరదు అని చెప్పేసి ఆయననే ఋతుపర్ణ రాజు అని ఇంకొక రాజు ఉంటాడు, ఆ రాజు దగ్గరికి వెళ్ళిపోయి వాళ్ళకి రథసారథిగా వెళ్ళిపోతాడు. హీ డజంట్ కమ్ బ్యాక్. అర్థమవుతుంది కదా, ఈ వార్ష్ణేయుడు ఎవరైతే ఉన్నారో ఆయన ముందు వీళ్ళ పిల్లల్ని తీసుకెళ్లి భీముడు అంటే వీళ్ళ నాన్నగారి దగ్గర తింపేస్తాడు, వీళ్ళ దమయంతి వాళ్ళ నాన్నగారి దగ్గర తింపేసి తను కూడా ఇంకా వెనక్కి రాడు. ఆయనకు అర్థమైపోతుంది నలుడు పరిస్థితి చూసి ఇది పతనమే అని చెప్పేసి తను పోయి ఇంకొక ఋతుపర్ణుడు అని చెప్పేసి ఆ మహాంతకి వెళ్ళిపోతాడు అనమాట.
అక్కడ ఇక రథసారథిగా అక్కడ తన జీవితాన్ని వెళ్ళగొడుతూ ఉంటాడు అనమాట. ఇక్కడ నలుడు ఎంతసేపు ఆడి 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 ఇక చివరికి అన్ని ఓడిపోతాడు అనమాట. అన్ని ఓడిపోయిన తర్వాత అప్పుడు ఒక్కసారిగా తిరిగిపోతాడు. ఏమిటి ఇది ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఇక పుష్కరుడు ఏం చేస్తాడంటే, ఇక ఇది పని కాదయ్యా, రాజ్యం కాదా, ఇక ఈ ధన సంపదలు అవి ఏమి లేవు నీ దగ్గర, నీ రాజ్యం పెట్టేసే కంప్లీట్ గా. రాజ్యం కూడా ఓడిపోతాడు. ఓడిపోగానే ఇక నువ్వు పందెము పెట్టావు, ఇక నీ దగ్గర పందెం పెట్టడానికి కూడా ఏమీ లేదు, ఒక దమయంతి మాత్రం మిగిలింది, ఆమెని పందెంలో పెట్టు అంటాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ధర్మరాజుకి నలుడికి ఉన్నటువంటి తేడా. నలుడు ఏం చేశాడంటే కోపం వచ్చేసింది, ఒక్కసారిగా కోపం వస్తుంది. ఎంత కలి లోపల ఉన్నప్పటికీ కూడా భార్య మీద ఉన్నటువంటి ప్రేమ వల్ల అప్పుడు ఇట్లా కోసేసినట్టు, హృదయం కోసేసినట్టు అవుతుంది. సరే అప్పుడు అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోదామని ఇక డిసైడ్ చేసుకుంటాడు. తన శరీరం మీద ఉన్నటువంటి ఆభరణాలు అన్ని కూడా వదిలేస్తాడు. కట్టు బట్టలతోటి భార్యను తీసుకుని దుఃఖము పడుతూ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత ఇక నలుడు రాజ్యంలో కూడా ఉండొద్దు అని చెప్పేసి చెప్తాడు. నువ్వు రాజ్యంలో ఉన్నా కూడా వీల్లేదు, నువ్వు ఎక్కడా మా కంటికి కనిపించకూడదు అని చెప్పేసి బహిష్కారం చేస్తాడు. మళ్ళీ కాక మిగతా జనాలందరికీ కూడా చెప్తాడు, ఎవడన్నా నలుడుతోని కనుక మాట్లాడుతున్నట్టు ఉంటారా, ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం కదా, నువ్వు ఆ గ్రూప్ లో జాయిన్ అవ్వద్దు, ఈ గ్రూప్ లో వెళ్ళకు, వీళ్ళ దగ్గరికి వెళ్ళకు, వాళ్ళ దగ్గరికి వెళ్ళకు, ఇటువంటి మాటలు చెప్తూ ఉంటారు జనాలు. అదే అనమాట సేమ్. మనం ఎన్నో వందల వేల మనుషులను ఇలాంటి వాళ్ళని చూసే ఉంటాం మన జీవితం లోపల, ఏం ప్రత్యేకం కాదు. మనకు నచ్చిన వాళ్ళతో ఎవరు మాట్లాడకూడదు, మనం ఏదో రకమైనటువంటి అబద్ధాలైనా చెప్పి సరే వారిని అందరికీ కూడా దూరంగా ఉండేలాగా చేస్తాం కదా. అదే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. పాపం ఆయన ఎంత బాధపడతాడో, దగ్గర వాళ్ళు కూడా తనను ఆదరించకుండా ఉంటే తనకు అర్థం కాదనమాట. ఒక్కసారిగా ప్రపంచం తల్లకిందులైపోతుంది. అటువైపు ఉన్న ప్రపంచం ఇటువైపు అయిపోయింది. ఇంతవరకు నాలాంటి రాజు లేడు, నాలాగా గొప్పగా ఉన్న జీవితం లేదు, నా జీవితం కూడా అత్యంత ఉన్నత స్థాయిలో ఉంది అనుకున్న మరో క్షణం లోపల ఈ విధంగా భార్యను తీసుకుని బయటికి వెళ్లాల్సి వస్తుంది. వెళ్తుంది, ఎన్నో రోజుల పాటు ఆహారం కూడా దొరకదు. ఒక రోజు భార్య చాలా బాధపడుతుంది, చాలా ఆకలేస్తుంది, అట్లా ఇట్లా అని ఆకలితోటి పడుకుంటారు అనమాట. పడుకోగానే అక్కడ ఏవో పక్షులు కనిపిస్తాయి. పక్షులు కనిపిస్తే ఆ పక్షులను ఎలా అయినా సరే పట్టుకుందామని చెప్పేసి ఈయన తన ఒంటి మీద ఉన్నటువంటి బట్ట తీసి వేసేస్తాడు. ఒంటి మీద వేయగానే శుభ్రంగా అవి ఆ బట్టతో సహా వెళ్ళిపోతాయి. ఇప్పుడు బట్టలు లేకుండానే నిలబడతాడు. భార్య అడుగుతుంది ఏమిటి అని చెప్తాడు ఇలా పోయింది అని చెప్పి. ఆవిడ కూడా బాధపడుతుంది, ఇంకా నువ్వేమీ అనుకోకు, ఏం చేస్తాము, ఇది చాలా బాధపడుతుంది. ఆఖరికి ఒంటి మీద ఉన్న బట్టలతో సహా పోయాడు అంటే ఇంతకంటే దారుణం ఏంటి. ఇది వింటున్నటువంటి ధర్మరాజు కూడా కన్నీరు గారుస్తాడు అనమాట. అయ్యో నా కష్టాలే కష్టాలు అనుకున్నాను, ఇంతకంటే కూడా ఘోర, రాజ్యం పోయింది, వచ్చాడు రోడ్డు మీదకి వచ్చేసాడు, రోడ్డున పడి అరణ్యాల్లో పడ్డా కూడా తినడానికి తిండి లేదు, దొరుకుతున్నాయో పళ్ళు ఫలాలు తింటున్నారు, ఒక్కొక్క రోజు ఆకలి, ఒక్కొక్క రోజు దొరకదు. అలా ఆ సమయంలో 3 రోజుల పాటు వరుసగా దొరకదు వాళ్ళకి ఆహారం. దొరుకుతున్న ఆహారం పక్షులు అనుకుంటే వాళ్ళు మాంసాహారులు అనమాట. అందులోపల నలమహారాజు మాంసాహారం చేయడంలో చాలా ప్రాముఖ్యత చెందినవాడు. ఈయన మాంసాహారం తర్వాత మనకు తెలుస్తుంది ఏం జరుగుతుంది అనేది. సరే ఎనీవే, అది ఎందుకు ఇప్పుడే ముందే చెప్పడం కానీ. సో ఆ విధంగా ఇతడికి గుర్రాలు నడిపించడము కానీ, వంట చేయడంలో కానీ నలుడు సూపర్ స్టార్ అన్నమాట. సో ఆయన ఏం చేస్తారంటే ఇది పని కాదు సరే అని చెప్పేసి చాలా బాధపడతాడు. బాధపడి ఇంకా ఇలాగా ఈ బట్టలు లేకుండా ఉంటాడు. ఆయన రాత్రంతా ఆలోచిస్తాడు ఏం చేయాలి అని. బాధపడుతూ ఉంటుంది. అప్పుడు దమయంతికి డౌట్ వస్తుంది, నువ్వు నన్ను కూడా వదిలేసి వెళ్తావని నాకు అనిపిస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నన్ను వదిలి రాకండి, నేను అన్ని కష్టాలకు నేను సహించే వచ్చాను, మీకు వస్త్రాలు లేకపోతే ఏమైంది, ఏదో ఒకటి మనము మేనేజ్ చేద్దాము అని చెప్పేసి ఆవిడ అంటుంది. అంతా అన్నాక సో అంటున్నాడు, నువ్వు ఇటువంటి పరిస్థితులలో వెళ్ళిపోతే నా హృదయం ఏమైతుందో ఆలోచించు, నేను అన్ని కూడా వదిలేసి నేను నీతో సంతోషంగా ఉంటాను అని చెప్పేసి అంటుంది. పిల్లలు ఎలాగో తండ్రి గారి దగ్గరే ఉన్నారు కాబట్టి బాధ లేదు. భర్తని ముందు సరైన సమయంలో ఆయనతోని ఉండడము ఆమెకి ముందు ఇష్టం. ఒకటేమో భర్తకు సపోర్ట్ గా ఉండడం, ఒకటేంటంటే ఆయన ప్రెజెన్స్ ను ఆమె కోరుకుంటుంది. భర్త దగ్గర ఏమీ లేనప్పుడు ఎలా ఉంటారు అనేటటువంటిది చాలా ముఖ్యం. మొన్ననే మనం తెలుసుకున్నాం నలుగురు గురించి. అందులో ఒకటి, భర్త డబ్బు లేనప్పుడు భార్య ఎలా ఉంటుంది, దాన్ని బట్టి నా భార్య మంచిదా కాదా అని చెప్పి నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. అలాగే మన కష్టాలు వచ్చినప్పుడు ఎలా మన స్నేహితుడు ఎలా ఉన్నాడు, దాన్ని బట్టి మనము గుర్తించవచ్చు. సో అని మొన్న మనం తెలుసుకున్నాం. అదే విధంగా ఇక్కడ భార్య ఎవరైతే ఉన్నారో ఆమె ఈయనతో పాటు పూర్తిగా ఉంటుంది. అంటే నిజమైనటువంటి దాంపత్యము అంటే నలదమయంతులది, అంతకంటే గొప్ప దాంపత్యం ఇంకా ప్రపంచంలో ఉంది అని చెప్పేసి అనుకోలేమన్నమాట. ఇది చూసిన తర్వాత రాత్రంతా బాధపడుతూ ఉంటాడు ఇతను. ఎలాగిప్పుడు భార్య పడుకుని ఉంటుంది అమాయకంగా, ఏమీ తెలియకుండా గాఢ నిద్రలో శరీరము తెలియదు, మనస్సు తెలియదు, కష్టాలు అన్ని మర్చిపోయి అలా పడుకుని ఉంటుంది. ఆమెను చూస్తే ఇతనికి గుండె నరకం అనిపిస్తూ ఉంటుంది. కేవలము నన్ను ఇష్టపడినటువంటి దమయంతి నా వల్ల ఇన్ని కష్టాలు పడడమా? ఏ విధంగానైతే ధర్మరాజు చాలా బాధగా ఉంటాడో అంతకంటే ఎక్కువ బాధగా అలా అమాయకంగా పడుకున్నటువంటి భార్యను చూస్తూ మళ్ళీ ఒకసారి ఆమె తలని తన ఒళ్ళో పెట్టుకుని అలా చూస్తూ ఉంటే, ఆమెను చూస్తుంటే ఇంకా 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 దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. నేను ఇంకా ఈమె నా వల్ల కదా తన వాళ్ళని దూరం చేసుకుంది, ఆఖరికి తన పిల్లల్ని కూడా దూరం చేసుకుంది, నా వల్లనే కదా.
నాతో నువ్వు ఉంటే ఈమె దుఃఖం ఇక పొందడమే, ఇంక ఈమెకి సుఖం పొందే ఛాన్స్ లేదు. ఒంటి మీద బట్టలు కూడా లేవు, ఇలా తిరుగుతున్నాను. ఆది మానవులకు కూడా బట్టలు ఉంటాయి, ఈయనకు బట్టలు కూడా లేవు, అలా ఘోరంగా తిరుగుతున్నాడు. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? చాలా సేపు మదన పడతాడు. మదన పడి ఆలోచిస్తాడు, ఇంక ఈమెను వదిలేసి వెళ్ళిపోతేనే బెటరు. కనీసం ఆమె ఏదో ఒక మంచి ప్రదేశానికి వెళ్తుంది, తండ్రి దగ్గరికైనా వెళ్తుంది. ఇక నేను లేకపోతే నాతోనుంటే ఈమె కష్టాలు పడ్డం మాత్రం ఖాయం అని చెప్పేసేసి అప్పుడు ఆమె చీర లోపల కొంత భాగాన్ని కట్ చేస్తాడు. కట్ చేసి దాన్ని చుట్టుకుంటాడు అనమాట. కొద్దిగా అంగవస్త్రం లాగా చిన్నగా చుట్టుకుంటాడు. ఎంతో బాధపడతాడు. ఆఖరికి గమ్మత్ ఏంటంటే అది కట్ చేయడానికి ఆయన దగ్గర కత్తి కూడా ఉండదు. అది కూడా ఎక్కడో వెతికి ఒక కొచ్చటి వస్తువు తీసుకొచ్చి దాంతోటి కోసి భార్య చీరను ఆమెకి ఏ విధమైనటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఆమెకి ఈ నిద్రకు ఏ విధమైనటువంటి భంగం కలగకుండా అతడు ఆ అంగవస్త్రాన్ని తను కూడా ధరిస్తాడు. ధరించేసి ఇంక అప్పటి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కొద్ది దూరం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ బాధ వస్తుంది. మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. సరే ఏమైనా సరే ఇంక నేను భార్యను వదలను అని మళ్ళీ దగ్గరికి వస్తాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ దూరం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మళ్ళీ జ్ఞాపకం వస్తుంది. ఏమైనా క్రూర మృగాలు వచ్చేసి తినేస్తాయేమో అని చెప్పేసి మళ్ళీ వెనక్కి వస్తాడు. ఇలాగ ఎలా నేను వెళ్ళిన తర్వాత ఏమైపోతుంది ఆమెకి? ఒకవేళ అలాగే నిద్రలో ఉండగా ఏదైనా పాము వచ్చి కాటేస్తే ఎట్లాగా? ఏదైనా మృగం వచ్చి కాటేస్తే ఎలాగా? ఏం జరుగుతుంది? మళ్ళీ కొద్ది దూరం వెళ్తాడు. వెళ్ళిన తర్వాత సడన్ గా ఆమె ముఖం జ్ఞాపకం వస్తుంది. కళ్ళలోంచి నీళ్ళు వచ్చేస్తాయి. మళ్ళీ అయ్యయ్యో ఇటువంటి దాన్ని నేను వదిలేసి వచ్చిందని మళ్ళీ వెనక్కి వస్తాడు. సో అటువైపు కలి ఏమో ముందుకు లాగేస్తున్నాడు, ఇటు చూస్తేనేమో భార్య మీద ప్రేమ. అంటే ఎంత కలిపురుషుడు ఆవహించినప్పటికీ కూడా వ్యక్తిత్వాన్ని మర్చిపోలేదు నలమహారాజు. లోపల ఉన్న కలికి కూడా తెలుస్తుంది, విషయం అంతా కూడా తెలుస్తుంది. కలి ఆశ్చర్యపోతున్నాడు. కలి పురుషుడు ఆశ్చర్యపోతున్నాడు. ఇంత మహానుభావుడు మరి ఎవరు ఉండరు అని చెప్పేసి. అలాగా మొదటి నుంచి కూడా విలువలు పెంచుకుంటూ కష్టాలలో వచ్చినటువంటి వ్యక్తి ఇతడు. రాజ్యాన్ని అద్భుతంగా పరిపాలించినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఆయన సుఖంగా ఉన్నాడు. ఇప్పుడు కష్టంలోకి రావడం కష్టం. కష్టం నుంచి సుఖపడడం ఈజీ, కానీ సుఖం నుంచి కష్టం రావడము కష్టం. కానీ ఈయన రాజు కాబట్టి వాటిని సహించుకునే శక్తి ఉంది. కానీ తన భార్య ఎలా సహించగలదు ఇవన్నీ? ఇలాగ వెళ్తూ అటు ఇటు ఊగిసలాడి చివరికి ఆలోచించి ఆమెను అలా వదిలేసి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోగానే కొద్దిసేపటికి ఇంకా ఈవిడ లేస్తుంది. లేచి చూసేసరికి ఇంకా ఏం చేయాలో తెలియదు. ఇప్పుడు ఇక ఏడుస్తూ ఉంటుంది. నన్ను వదిలేసి వెళ్ళిపోయావా? నేను అనుకున్నంత పని చేశావు. నువ్వు పురుష శ్రేష్ఠ, ఓ మహానుభావ, ఎందుకు వదిలేసావు? నిన్ను తప్ప నేను ఇంకా ప్రపంచంలో ఎవరూ కాదనుకున్నానే, పిల్లల్ని కూడా కాదనుకున్నాను. నువ్వు నన్ను వదిలేసి ఇట్లా వెళ్ళిపోతావా? ఏం చేయాలి నేను ఇక్కడ? నువ్వు లేకపోతే చనిపోవడమే కదా నాకు ఇంకా మార్గము. నాకు ఇక్కడ ఉన్నటువంటి ఏవో జంతువులు నన్ను తినేస్తాయిలే, చనిపోతాను నేను. నన్ను ఇలా వదిలేసి వెళ్ళిపోతావా నువ్వు చేసినటువంటిది? ఒకవేళ నాకు అనిపిస్తుంది నువ్వేమన్నా పరిహాసం కోసం చేసి ఉండొచ్చు కదా ఇది. సో పరిహాసం కోసం చేస్తే ఇంకా చాలు, గేమ్స్ ఆపేసేయి. కానీ ఆమెకి మనసు లోపల ఎక్కడో బాధ. చీరను కట్ చేసి తీసుకెళ్లాడు అంటే అప్పుడే ఆమెకు అర్థమైంది ఇతను ఖచ్చితంగా అలా వెళ్ళిపోయే వ్యక్తి కాదు, అలా జోక్ చేసేటటువంటి వ్యక్తి కాదు అని మళ్ళీ అంటుంది. నేను నా గురించి బాధపడడం లేదు, నీ గురించి బాధపడుతున్నాను. నువ్వు ఒక్కడివి ఎలా ఉండగలవు అని చెప్పేసి బాధపడుతున్నావు. ఆకలి దప్పులు గాని, శ్రమ గాని, అలిసిపోయావు, మానసికంగా ఎంత బాధపడుతున్నావు. వచ్చిన తర్వాత ఒక్కరోజు పడుకోడు నలమహారాజు. దమయంతి అయినా పడుకుంటుంది, శుభ్రంగా నిద్రపోతుంది, కానీ ఈయన మాత్రం ఒక్కరోజు కూడా నిద్రపోడు. పడుకున్నప్పుడల్లా ఈయనకు జ్ఞాపకం వస్తూ ఉంటుంది. పుష్కరుడి చేతిలో తను ఓడిపోయిన విషయాలన్నీ కూడా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. సో అంటుందన్నమాట, నువ్వు ఎప్పుడూ పడుకోలేదు మహానుభావ, నిన్ను ఎవరు చూసుకోగలుగుతారు అని చెప్పేసి ఏం చేయాలో తెలీదు. అటు ఇటు హృదయం పగిలేలాగా, గుండె పగిలేలాగా భోరున ఏడుస్తూ ఉంటుంది అనమాట. ఏం చేయాలో తెలియదు పాపం ఆమెకి. అలాగా ఏ రకము సహాయం లేకుండా అలా బాధపడుతూ ఉంటుంది. అంటుందన్నమాట, ఏదో జరిగింది. ఎవరో నిందలు వేసి మా నలమహారాజుని నాశనం చేశారు. ఎవరైతే మా నలమహారాజు జీవితాన్ని బాధ పెట్టి నన్ను ఇంత బాధ పెట్టారో వాళ్ళు ఇంతకంటే 1000 రెట్ల అధిక పాపం అనుభవిస్తురుగాక, అధిక దుఃఖం అనుభవిస్తురుగాక. ఇక్కడ ఒకసారి ఆపుతాను. ఇక్కడ మనం గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ జన్మలో మనం అనుభవిస్తున్న సుఖాలు గాని, దుఃఖాలు గాని పూర్వ జన్మలలో మనం చేసుకున్నటువంటి పాపంలో పుణ్యములు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనము మనస్ఫూర్తిగా గుర్తించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అలా లేకపోతే ఎందుకు వస్తాయి కష్టాలు ఎందుకు వస్తాయి? ఇప్పుడు ఆవిడ ఏదైతే దుఃఖం తట్టుకోలేక ఎవరికి అపకారం చెయ్యని నేను, ఎవరికి అపకారం చేయనటువంటి నలమహారాజు, ఏ విషయంలో ఎప్పుడూ పాపకర్మ చేయనటువంటి నలమహారాజుని ఇంత ఘోరంగా బాధ పెట్టినటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వారు ఇంతకంటే ఎక్కువ ఘోరంగా అనుభవిస్తారు అని చెప్పేసి. సో ఇదే సమయం లోపల ఒక పాము వచ్చి ఆమె తినేయబోతూ ఉంటుందన్నమాట. తినేయబోతూ ఉంటే అప్పుడు కూడా ఆమె తన గురించి బాధపడదు, నలమహారాజు గురించే బాధపడుతుంది. అయిపోయింది, నన్ను వచ్చేసింది, పాము కూడా వచ్చేసింది, నన్ను తినేస్తోంది. ఇక ఇప్పటికైనా నువ్వు నా దగ్గరికి రా, ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను కాపాడుకో అని చెప్పేసి అంటూ ఉంటుంది. నువ్వు పాపరహితుడవి మహానుభావ, నువ్వు పాపరహితుడవి, నువ్వు పాపాలన్నింటి నుంచి విముక్తి అవుతావు, నువ్వు పూర్వపు
మళ్ళీ గొప్పతనాన్ని మళ్ళీ నువ్వు అందుకోగలుగుతావు, వచ్చేసేయి, ఇప్పటికైనా వచ్చేసేయి అని చెప్పేసి అలా బాధపడుతూనే ఉంటుంది. ఇంతలో కూడా తను బాధపడదు పాము తనను తింటున్నందుకు. ఇంతలోపే అక్కడికి ఒక బోయేవాడు రావడం జరుగుతుంది. వాడు దాన్ని కోసేసి మొత్తం మీద ఈమెని బయటికి లాగుతాడు. బయటికి లాడి ఎవరు నువ్వు ఏంటి అని అడిగితే చెప్తుందన్నమాట. ఆమె ఇట్లా జరిగిందంతా కూడా చెప్తుంది. చెప్తే వాడేంటంటే దమయంతి సగం బట్టల్లో ఉండడం అవి ఇవి చూస్తాడు. సో వాడి దుర్మార్గపు ఆలోచనలను గుర్తించినటువంటి ఈవిడ అంటుందన్నమాట, ఇటువంటి చెడు ఆలోచనలు గనక ఇతని మనసులో వస్తే వీడు వెంటనే మరణించుగాక అని చెప్పేసి అనగానే వెంటనే అగ్ని జ్వాలలకు వాడు చనిపోతాడు కూడా. అంటే ఆ చెడు దృష్టితో ఈమెను చూసి ఎట్టి పరిస్థితుల్లో కూడా పాడు చేద్దాము అనుకున్నా. అంటే ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, మనం వేరే వాళ్ళ సొమ్ముని పొరపాటున కూడా తీసుకుంటామా? ఒకసారి ఆలోచించాలి. వేరే వాడి డబ్బును గాని, వేరే వాడి వస్తువులను గాని, వేరే వాడి వీటిని గాని దొంగతనం చేస్తామా? చెయ్యము. అటువంటప్పుడు వేరే వాళ్ళ భర్తలు, భార్యలు, వారి యొక్క పిల్లలు, వారందరిని చూసి మనం వారిపైన మోహం పెంచుకోవడం తప్పా కాదా? సో అది కూడా ఒక దొంగతనంతోని సమానమే. కాబట్టి అదొక పెద్ద నేరం కాబట్టి మిగతా దొంగతనాలకు వాటికి ఏ విధమైనటువంటి నేరం ఉందో ఇటువంటి వాటికి ఘోరాతి ఘోరమైనటువంటి నేరంగా ఉంది. దీన్ని మనము ఎప్పుడు తెలుసుకుంటామంటే మళ్ళీ నారాయణీయం వచ్చినప్పుడు నరకములు అని చెప్పేసి ఒక సెపరేట్ చాప్టర్ ఉంది. ఆ నరకంలో పరాయి వస్తువులను తినేవాళ్ళు గాని, పరాయి వారిని ఆశించేవారు గాని ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి తప్పులు చేస్తున్నారు అనేటటువంటి విషయం తెలుస్తుందన్నమాట. ఇక్కడ వాడు చనిపోతాడు. చనిపోయగానే ఇప్పుడు ఆమె ఏం చేయాలో తెలియదు. పాపం అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. రకరకాల చెట్లు, చేమలు ఇవన్నీ చూస్తూ ఉంటుంది. వాటన్నిటిని దాటుకుంటూ ఉంటుంది. పాపం భయపడిపోతూ ఉంటుంది. మధ్యలో కొన్ని సెలయేర్లు దాటుతుంది. ఎందుకంటే ఇప్పటిదాకా అక్కడ ఉండి ఆ హస్బెండ్ ని వెతకాలని. ఇప్పుడు ఏంటంటే ఇక ముందుకెళ్ళైనా వెతుకుతాను, ఇక్కడ ఉంటే ఇక్కడ బాలేదు ఈ పరిస్థితి అని చెప్పేసి వెతుకుతూ ఉంటుంది. భర్తను ఎంత తొందరగా వెతకగలిగితే అంత పర్వాలేదని చెప్పి వెతుకుతూ ఉంటుంది. ఎక్కడ చూసినా కూడా పర్వతాలు, నదులు ఇవన్నీ దొరుకుతూ ఉంటాయి. సో అలా దిగుడు బావులు, సరస్సులు, నదులు వీటన్నిటి పాపం అన్నిటిని దాటుకుంటూ ఒక దగ్గర కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. ఇంతలోకే ఏమైతుందంటే ఆ దారిలో వెళ్లే జనాలు అక్కడ కొంతమంది వ్యాపారస్తులు కనిపిస్తారు. అంతలోపలే మేము బాధపడుతూ ఉంటుంది. ఆ పర్వతాలతోటి వీటితోటి అంతా చెప్పుకుంటుంది. అన్ని వేదాలు తెలుసుకున్నటువంటి నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు. ఏ విధంగా నేను ఏ తప్పు చేశాను, నాకు కూడా ఏదో పూర్వజన్మది ఉండవచ్చు, అన్ని బాధపడుతూ ఉంటుంది. ఆ సమయం లోపల అదృష్టవశాత్తు ఏంటంటే అక్కడికి వచ్చినటువంటి కొంతమంది వ్యాపారులు వాళ్ళు కనిపిస్తారన్నమాట. కనిపించగానే ఈమె ఆశ్చర్యపోయి వెంటనే వాళ్ళని కలుస్తుంది. వాళ్ళంతా అడిగితే అయితే ఇంతకంటే ముందు సారీ నేను మర్చిపోయాను. ఇంతకంటే ముందే ఏమవుతుందంటే అక్కడ సడన్ గా కొన్ని ఆశ్రమాలు కనిపిస్తాయి ఆమెకి. ఆమె ఆశ్చర్యపోయి అక్కడికి వెళ్తుంది. వెళ్ళేసరికి ఆశ్రమాల లోపల మునులు వాళ్ళు వీళ్ళు అందరూ కనిపిస్తారు. చాలా సంతోషపడుతుంది. అమ్మయ్య సరైనటువంటి ప్రదేశానికి వచ్చాను అని చెప్పి. అప్పుడు తన గురించి అంతా చెప్పుకున్న తర్వాత వాళ్ళు వింటారు. విని నువ్వు ఏ విధంగానూ నువ్వు భయపడకు, నీకు మంచి జరిగేటటువంటి అవకాశం ఉంది. నీ భర్త మళ్ళీ రాజ్యాన్ని సంపాదిస్తాడు. నువ్వు నీ పాతివ్రత్యము ఏదైతే ఉందో అతన్ని ఈ దుర్లభమైనటువంటి పరిస్థితి నుంచి కాపాడుతుంది. కాబట్టి నువ్వు బాధపడకు అని చెప్పేసి వాళ్ళందరూ కూడా చెప్పేస్తారు. చెప్పేసిన తర్వాత ఈమె సంతోషపడే లోపల వాళ్ళంతా అంతర్ధానం అయిపోతారు. అప్పుడు మళ్ళీ చుట్టూరుగా చూస్తే ఏమీ కనిపించదు. నేను ఇంతదాకా చెట్లకు, చేమలకు గోడు చెప్పుకుంటుంటే బహుశా నేను ఇలా కలగన్నానేమో అని చెప్పేసి అంటుంది. సరే అదే సమయం లోపల అక్కడ నుంచి వెళ్తున్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు వెళ్తూ ఉంటారు అనమాట. ఆ వ్యాపారస్తుల గుంపు లోపల ఏమి జాయిన్ అవుతుంది. ముందు కొంతమంది భయపడతారు ఆమెను చూసి. భయపడతారు. ఎవరు ఈమె ఏంటి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అప్పుడు తను చెప్తుందన్నమాట, లేదు నేను ఇలాగా జరిగింది అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఇలా మొత్తం తన కథ అంతా చెప్తుంది వాళ్ళకి. చెప్తే వాళ్ళు వాళ్ళతో రావడానికి ఇష్టపడతారు సంతోషంగా. ఇంకా వాళ్ళు కూడా ఏమి అనరు. ఈమె కూడా సంతోషంగా వాళ్ళు ఇటు వెళ్తే అటు వెళ్తాము. వాళ్ళు అంటారన్నమాట, సరేలే నువ్వు భయపడకు, మేము ఇక్కడ దగ్గరలో చేది దేశం అంటే మన శిశుపాలుడి ఇది ఉంది కదా, రాజ్యం ఉంది కదా. సో అప్పటికి శిశుపాలుడు లేడు, ద్వాపర యుగంలో వచ్చాడు. జస్ట్ చేది రాజ్యం అంటే దగ్గరే అన్నమాట. నిషాద రాజ్యం నుంచి మరీ ఎక్కువ దూరం కాదు అని చెప్పి చెప్పడానికి, హస్తినాపురం నుంచి దగ్గరే అని చెప్పి చెప్పడానికి. సో అక్కడి నుంచి ఆమె వెళ్తుంటే అప్పుడు వారితో పాటు అందరితో కలిసి చక్కగా వెళ్తూ ఉంటుంది. మనసు లోపల ఎంత భారం ఉన్నప్పటికీ కూడా చేదిరాజు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పకుండా మిమ్మల్ని వారు ఆదరిస్తారు అని చెప్పేసి అంటారు. సంతోషంగా వారితో పాటు వెళ్తూ ఉంటే ఏమవుతుంది, ఈ మధ్యలో అందరూ అర్ధరాత్రి పడుకుంటారు. వీళ్ళందరూ ఈ వచ్చినటువంటి వ్యాపారస్తులు వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ వస్తువులన్నీ కూడా ఈ చేది రాజ్యం లోపల ఎక్కువ ధరకు అమ్ముకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో వస్తున్నటువంటి వారు అన్నమాట. వారంతా రాత్రంతా పడుకుంటారు. ఒంటెలు, గుర్రాలు ఇవన్నీ కూడా చక్కగా ఇవన్నీ పెట్టేసి పార్క్ చేసేస్తారు. చక్కగా అన్నిటినీ సేద తీరేలాగా చేసి వాటన్నిటికి నీళ్ళన్నీ ఇచ్చి పడుకుంటారు. ఆ అర్ధరాత్రి ఈ కర్మగాలి ఈమెది కూడా దురదృష్టం చూడండి ఎలా ఉందో. ఏవో పెద్ద ఏనుగుల గుంపు వస్తుంది.
వచ్చేసేసి మొత్తం అక్కడ ఉన్న దాన్నంతా విధ్వంసం. విధ్వంసం, విధ్వంసం. ఇప్పటికేంటంటే చాలా కొద్ది మంది మాత్రమే మిగులుతారు. మిగిలితే వాళ్ళలో వాళ్ళు అనుకుంటారు. ఎవరి వల్ల అయింది ఇదంతా కూడా? ఆ! ఎవరి వల్ల అయింది? మన వల్లైతే కాదు. మనమంతా అదృష్టవంతులం. ఈమె వల్లనే జరిగింది అన్నట్టుగా ఈమె వైపు చూస్తూ ఉంటారన్నమాట. ఈమె పాపం ఏం చేయాలో తెలీదు. ఈమె అతి కష్టం మీద ప్రాణాన్ని కాపాడుకోగలుగుతుంది. అటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి, ఇటు పరిగెత్తి ముళ్ళల లోపల, చెట్ల లోపల గీరుకుపోయి, పడిపోయి, ఇంకా చిరిగిపోయిన చీర ఇంకా కాస్త చిరిగిపోయి, ముఖమంతా కూడా వాడిపోయి, ఇంత బాధపడుతూ ఉంటే ఈమెను కూడా మళ్ళీ వాళ్ళు చూసి కామెంట్స్ చేస్తూ ఉంటారు. చూస్తుంటే వాళ్ళు అంటారనమాట, అసలు ఈమె రాక్షసా? లేకపోతే ఈమె పిశాచమా? ఇది ఈమె పనే అయ్యుండాలి. ఇలా కూడా మాట్లాడుతూ ఉంటారు. అవన్నీ వింటూ ఈమెకి ఇంకా గుండె అసలే బాధగా ఉంది అంటే జనాల సూటిపోటి మాటలనేవి ఏవైతే ఉంటాయో అవి మనల్ని మరింత బాధ పెడతాయి. ఇవందరికీ తెలిసిన విషయమే, ప్రత్యేకమైనటువంటి విషయంగా చాలా బాధపడుతూ ఉంటుందన్నమాట. చాలా బాధపడుతూ ఉంటుంది. సరే ఏది ఏమైతే ఏంటి, మిగిలిపోయిన కొద్ది మంది తర్వాత మిగిలిపోయిన కొంతమంది బ్రాహ్మణులు వీళ్ళందరూ మాత్రం కొద్దిగా ఆమెని పర్వాలేదమ్మా ఇంక బెంగపడక అని చెప్పేసి తీసుకెళ్తారు. మెల్లగా అక్కడికి వెళ్తూ ఉంటుంది ఆమె. వెళ్తూ ఉంటే ఆ పైనుంచి ఒక రాజమాత చూస్తుందన్నమాట. ఈమెను చూసేసి ఆశ్చర్యపోతుంది. ఎవరు ఈమె? చూడ్డానికేమో లక్ష్మీదేవి లాగా కనిపిస్తుంది. కానీ బాగా దెబ్బతిన్నటువంటి పర్సన్ లాగా, వ్యక్తిలాగా కనిపిస్తోంది అని చెప్పేసేసి ఆమె చూసి ఆమెని పైకి రమ్మను అని చెప్పేసి అంటారన్నమాట. అప్పుడు ఆమె పైకెళ్తుంది. వెళ్ళగానే అడుగుతుంది, ఎవరమ్మా నువ్వు ఏంటి అంటే, అప్పుడు ఆమె అంటుంది, ఇలా నేను ఇలా భర్తని దూరం చేసుకొని వచ్చాను. ఇక్కడికి వచ్చి నేను ఏం చేయాలి? ఎన్నో సుగుణాలు ఉన్నప్పటికీ కూడా ఒక తప్పు వల్ల నా భర్త ఇలా జరిగిందని చెప్పేసి క్లుప్తంగా చెప్తుంది. నలమహారాజు గురించి అవి చెప్పకుండా, తన భర్త గురించినటువంటి డీటెయిల్స్ చెప్పకుండా చెప్తుంది. అప్పుడు ఆమంటుందన్నమాట, ఇంక ఏమీ బాధపడకు నువ్వు. సరే నువ్వు నా దగ్గరే ఉండు, వీలైన రోజులు నా దగ్గరే నీ భర్త వెతికేలాగా నేను చేస్తాను. నా దగ్గర ఉన్నటువంటి బ్రాహ్మణులని వాళ్ళని వీళ్ళని కూడా నేను పంపిస్తాను. తెలివైన వారు ఉంటారు. వీరందరూ కూడా అన్ని రకాల ఆలోచనలు చేసి చక్కగా నీ భర్తను వెతికి పెడతారు అంటే, సరే కాకపోతే నేను ఇక్కడ ఉండాలంటే నాకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఏం అనుకోకూడదు. మీరు నాకు ఆశ్రయం ఇస్తున్నారు అదే గొప్ప. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంగిలి తినను. ఒకసారి ఊహించుకోండి. ఎవరికి పాదసేవ చేయరు. ఇతర పురుషులతోటి నేను మాట్లాడను. ఒకవేళ ఎవరైనా పురుషుడు నన్ను గనక ఆశిస్తే మీరు వారిని కఠినంగా శిక్షించాలి అంటుంది. ఇదే మనము మహాభారతంలో ద్రౌపది విషయం లోపల కూడా చూస్తాను. కీచకుడు ఆమెను ఆశించడం. సో కాబట్టి ఇది ప్రత్యేకమైన పరిస్థితులు కాదు. నిజంగా చెప్పాలంటే ఇవి అందరికీ జరిగేటటువంటి పరిస్థితులే, సామాన్య పరిస్థితులే. యుగాలు దాటిన మనుషుల ఆలోచనలు మాత్రం అలాగే ఉన్నాయి. పుణ్యకాలమైనటువంటి కృతయుగంలో కూడా ఇవి జరిగాయంటే ఒక్కసారి ఊహించుకోండి. కృతయుగంలో రాముడి కంటే కూడా ముందు జరిగినటువంటివి. ఆ రోజుల్లో కూడా ఇటువంటివి జరిగాయి అంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది. ఆ రోజుల్లో కూడా జూదము. ఆ రోజుల్లో అసలు కలి ప్రభావమే ఉండకూడదు. అటువంటిది ఒక చిన్న తప్పుకి కలి ఎలా పట్టుకోగలిగాడు? ద్వాపరుడు అసలు ఆయన రోలే లేదు. అలాంటిది ద్వాపర యుగం లీడరు. ఆయన వచ్చి మధ్య లోపల ఏ విధంగా కల్కికి సహాయం చేశాడు? సో సరే ఏది ఏమైతేనేంటి, ఆ బ్రాహ్మణులందరూ కూడా, ఈవిడ పేరు సునంద. ఆవిడ ఏం చేస్తుందంటే ఈవిడని జాగ్రత్తగా ఉంచుకుంటుంది. తన దగ్గరే ఉంటుంది. తనకు కావలసినటువంటి హెయిర్ డ్రెస్సింగ్ సైడ్ అంద్రి లాగా ఉంచుకుంటుంది. చక్కటిగా కావలసినటువంటి పనులన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. అప్పుడు ఈవిడ ఏం చేస్తుందంటే, సో సంతోషంగానే ఉంటుంది. ఇక్కడ నలుడు ఏం చేస్తాడు, అలా వెళ్తూ ఉంటాడు. ఆయన బాధపడుతూ వెళ్తూ ఉంటాడు నలమహారాజు. దమయంతేమో ఇక్కడ ఏదో అంటే సుఖంగా కాదు, అట్లీస్ట్ సునంద ఆవిడ ఇచ్చినటువంటి ధైర్యంతో ఏ విధంగానైతే నీ భర్తను వెతుకుతాంలే అని చెప్పి బ్రాహ్మణులు వెళ్ళారు కాబట్టి ఆవిడ కాస్త ఊరట చెందినదై ఉంది. నలమహారాజు పాపం అరణ్యంలో అలా వెళ్తూ ఉంటాడు. ఇంతలోకి సడన్ గా చూస్తే అక్కడ మంటల లోపల ఎవరో కాలిపోతూ కనిపిస్తుంటే అప్పుడు అయితే నలుడు భయపడద్దు అని చెప్పేసి అందులోపల దూకి ఆ నాగరాజుని అందులో ఒక నాగుపాము ఉంటాడు అనమాట. ఆ నాగుపాముని కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. అయితే చాలా బరువు ఉంటాడు ఆ నాగుపాము. అప్పుడు ఆ నాగుపాము చెప్తారనమాట, నా పేరు ఎవరో తెలుసా? నా పేరు కర్కోటకుడు. ఈ కర్కోటకుడు మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం కదా, 8 పాములు ఉంటాయని. అనంత వాసుకి, కర్కోటకుడు, తక్షకుడు, పద్మ, మహాపద్మ, శంఖ, పులిక అని చెప్పేసి ఏవైతే 8 ఉంటాయో ఆ 8 పాములలో కర్కోటక జాతి అనేటటువంటి ఒక జాతి లీడర్ అన్నమాట. అతను అంటాడు, నా పేరు కర్కోటకుడు, నాకున్నటువంటి శాపం వల్ల నేను ఈ విధంగా ఉండిపోయాను. నేను ఇందులోంచి బయటకి కూడా కదలలేను. కాబట్టి నేను ఇది ఏంటంటే నారదుడు పెట్టినటువంటి శాపం నాకు. కాబట్టి నేను ఇక్కడి నుంచి బయటికి రాలేను. ఆయన చెప్పాడు ఏంటంటే, చివరికి కనుక ఏ క్షణంలో అయితే నేను నలమహారాజును చూస్తానో ఆ క్షణంలో నేను ఈ బంధం నుంచి విడిపోతానని, ఇక్కడ కదలకుండా ఉన్న నన్ను నువ్వు బయటికి తీసుకెళ్లాలంటే, ఇంత బరువుగా ఉన్నావు అంటే పర్వాలేదు, నేను సూక్ష్మంగా మారిపోతాను, అప్పుడు నువ్వు బయటికి తీసుకెళ్ళు అంటాడు. అప్పుడు కర్కోటకుడిని బయటికి తీసుకెళ్తాడు. తీసుకెళ్ళగానే కర్కోటకుడు చాలా సంతోషపడతాడు అనమాట. సో అప్పుడు ఆ కర్కోటకుడు అంటాడు, బయటకు వచ్చిన తర్వాత నీకు చాలా కృతజ్ఞతలు, నువ్వు ఒకసారి ఇక్కడి నుంచి 1 to 10 లెక్క పెట్టుకుంటూ వెళ్ళు అంటాడు.
అంటే ఇతరంటే నాకు ఇంగ్లీష్ రాదు కదా అంటాడు నలమహారాజు. అంటే సరే తెలుగులో లెక్క పెట్టుకుంటూ వెళ్ళు అంటాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 అనగానే కర్కోటకుడు వచ్చి కాటేస్తాడు. కాటేయగానే ఒక్కసారిగా కురూపిగా మారిపోతాడు నలమహారాజు. అత్యంత దారుణమైనటువంటి రూపంలోకి వచ్చేస్తాడు. నలమహారాజుకి ఏం చేయాలో తెలీదు. ఉపకారికి అపకారం చేయడం ఏంటి? అపకారికి అపకారం ఓకే, ఉపకారికి ఉపకారం ఓకే, అపకారికి ఉపకారం మంచిది. కానీ ఉపకారికి అపకారం చేయడం ఏంటి? ఈ రోజుల్లో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు నేను చెప్పిన విషయాన్ని విశ్లేషిద్దాం. ఈ రోజుల్లో మనకు దొరికేటటువంటి మనుషులు ఎక్కువ మంది ఈ లాస్ట్ కేటగిరీ వాళ్ళు ఉంటారు. దీనికి ఒక్కసారి ఎవరైనా జవాబు అవునా కాదా ఒకసారి ఆలోచిస్తారా? మీరు సహాయం చేసిన వాళ్ళే మిమ్మల్ని ఎక్కువగా బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారా లేదా ఒక్కసారి చెప్పండి. చాలా వాళ్ళే చాలా మంది ఉంటారు సార్. ఎంత ఆశ్చర్యం ఒక్కసారి చూస్తుంటే. అపకారికి అపకారం ఓకే, చెడు చేశాడు మనకు, మనం ఏదో చెడు చేసాం, అది కూడా తప్పే, బట్ ఓకే మనకు చెడు చేశాడు కాబట్టి చెడు చేశాడు ఓకే. మనకు సహాయం చేసిన వాడికి సహాయం చేశాం, అది మన బాధ్యత. మనకు అపకారం చేశాడు కానీ మన లోపల దైవత్వం ఉంది, ఆ దైవత్వంతో అవతల వాళ్ళని కాపాడడానికి ముందుకెళ్ళాం, అది కూడా మంచిదే. కానీ ఒక్కసారి ఆలోచించండి, మనకు సహాయం చేసి మనకు ఉపకారం చేసిన వారిని మనం వాళ్ళకి అపకారం చేయడం ఎంతవరకు కరెక్ట్? ఈ రోజు లోపల అటువంటి పరిస్థితులే ఎక్కువ ఉన్నాయి. నలమహారాజు చూసి ఒక్కసారిగా అసలు బాధ తట్టుకోలేకపోతాడు అన్నమాట. నేను నీకు ఏం అపకారం చేశాను? నా రూపం చూడు, ఇప్పుడు ఎంత అందంగా ఉండే నా రూపం ఇప్పుడు కురూపిలాగా కిందికి వచ్చేసేసి ఇలాగా ముస్సలి రూపం వచ్చి, వయసు పెద్ద ఇది ఉండదు, మొహం మీద ముడతలు అవి వస్తాయి, జుట్టు రాలిపోయినట్టుగాను చాలా దారుణంగా అవుతారంటే అసలు అంటున్నాడు భయపడకు, నువ్వు నా విషం ఎందుకు నీ శరీరంలో అవసరం అంటే నీ శరీరంలో కలిపురుషుడు ఉన్నాడు నలమహారాజా, నీ లోపల నేను షాక్ అవుతాడు. నా లోపల కలి ప్రవేశించాడా అంటే అవును, అందువల్లే నీకు ఈ చెడంతా జరిగింది, ఇది నువ్వు అనుభవించవలసినటువంటిది ఉన్నది. ఇప్పుడు నేను నా విషయం నీ లోపల వచ్చింది, లోపల ఉన్న కలిపురుషుడు కుల్లి బాధపడతాడు. మనకు పూర్వకాలం లోపల దెయ్యాలు పోవడానికి ఏం చేసేవాళ్ళంటే పట్టి మనుషుల్ని కొట్టే, అలా చేయించకండి ఇప్పటికీ. దెయ్యాలు ఉండవు, దెయ్యాలు ఏమైనా ఉంటే ఆడ దెయ్యాలు ఉంటాయి అంతే, ఇలా తెల్లగా ఇలా మీదికి వస్తాయని చెప్పాయి కదా. రోజు ఒకసారి ఈ టైంలో తలుచుకుంటా ఎందుకంటే నాకు రోజు రాత్రి భయం, ఈ టైంకి పడుకుంటా కదా, తెల్ల దెయ్యాలు ఇలా మీదికి వస్తాయేమో అని భయం అన్నమాట. అదే భయం ప్రతిరోజు కంటిన్యూ అవుతుంటుంది. సో ఇది అంటాడు అనమాట. సో నువ్వు భయపడకు, ఒక తాయెత్తు కట్టించుకోండి సార్. భయపడుతున్నా, తాయెత్తు కట్టించుకోవాలి. నైట్ అయితే భయం వేస్తుంది, పెద్దలు ఆడుకుంటున్నారు. లేదా హనుమాన్ చాలీసా చెప్పుకోండి సార్. హనుమాన్ చాలీసా ఇందాకే చదివేసి వచ్చాం, ఇందాకే జయ హనుమాన్ జ్ఞాన గుణ సాగర నేనే చదివించాం. మా ఏబీవీపీ పిల్లలు ఉన్నారన్నమాట. అంతే సినిమాల్లో సినిమాల్లో ఆడదెయ్యాలని మమ్మల్ని అందరినీ అంటున్నారు. మగదెయ్యాలు సినిమాల్లో చూపిస్తున్నారు సార్. మగదెయ్యాలు ఉండవు, ఎక్కడుంటాయి మగదెయ్యాలు? మగవాళ్ళు డివైన్, మగవాళ్ళలో దెయ్యాలు ఉండరు. మగవాళ్ళు చాలా గడుసు వాళ్ళు ఆడవాళ్ళ మీద ఇలా పెట్టేసి నిజమే అని చెప్పేస్తారు అందరికి. మగవాళ్ళు రాక్షసులు అని, మగవాళ్ళు రాక్షసులు, ఆడవాళ్ళు దయ్యాలు. అందరూ మా సంఖ్యే ఉన్నారు సార్, మొత్తం లేడీసే ఉన్నారు, మీరు ఇంకొకరే దెయ్యాలు ఎక్కువ అనకండి సార్. మీరంటే 10 మంది లేస్తారు, మీరు ఒక్కరంటే 10 మంది లేస్తున్నారు. అందరూ మీ దగ్గరికి వచ్చేస్తారు. అందరం మేమే ఉన్నారు సార్, మీ ఇద్దరే ఉన్నారు సార్, అందరమే. సరే మొత్తం మీద ఏమవుతుంది, దయ్యాలు ఎక్కువ ఉన్నాయంటారా? దయ్యాలు ఎక్కువ ఉన్నాయి మెజారిటీ. సో అది సో కాబట్టి ఈ విషం ఏదైతే నీ శరీరంలో ఉందో నలమహారాజా, దీనివల్ల నీకు ఏ ప్రమాదం ఉండదు. నీ శరీరంలో ఉన్నటువంటి కలిపురుషుడు మాత్రం దీనివల్ల బాధపడతాడయ్యా, నువ్వు అస్సలు బెంగపడకు. యుద్ధం చేసిన, రథం నడిపిన, నీ వంట విషయాలు వీటిలో వంట వార్పు ఏదైతే ఉందో వాటి లోపల వెయిట్ లోపల నువ్వు టీవీ లోపల వాటి లోపల వెళ్ళడానికి నీ ఫేస్ కుదరదు కాబట్టి టీవీ ప్రోగ్రామ్స్ కి వెళ్ళకు. మిగతా అన్ని రకాలుగా కూడా నువ్వు ఏ రకంగా నా విషయం నిన్ను ప్రభావితం చెయ్యదు. ప్రభావితం చేయడము అంటూ ఉంటే అది కేవలం ఈ కలిపురుషుడిని మాత్రమే బాధ పెడుతుంది విషము. నీ ఒరిజినల్ లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ నీలాగే ఉంటాయి కాబట్టి నువ్వు భయపడకు. ఇక నీ పేరు నువ్వు మార్చుకోవాలి. నీ పేరు బాహుకుడు, బాహులి కూడా బాహుకుడుగా పెట్టుకొని పేరు ఇవ్వాలి నుంచి అని చెప్పేసి చెప్తాడు. చెప్పేసి ఇప్పుడే నువ్వేం చేస్తావంటే ఈ దగ్గర లోపల ఋతుపర్ణుడు అనే రాజున్నాడు,
ఆ రాజు దగ్గరికి మీ రథసారథి అయినటువంటి వార్ష్ణేయుడు ఆల్రెడీ వెళ్ళాడు అక్కడికి. ఆ వార్ష్ణేయుడు వెళ్ళినటువంటి ఆ ప్లేస్ కి వెళ్ళేసి నువ్వు కూడా అక్కడ రథసారథిగా జాయిన్ అయిపో. ఆ రథసారథిగా ఆయన అక్ష విద్య నిపుణుడు ఆయనది, నువ్వు అది సో కాబట్టి ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు, నీకు అంతా మంచి జరుగుతుంది అని. సో చూస్తాడు ఈయన ఎక్కడున్నాడు అంటే ఈ దగ్గరలోనే అయోధ్య నగరం అని ఉంది, అక్కడికి వెళ్ళు అంటాడు. ఆ అయోధ్య నగరానికి రాజు ఈయన ఋతుపర్ణ మహారాజు. ఋతుపర్ణ మహారాజు మంచివాడు, ఆయన ఇక్ష్వాకు వంశస్థుడు. ఇక్ష్వాకు వంశం అంటే మన రాముడు వంశంని ఇక్ష్వాకు వంశం అంటారు అనమాట. ఇప్పుడు మనం తెలుసుకుంటున్నటువంటి కథ యొక్క చిన్న భాగము విశ్వామిత్రుడు రాముడికి కూడా తెలియజేస్తాడు అనమాట. నా పూర్వీకుల గురించి చెప్పండి అని చెప్పేసి రాముడు రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటాడు, దారిలో వచ్చినటువంటి అన్ని విషయాలను అడుగుతూ. మనం ఇది రామాయణం, మనం అప్పుడు రామాయణం రికార్డింగ్ రూపంలో చాలా మొత్తం బాలకాండ పూర్తి చేసుకున్నాము. సో అది మనము అందులో కూడా మనం ఈ కథలన్నీ కూడా తెలుసుకున్నాం అనమాట. సో ఆ విధంగా ఋతుపర్ణుడు అనేటటువంటి మహారాజు దగ్గరికి వెళ్ళవయ్యా, మంచి వాడతను, ఇక్ష్వాకు వంశస్థుడు, అతని వల్ల నువ్వు తప్పకుండా నీకు సహాయం అవుతుంది అని చెప్పేసి. ఇంకేముంది, అక్కడికి వెళ్తాడు. రాజు దగ్గరికి కలవగానే ఆయన ఇతన్ని చూస్తాడు. చూస్తే ఇతని రూపం బాగుండదు కానీ ఇతడు మాట్లాడే మాటలు అవి రాజును బాగా ఆకర్షిస్తాయి. ఋతుపర్ణుని నీకేమో చెయ్యా అంటాడు. వంటలు బాగా చేస్తానండి, అశ్వాలు బాగా. ఆయన ఆశ్చర్యపోతాడు, అశ్వాలను బాగా నడిపిస్తావు అంటే తెలుసు నాకు, అశ్వాలని నేను గుర్తుపట్టగలను, వాటి గుండెలను చేయగలను, వాటి మనసులో ఉన్న రహస్యాలను కూడా నేను తెలుసుకోగలిగేంత బాగా చేయగలను అంటాడు. చెయ్యి గుర్రాలను ఫాస్ట్ గా నడిచేలాగా చెయ్యి నా ముందు అంటాడు. చూపిస్తాడు. తను వెళ్ళేసి ఇట్లా ఎక్కి సిగ్ మగధీర సినిమాలో లాగా సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతాడు అనమాట. వెళ్ళిపోగానే ఇంకా అర్థమవుతుంది, ఓ వండర్ఫుల్, నువ్వు చాలా బాగా చేస్తున్నావు అని చెప్పేసి అంటాడు. అంటే సరే నలమహారాజుకి సంతోషంగా ఉంటాడు. సో అప్పుడు ఇంకేముంది, ఈ నీకు అసిస్టెంట్స్ ఈయన వార్ష్ణేయుడు. అయితే వార్ష్ణేయుడు నలుడు అన్నట్టుది ఇక్కడ ఒకరికొకరు తెలియదు. ఆయన చెప్తాడు, ఈ వార్ష్ణేయుడు జీవలుడు అని ఇక్కడ ఇద్దరు ఉన్నారు, వాళ్ళిద్దరు నీకు అసిస్టెంట్స్, వాళ్ళిద్దరిని నువ్వు అసిస్టెంట్స్ గా పెట్టుకొని ఈ వీటన్నిటితోటి సంతోషంగా నువ్వు నా ఆశ్రయంలోనే ఉండు అని చెప్పేసి చెప్తాడు అనమాట. సో చెప్పగానే సరే అని చెప్పేసి చాలా సంతోషపడతాడు. ఇదంతా వింటూ ఉంటాడు ధర్మరాజు కూడా కొద్దిగా సెటిల్ అవుతాడు, కొద్దిగా మెంటల్లీ కాస్త ఇదవుతాడు అనమాట. ఏమైతే ఏంటంటే అక్కడ దమయంతి సెటిల్ అయింది, ఇక్కడ ఈయన సెటిల్ అయ్యాడు. అయోధ్య రాజ్యం లోపల నలమహారాజు సెటిల్ అయ్యాడు. దమయంతి అక్కడ తన చేది దేశం లోపల ఆవిడ సెటిల్ అయింది. కొద్దిగా సంతోషపడుతుంటాడు. సంతోషపడ్డ తర్వాత అప్పుడు మళ్ళీ ఈయన బృహదాశ్వుడు మళ్ళీ కంటిన్యూ చేస్తాడు అనమాట. ఈ విధంగా నలుడు ప్రతిరోజు కూడా పనులన్నీ చేసినంత సరే రాత్రి అయ్యేసరికి భార్య పిల్లల్ని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు అనమాట. ఆలోచిస్తూ ఉంటాడు, ఆకలి దప్పులతోని భార్యను అక్కడ వదిలేసి వచ్చాను, ఆమె ఎలా ఉందో తెలియదు, నన్ను తలుచుకుని బాధపడుతుందా, నేను అసలే మందభాగుణ్ణి, నేను నన్ను తలుచుకుని మందభాగ్యుణ్ణి, నన్ను తలుచుకుంటూ బాధపడుతుందా, ఎక్కడికి వెళ్ళింది, ఏం చేస్తుంది. అయి జీవకుడు అడుగుతాడు అనమాట, ఏంటి నువ్వు రోజు ఏదో ఒక అమ్మాయిని తలుచుకొని బాధపడుతున్నావు ఎవరు అంటే, నేను ఒక బుద్ధిహీనుడిని, నాలాంటి వాడికి ఆమె భార్య, ఆమె ఎంతో గొప్ప చరిత్ర కలిగినటువంటిది, ఆమె నేను ఇలా పోగొట్టుకున్నాను అని చెప్పేసి చెప్తుంటే వీళ్ళకేం అర్థం కాదు. ఏదో నవ్వుకుంటూ ఉంటారు. రాత్రి వేళలో ప్రతిరోజు కూడా ఏదో ఒక శ్లోకం చదువుకుని ఆ శ్లోకంలో ఈ పాటలాగా పాడుకుంటూ ఉంటాడన్నమాట. తను ఇలా నిన్ను వదిలేసి వచ్చాను ఇది మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, అలా పాటలు పాడుకుంటూ ఉంటాడనమాట. రాత్రి అయ్యేసరికి ఆ వియోగ దుఃఖాన్ని తట్టుకోలేకుండా రాత్రంతా ఏడుస్తూ ఉంటాడనమాట. సో చెప్తాడనమాట, ఇట్లా కష్ట సమయాల్లో కూడా అరణ్యంలో వచ్చింది. ఆ పాట సారం ఏంటంటే, నేను కష్టపడ్డాను, నన్ను ఎప్పుడు నాతో వెంట ఉంది, సుఖంలో ఉంది, నా పిల్లలకు ఇదైంది, నేను కష్టంలో ఉన్నప్పుడు కూడా నా వెంట తిరిగింది, అటువంటి ఆమెని నేను అక్కడ అడవి లోపల వదిలేసి వచ్చాను, నాలాంటి దౌర్భాగ్యుడు లేడు, నన్ను వదిలేసి వెళ్ళిపోవడమే సరైనటువంటి ఇది నా సరైనటువంటి పద్ధతి, నేను మందబుద్ధిని, అభాగ్యుడిని, ఇవన్నీ కూడా అనుకుంటూ ఉంటాడు అనమాట. సరే ఇదైపోయిన తర్వాత ఇంకా నలమహారాజు ఇలాగా ఉండిపోతాడు. సరే ఇక కొన్నాళ్ళకి ఏమవుతుందంటే, భీమరాజు వచ్చి చూస్తాడు, అసలు ఎలా ఉన్నాడో చూద్దాము, కూతురు అల్లుడు అని చెప్పి చూసేసరికి అక్కడ ఎవరు కనిపించకపోతే అప్పుడు నలదమయంతుల్ని వెతకండి అని చెప్పి ఆయన కొంతమంది బ్రాహ్మణులను పంపించగానే ఇంకా వాళ్ళు వెతుక్కుని వాళ్ళు చూడాలి. ఫైనల్లీ వాళ్ళు ఎక్కడ వాళ్ళకి నలుడు దమయంతి చేయరు, చివరికి వాళ్ళకు చేదిరాజు దగ్గర ఈ అమ్మాయి ఉండడానికి కనిపిస్తుంది అనమాట. కనిపించగానే అప్పుడు ఆయన వచ్చేసి కూతురుని వచ్చి తీసుకుంటాడు అనమాట, దగ్గర తీసుకుని చాలా బాధపడగానే అప్పుడు చెప్తాడు అనమాట. సో అయితే ఈయన తండ్రి వచ్చే ముందే ఒక బ్రాహ్మణుడు వస్తాడు, సుదేహుడు అని చెప్పి ఒక బ్రాహ్మణుడు. ఆయన అన్ని తిరుగుతూ మెల్లగా వచ్చి ఈవిడని గుర్తుపట్టి, నా పేరు ఇట్లా సుదేవుడను, నేను ఒక బ్రాహ్మణుడు, మీ నాన్నగారు పంపించారు. సో కథ ప్రకారం అంటే మొత్తం కథ అంతా చెప్తాడు, ఇది ఇలా జరిగింది, మీ ఇద్దరి మధ్య ఇలా వివాహం జరిగింది, మీ నాన్నగారు ఇలా నిన్ను వెతకడానికి పంపిస్తూ ఉన్నారు,
నలమహారాజు ఇప్పటికీ కూడా ఇంకా ఆయన గురించి మేము వెతుకుతూనే ఉన్నాం కానీ మాకెవరికి దొరకలేదు అనగానే ఒక్కసారి ఏడ్చేస్తుంది. తండ్రి గారిని కూడా పిలిపించడం జరుగుతుంది. తన కథ అంతా కూడా ఈవిడకి చెప్తుంది అనమాట. అప్పుడు ఆవిడ చూసి సునంద అడుగుతుంది, ఎవరు నువ్వు అంటే ఇట్లా చెప్తుంది, మొత్తం చెప్తుంది అనమాట కథ. చెప్పగానే ఆవిడ ఏడుస్తుంది. ఎందుకు అంటే నా చెల్లెలు కూతురువే నువ్వు, సో మా ఇద్దరం ఒక్కొక్కరం ఒక్కొక్క దగ్గర పెళ్లి చేసుకున్నాము, అయ్యయ్యో నువ్వు ఇలా అయ్యావా అని బాధపడుతుంది అనమాట. అప్పుడు పిన్నికి నమస్కారం పెట్టి తండ్రి వస్తాడు. తండ్రి వచ్చేసి తండ్రితోటి వెళ్ళిపోతుంది అనమాట. తండ్రి చూసి చాలా బాధపడతాడు. అయ్యయ్యో ఏంటి ఇదంతా అని చెప్పేసి బాధపడతాడు. సరే మొత్తం మీద కథ సుఖాంతం. దమయంతి తన పిల్లలు అంటుంది అనమాట, ఆవిడతో అంటుంది పిన్నితోటి, ఎలాగ ఇంకా నేను ఇక్కడ ఉండడం కంటే నా పిల్లల దగ్గర ఉండడమే బెటర్ కదా, సో పిల్లల్ని కూడా చూసుకున్నట్టుగా అవుతుంది, కాస్త దుఃఖాన్ని తగ్గించుకుంటాను, నాన్నగారు కూడా వెతికిస్తానని చెప్పేసి చెప్తున్నారు మా ఆయనని అని చెప్పేసి అంటుంది. అని ఇంకా ఇక అలాగా పంపిస్తూ ఉంటారన్నమాట వాళ్ళు. ఇంకా అంటే ఇలా గుర్తుపడతారంటే ఈమె కూడా గుర్తుపట్టదు ముందు. ఆమెకి ఈ రెండింటి మధ్య లోపల ఒక పుట్టుమచ్చ ఉంటుంది అనమాట. ఆ పట్టుమచ్చ ఉన్నటువంటి వాళ్ళు మహానుభావులు అవుతారు అంటే అప్పుడు ఈమె పిన్ని ఇలా వీళ్ళ పిన్ని ఆమె సునంద ఇలా ఇలా అని చూస్తే లోపల ఆ పుట్టుమచ్చ కనిపిస్తున్నాడు. కనిపించగానే ఆశ్చర్యపోతుంది అనమాట. ఇది ఆ మాలిన్యం వల్ల ఇన్ని రోజులు నేను చూడలేకపోయాను అని చెప్పేసి పంపించేస్తుంది, తండ్రితోని పంపించేసిన తర్వాత ఇంకా ఆనందమే ఉంటుంది అనమాట. అంటే భూ ప్రపంచంలోనే ఇంత అందగత్తే ఉండదు. ఆమెకు తెలుస్తూనే ఉంటుంది తన దగ్గర పనిచేస్తున్నటువంటి ఆమె సైరంధ్రిగా ఇలా ఎవరో మామూలు వ్యక్తి కాదు, ఉత్తమ స్త్రీకి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా ఈమెలో ఉన్నాయి అన్న విషయం ఆమెకు అర్థమవుతుంది. అర్థమై సరే ఇక తండ్రి దగ్గరికి వెళ్ళిపోతే ఆమె కూడా బాధపడుతూనే పంపించేస్తుంది. పంపించిన తర్వాత ఇంకా మరి తండ్రి కూడా ఏం చేస్తారంటే నేను ఇక నలుదిక్కులకి పంపిస్తాను అని చెప్తే అందరూ బ్రాహ్మిన్స్ మళ్ళీ ఆ రోజుల్లో ఈ మంత్రులు తెలివైన వారు వీళ్ళందరూ ఎవరైతే శాస్త్రాలు వాళ్ళు చదువుకున్నారో లౌక్యంగా మాట్లాడగలరు. లౌక్యంగా ఎందుకు మాట్లాడాలి అంటే వేద పద్ధతి లోపల మాట్లాడడము, మృదువుగా మాట్లాడడము, ఇవన్నీ కూడా ఉంటే కాస్త ఎవరినైనా పట్టుకోవడం సులభమవుతుంది మొదటిది. రెండవది ఏంటంటే ఆ రోజు లోపల అన్ని ఏరియాస్ లోపల కూడా బ్రాహ్మణులని ఎక్కువ ఇష్టపడుతూ ఉండేవారు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే అని మనకు అంటారు కదా, ఆ విధంగా బ్రాహ్మణులు ఎక్కడికి వెళ్ళినా కూడా, బ్రాహ్మణులు అంటే నా ఉద్దేశం వేదాలు అర్థం చేసుకున్న వాళ్ళు అని లెక్క. సో అటువంటి మహానుభావులు ఎవరైతే ఆచార వ్యవహారాలు సరిగా పాటిస్తూ ఉన్నారో వారిని. సో తండ్రి చెప్తుంది అనమాట. సో ఇంకా ఏ విధంగా కూడాను మీరెవరు అనేది ఏంటి చెప్తుంది ఈమె, ఈ బ్రాహ్మిన్స్ అందరికీ కూడా చెప్తుంది. ఏ విధంగా కూడా మీరెవరు ఏంటి ఏమీ చెప్పకండి, చెప్పకుండా ఎంతసేపు కూడా మా మధ్య జరిగినటువంటి కథను ప్రతి ఊర్లో చెప్పండి. ఎవరు కనిపిస్తే వాళ్ళ దగ్గర మా కథ అంతా చెప్పండి, ఆ రాజుల దగ్గరికి వెళ్ళి చెబుతూ ఉండండి. ఎక్కడైనా కూడా ఎవరైనా వీటికి అనుకూలంగా సానుకూలంగా గాని వ్యతిరేకంగా గాని స్పందిస్తే ఏం మాట్లాడద్దు మీరు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వే నలుడుబా అని అది ఇది అడగకండి, కూల్ గా వినేసి వచ్చేసేయండి. వచ్చేసి వాళ్ళ రియాక్షన్స్ మాత్రం మాకు చెప్పండి, రియాక్షన్స్ మాత్రం చెప్పండి. సో వాళ్ళు వెళ్తారు, అన్ని చోట్ల కూడా వెళ్తారు. ఇట్లా భర్త గౌరవించినా గౌరవించకపోయినా, రాజ్య భ్రష్టుడైనా ఎటువంటి వాడైనా కూడా సరే తన భార్యను మాత్రం వదిలేసి వెళ్ళిపోయాడు, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ విన్నాక అప్పుడు ఈ వెనక్కి వచ్చినటువంటి బ్రాహ్మణుడు కూడా అంటాడు, అన్ని ఊర్లలో మేము అందరితోటి మాట్లాడాం, ఎవరు కూడా ఎటువంటి రెస్పాన్స్ ఇవ్వలేదు. కానీ ఒక ఊర్ లోపల ఒక కురూపి ఉన్నాడు, ఆయన ఋతుపర్ణుడు అనేటటువంటి రాజు దగ్గర రథసారథిగా పనిచేస్తున్నాడు. రథం అనగానే ఈవిడికి కొద్దిగా డౌట్ వస్తుంది, బహుశా నా భర్తే అయి ఉండొచ్చు అని చెప్పేసి. అప్పుడు ఏమవుతుందంటే మేము వాళ్ళ దగ్గర మాట్లాడేసరికి ఏమైపోయిందంటే అక్కడ ఆ వ్యక్తి నన్ను పక్కకి తీసుకెళ్లి అన్ని రకాల విశేషాలు అడుగుతున్నాడు. ఎలా ఉంది, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం జరిగింది అని చెప్పేసి, చూడు ఇటువంటి భర్తలు ఉన్నారు, భర్త ఎంత చెడ్డవాడు అని చెప్పి తనని తిట్టుకున్నట్టుగా నాకు అనిపించింది. అతను మాటలు వింటుంటే అతను కుళ్ళిపోయి కుళ్ళి ఏడుస్తున్నట్టుగా నాకు అనిపించింది. అందుకోసమని నాకు వెంటనే మీ దగ్గరికి వచ్చి చెప్పాల్సి వచ్చింది అని చెప్పగానే ఇంకేముంది ఈవిడ అర్థమవుతుంది. అప్పుడు తండ్రికి చెప్పకుండా తల్లి దగ్గరికి వెళ్ళి చెప్తుంది, అమ్మ ఎట్టి పరిస్థితుల లోపల అతడు నలుడు అయ్యేటటువంటి అవకాశమే ఉన్నది. ఎందుకంటే ఈ ఒక్క వ్యక్తి కూడా శ్రద్ధ చూపించాడు. ఏ రాజు దగ్గరికి వెళ్ళినా ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈ కథ వింటే ఓకే ఎవరో భర్త భార్యను వదిలేసి వెళ్ళిపోయారు అని అనుకుంటారు, కానీ వీరి హృదయ స్పందన, వీరి బాధ ఏది కూడా వాళ్ళకి ఎటువంటి కదలికలు కనిపించవు అన్నమాట. సో దాంతో ఏమైతుందంటే ఈ ఒక్క బాహుకుడిలో మాత్రం అటువంటి భావనలు కలిగినట్టుగా తెలిసేసరికి ఈమెకి ఖచ్చితంగా అతనే అయినచ్చు. కానీ మరి రూపం ఏంటి, వయసు సుమారుగా మీ భర్త వయసే ఉంటుంది, కానీ ఈ రూపం మాత్రం పూర్తి తేడా. ఆయన చంద్రుడైతే ఈయన మత్సలాగా ఉన్నాడు, అంత హారిబుల్ ఇది ఉన్నాడు, గలీజు ముఖం గలీజు ఇది అని చెప్పేసి అంటారు అనమాట. అనగానే సో ఎలాగ మరి సరే అప్పుడు ఏం చేస్తుందంటే చెప్తుంది అనమాట, నాకు స్వయంవరం చేస్తున్నట్టుగా ఒక ప్రకటన ఇవ్వండి.
ఇచ్చేసేసి మెల్లగా అక్కడికి వెళ్ళిపోయి చెప్పు. తండ్రికి చెప్పదు ఈ విషయం, తండ్రికి చెప్పదు. జస్ట్ అక్కడికి వెళ్ళేసి ఋతుపర్ణుడితోని వాళ్ళతోని చెప్పు, నువ్వు వెళ్ళేసేసి అక్కడ వివాహం జరుగుతోంది అని చెప్పు, దమయంతికి 2వ వివాహం జరుగుతోంది అని చెప్పేసి నువ్వు అంటాడు. అనగానే అతను ఈ సుదేవుడు అనే బ్రాహ్మణుడు ఉంటాడు కదా, అతడు వింటాడు. వినేసి సరే అమ్మ నేను చెప్తాను అని చెప్పేసి అంటాడు. అని చెప్పేసి అక్కడికి వెళ్ళి నేను ఎట్టి పరిస్థితుల లోపలికి వెళ్ళి చెప్తానని చెప్పి ఇంకెక్కడికి వెళ్ళాడు అతను. డైరెక్ట్ గా ఋతుపర్ణుడు దగ్గరికే వెళ్తాడు. వెళ్ళి ఇలా ఆమె వివాహం ఉంది, అదే స్వయంవరం ఉంది, రావాలి అంటాడు. ఎవరికీ తెలియదు, ఈవెన్ తండ్రికి కూడా తెలియదు, భీమరాజుకు కూడా తెలియదు అన్నమాట. తల్లి మాత్రమే ఇదంతా అరేంజ్ చేస్తుంది. అమ్మ ముందు నేను కన్ఫర్మ్ చేసుకోవాలి అతను నలుడా కాదా అని, అందుకోసం అని చెప్పేసి ఋతుపర్ణుడు ఈ మాటలు ఇతనితో అంటాడు, నలుడితో అంటాడు. ఇక నలుడు ఏడవడం మొదలెడతాడు. ఇక ఫుల్ బాధపడుతూ ఉంటాడు. అయ్యయ్యో నేను ఇంత తప్పు చేశాను, చూడు ఇప్పుడు నన్ను కూడా భార్య వదిలేసి 2వ పెళ్లి చేసుకుంటోంది అని చెప్పేసి, ఎంతో గొప్పదైనటువంటిది నా భార్య, ఉత్తమ జాతిలో పుట్టినటువంటి మనిషి. సో అటువంటి మనిషి ఇప్పుడు నన్ను కాకుండా వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం అంటే సహజమే, నేను చేసినటువంటి ద్రోహానికి నాకు సరైనటువంటి శిక్ష విధిస్తుంది ఆమె అని చెప్పేసి చాలా బాధపడతాడు. ఇంతలోకి రాదంటాడు. మరి వాళ్ళ పెళ్లికి వెళ్దామా అంటే, తప్పకుండా వెళ్దాం, నేను కూడా వస్తాను, మీరు ఎందుకు భయపడతారు, నేను 24 hours లో మిమ్మల్ని తీసుకెళ్తానంటాడు. వెళ్ళి అక్కడికి వెళ్ళి ముందు తెలుసుకోవాలి ఎందుకు ఇలా ఆమె ఒప్పుకుంది అని చెప్పేసి. స్త్రీ స్వభావము ఇలా ఉంటుందా, నన్ను ఇలా వదిలేసి ఎలా ఉంది అని ఒక బాధ. ఒకసారి ఏమనిపిస్తుంది, అలా ఉండడమే మంచిదేనేమోలే అని కూడా అనిపిస్తూ ఉంటుంది. సరే అక్కడ ఉన్నటువంటి గుర్రాల లోపల ఈయన సెలక్షన్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అవేంటంటే గుర్రాలు కొద్దిగా బలహీనంగా ఉన్నటువంటి బక్క గుర్రాలను సెలెక్ట్ చేస్తాడు, ఎందుకంటే అవి సూపర్ ఫాస్ట్ గా వెళ్తాయని ఈయనకు తెలుసు, దాని శక్తి తెలుసు. ఋతుపర్ణుడు అరే క్యాకియారే తుమ్, ఏంటిది ఇట్లాంటివి సెలెక్ట్ చేసామని అంటే అంటాడు, ఏం భయపడకండి, వీటిని చూసి మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు, వాయువేగంతో మిమ్మల్ని సూపర్ ఫాస్ట్ గా అక్కడికి నేను తీసుకెళ్తాను, వితిన్ లెస్ దాన్ 20 hours నేను ఇక్కడికి తీసుకెళ్లిపోతాను అంటాడు అనమాట. అనగానే ఇంకేముందిగా సరే అని చెప్పేసి వాటన్నిటిని తీసుకుని ఇక వీళ్ళు బయలుదేరి సూపర్ ఫాస్ట్ గా వెళ్ళిపోతూ ఉంటే దాని లోపల అంటే ఎంత స్పీడ్ గా వెళ్తాడంటే ఈయన మధ్య లోపల ఉత్తరీయం పడిపోగానే ఒకసారి జర 1 minute టైరో పై ఒక్క నిమిషం ఆపు అంటాడు. అంటే మీకు దొరకదు, ఇక పైన పడ్డ వస్తాను దొరకదు. ఆల్రెడీ మనం 2 యోజనం అంటే సుమారుగా 8 మైళ్ళు అంటే 12-13 kilometers వేసుకోండి, రఫ్లీ 13 kilometers వేసుకోండి, అంత ఫాస్ట్ గా వచ్చేసాము అంటాడు. అంటే అంత సూపర్ ఫాస్ట్ గా ఈయన గుర్రాలని నడిపించుకుంటూ వస్తాడనమాట. ఈయన ఆశ్చర్యపోతాడు, ఇంత సూపర్ ఫాస్ట్ గా నడిపించేవాడు ప్రపంచంలో ఎవరూ లేడు, నాకు తెలిసి ఒక్క నలమహారాజే ఉన్నాడు అని అప్పుడు ఫస్ట్ టైం ఋతుపర్ణుడు ఆలోచిస్తూ ఉంటాడు అనమాట. ఇదేదో ఖచ్చితంగా ఈయనదేదో ఉంది, నాకు తెలియడం లేదు, ఎందుకంటే ఈయన చూస్తున్నప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది, ఎంతో జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు, ఒక్క రూపం తప్ప అశ్వ విద్యని ఇంత బాగా తెలిసినటువంటి వ్యక్తి ఇంకెవరూ లేరు. అందులో మధ్యలో వంటలో వాటిల్లో కూడా ఇతను బాగా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ఎస్పెషల్లీ మాంసాహారం తయారు చేసే దాంట్లో నలపాకం ఇక అందరికీ ఇష్టమైనటువంటిది అనమాట. సో ఇదంతా గుర్తుపడి ఇతను మాత్రము మరి చూస్తే అలా కనిపించడం లేదు, కానీ ఒకసారి వయస్సు బట్టి చూస్తే వాళ్ళిద్దరు సేమ్ ఏజ్ గ్రూప్ లాగా అనిపిస్తుంది. బట్ ఏమి చేయలేము మనము, ఏమైతుందో తెలీదు, విధి చాలా వింత నాటకం ఆడుతూ ఉంటుంది అని చెప్పేసి బాధపడి సరే ఏదైతేనేంటి అలా ముందుకు వెళ్తాడు. ఈయన ఏకాగ్రత వీటన్నిటిని కూడా చూసి చాలా సంతోషపడతాడు. వీళ్ళ సూపర్ ఫాస్ట్ గా వెళ్తే కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి ఎన్ని పండ్లున్నాయి, ఎన్ని ఆకులున్నాయి మొత్తం నేను చెప్పగలను అని చెప్పేసి అంటాడు అనమాట. చెప్పి ఈ వృక్షానికి ఇన్ని ఆకులున్నాయి, ఇన్ని ఉన్నాయి అని చెప్పేసి ఋతుపర్ణుడు చెప్తాడు. చెప్పగానే ఈయన షాక్ అయిపోతాడు అనమాట. షాక్ అయిపోయి ఎట్లా తెలుసు మీకు అంటాడు. అంటే నాకు తెలుసు, నాకు ఆ విద్య ఒకటి ఉంది నా దగ్గర, ఆ విద్య నాకు ఉంది, దీంతో నేను ఏంటంటే ఏదైనా కూడా కౌంట్ చేసి నేను గుర్తుపట్టుకోగలను అంటాడు అనమాట. అప్పుడు కరెక్టా కాదా తెలియాలి అంటే ఇతను గుర్రం ఆపితేనేమో కొంత టైం వేస్ట్ అవుతుంది, కానీ ఇతను అంటాడు నేను క్యాల్కులేటే చేస్తాను, మొత్తం లెక్క పెడతాను అంటాడు. రాదంటాడు, నువ్వు ఇప్పుడు అవన్నీ లెక్క పెట్టుకుంటూ కూర్చుంటే అక్కడ పెళ్లి అయిపోతుంది, అంటే ఏదైనా సరే మిమ్మల్ని రైట్ టైం కి తీసుకెళ్లే బాధ్యత నాది అని చెప్పేసి అప్పుడు నేను మొత్తం మీద లెక్క ఒక్క నిమిషం ఏదో వచ్చింది 1 second. ఓకే, సో అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే వాటన్నింటిని లెక్క పెడితే కరెక్ట్ గా ఉండి షాక్ అయిపోతాడు. ఇంత గొప్ప విద్య మీకు అసలు ఎలా తెలుసు అని చెప్పేసి అంటాడు. ఆయన అంటాడు అనమాట, ఇది భయపడకు, దీన్ని ఆశ్చర్యపోకు, దీన్ని అక్షహృదయము అని చెప్పేసి అంటారు. సో ఇది చాలా ఇది నేను సంఖ్య దీంట్లోపల నేను విశారద లెవెల్ నేను మ్యాథమెటిక్స్ లోపల కౌంటింగ్ లోపల. సో ఇది అనేటటువంటిది ఒక గొప్ప విద్య, దీంతోటే మనం పాచికలు అవి ఇవి కూడా బాగా ఆడేటటువంటి అవకాశము ఉంటుంది అనగానే ఈయనకు మెల్లగా ఆశ కలుగుతుంది, పాచికలు అవి ఇవి అని చెప్పేసి. అంటే
కౌంట్ చేసేటటువంటి పద్ధతి గాని, పాచికలను ఏ విధంగా వెయ్యాలనేటువంటిది గాని, అక్షరం అంటే పాచికలని ఇంకొక అర్థం కూడా ఉందన్నమాట. సో వాటి హృదయం అంటే ఆ సౌండ్ ను బట్టి మనకు కావలసిన సంఖ్యను ఎలా వేయాలి, ఎంత స్పీడ్ గా పడుతుంది, ఇదంతా కూడా అక్ష హృదయంలో వస్తుంది. ఈ అక్షము ఈ వీటి గురించి మనము ఋగ్వేదంలో కూడా తెలుసుకుంటాం. పాచికలు ఆడుతున్నటువంటి వ్యక్తి తన జీవితాన్ని ఎలా నాశనం చేసుకుంటాడని ఋగ్వేదంలో తెలుసుకుంటాం మనం. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు మన కథలోకి వస్తే, అదంతా చూసిన తర్వాత ఈయన సంతోషపడతాడు. సంతోషపడిన తర్వాత ఇంకా అలా ముందుకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఈయన సంతోషపడుతూ ఒకరినొకరు చూసుకుంటూ ఆశ్చర్యపోతూ ఉంటారు. సరే, కొద్ది దూరం వెళ్ళిన తర్వాత ఆ విద్యను నాకు చెప్తారా, ఇఫ్ యూ డోంట్ మైండ్ అని అంటారు అనమాట. అనగానే అప్పుడు ఋతుపర్ణుడు అంటాడు అనమాట, సరే అయితే అక్ష విద్యను నేర్పిస్తాను నీకు కూడా అని చెప్పేసి మెల్లగా ఒప్పుకుంటాడు. ఆ అక్ష విద్యను నేర్పిస్తూ ఉంటాడు అనమాట. నేర్పిస్తూ ఉంటే లోపల నుంచి ఒక్కొక్క ఆ అక్ష విద్యను చదువుతూ ఆ శబ్ద తరంగాలు ఈయన శరీరం లోపల ఇలా అవుతూ ఉంటాయి. లోపల నుంచి కలిపురుషుడు మెల్లమెల్లగా బయటకు వచ్చేస్తాడు. ఆ శబ్ద తరంగాల శక్తికి కలిపురుషుడు బయటకు వచ్చేసి అప్పుడు దండం పెడతాడు. ఈయన నరమహారాజు శాపం పెట్టబోతే అతను అంటాడు అనమాట, లేదు ఇది జరిగేది ఉంది, నువ్వు కోపాన్ని నిగ్రహించుకోదా మహారాజా, నువ్వు ఏమి బెంగపడకు, నీకు అపారమైనటువంటి కీర్తి కలుగుతుంది అని చెప్పేసి కలి మొత్తం మీద బయటకు వచ్చేస్తాడు. అయితే ఇతను రూపం మాత్రం కావాలన్నప్పుడు మార్చుకోవచ్చు. ఎందుకంటే ఇతనికి ఆయన కర్కోటకుడు ఒక వస్త్రం ఇస్తాడు. ఈ వస్త్రం నేను చెప్పడం మర్చిపోయాను. ఆ వస్త్రం ఇచ్చి ఆయన ఏమంటాడంటే, నువ్వు కనుక ఆ వస్త్రాన్ని ధరించి నన్ను తలుచుకుంటే నీ మామూలు రూపం వచ్చేస్తుంది అంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికి నా కురూపిలాగానే ఉన్నాడు, కానీ ఈ అక్ష హృదయం అనేటటువంటి విద్యను చదవడం ద్వారా అలా రిపిటేషన్స్ చేస్తూ బండి నడిపిస్తూ రిపీట్ చేస్తూ ఉంటాడు. శబ్దానికి ఉన్నటువంటి ఆ శక్తి ద్వారా, ఆ ఫ్రీక్వెన్సీ ద్వారా ఇతని హృదయంలో వచ్చినటువంటి ఆ మార్పులకు కలి జస్ట్ ఎజెక్ట్ అయిపోతాడు అనమాట, బయటకు వచ్చేస్తాడు. సంతోషపడతాడు, చాలా సంతోషపడతాడు. అతను అంటాడు, నేను నీ శరీరంలో ఉండి సంతోషపడ్డాను అనుకున్నావా మహానుభావ? లేదు, నువ్వు ఆ పాముతో కాటేయించావు, ఎంత బాధపడ్డాను. అదే కాదు, నీ మంచి గుణాలన్నీ చూసి కూడా నేను చాలా బాధపడ్డాను. ఇటువంటి ధర్మాత్ముడి దాంట్లో నేను రావడం అనేటటువంటి చాలా తప్పు అన్న విషయాన్ని నాకు తెలిసింది అని చెప్పగానే ఇంకప్పుడు రాజు కూడా చాలా సంతోషపడతాడు ఋతుపర్ణుడు. సరే, ఏది ఏమైతుంది, నలుడు మళ్ళీ గుర్రం మీద వెళ్ళిపోతూ ఉంటాడు. కలికి మళ్ళీ యథావిధిని వెళ్ళిపోతాడు. ఈయన సూపర్ ఫాస్ట్ గా తీసుకుని వస్తాడు. వచ్చి భీముడి ఇంటికి వస్తారు. భీముడు అంటే ఈ దమయంతి వాళ్ళ నాన్నగారు. అక్కడికి రాగానే ఆయనకి ఈయన ఎందుకు వచ్చాడో తెలియదు, ఋతుపర్ణుడు ఎందుకు వచ్చాడో తెలియదు. ఋతుపర్ణుడు కూడా నేను స్వయంవరంకి వచ్చాను, ఊరికే చూడ్డానికి వస్తాడు. ఆయన ఏం పెళ్లి చేసుకుందామని రాడు, ఆయన పెద్దవాడే కదా. సో ఆయన వస్తాడు. సో ఒకరికొకరికి తెలియదు ఎందుకు వచ్చావు అంటే, ఊరికేనే వచ్చావా అనుకుంటారు. అంతేగాని వాళ్ళిద్దరూ పెళ్లికి వచ్చాడు ఈయన అని అనుకోడు అన్నమాట. చాలా సంతోషం, నీలాంటి మహానుభావుడు మా ఇంటికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇదేంటి, ఈయన ఎక్కడ చూసినా కూడా లో అరేంజ్మెంట్స్, నథింగ్, పెళ్లి ఏర్పాట్లు లేవు, స్వయంవరం ఏర్పాట్లు లేవు, విడిది ఏర్పాట్లు లేవు, ఏమీ లేవు, మమ్మల్ని తీసుకెళ్లి మంచిగా హ్యాపీగా ఒక దగ్గర ఉంచుతున్నారు అని చెప్పి ఆయన ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యపోయిన తర్వాత ఏం లేదు, ఇద్దరు అలా ఒకరినొకరు మాట్లాడుకుంటారు. కానీ ఇద్దరు కూడా బయటపడకపోతే సరే ఇంకా ఇదే. ఇంతలోకే ఆమె పైనుంచి చూస్తూ ఉంటుంది అనమాట దమయంతి. చూసేసరికి ఇందులోంచి కురిగిపోయినటువంటి వ్యక్తి దిగుతాడు. కానీ ఆ గుర్రం యొక్క శబ్దము దూరం నుంచి వినిపించగానే ఆమెకు అర్థమవుతుంది అనమాట. అప్పుడు ఆమెకు అనిపిస్తుంది, ఇతడు ఖచ్చితంగా నా భర్త అయ్యేటటువంటి అవకాశం ఉంది. నేనెప్పుడు కూడా అసత్యం తలుచుకోను, నేనెప్పుడు ఎవరికి కూడా అపకారం చేయలేదు, నేనెప్పుడు చెడు మాటలు, కనీసం జోక్స్ చేస్తూ పరిహారంలో కూడా నేను ఎవరితోటి మాట్లాడినటువంటిది లేదు. కాబట్టి ఇదేదో పరిస్థితి ఉంది. సో అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి ఒక దాసిని ఈయన దగ్గరికి పంపిస్తాను అనమాట. పంపించి మొత్తం స్టోరీ అంతా చెప్తుంది. చెప్పగానే అదంతా వింటూ ఇతను నలుడు ఏడుస్తూ ఉంటాడు అనమాట. నలుడు ఏడుస్తూ ఉంటే ఇంకా కాస్త గట్టిగా నమ్మకం వస్తుంది. సో నలుడు గురించి మొత్తము చెప్పేస్తుంది ఆమె వచ్చి. అతను ఖచ్చితంగా నలమహారాజే, డౌటే లేదు. నేను ఎంత మాట్లాడితే అంత ఏడుస్తున్నాడు, అతను గుండె నిండా బాధపడుతున్నాడు. ఖచ్చితంగా ఈ బాహుడు అనేవాడు ఎవరైతే ఉన్నాడో అతనికి నేను జస్ట్ నీ గురించి చెప్పినట్టుగా చెప్పకుండా ఒక స్త్రీ యొక్క కథ అన్నట్టుగా చెప్పాను. చెప్తే ఆ కథను కూడా చెప్తూ ఉంటే అతను అప్పుడు ఎప్పుడు ఎలా అయితే ఏడ్చాడో అదే విధంగా బాధపడుతూ అదే విధంగా ఏడుస్తూ కనిపించాడు. సో ఇంకా ఖచ్చితంగా నేను చెప్తున్నాను దమయంతి, అతనికి నీకు సంబంధం ఉన్నది, నీకు ఏ విధమైనటువంటిది లేదు. సో అవన్నీ విన్న తర్వాత నలుడు మొత్తం ఏడ్చేస్తూ ఉంటాడని చెప్పేసి చెప్తున్నాడు. అతని కళ్ళంతా కూడా నీళ్లు వచ్చేసాయి. సో వేదన పడుతూ కూడా తన దుఃఖాన్ని అణుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు అని. సరే ఇది పని కాదని చెప్పేసి
అప్పుడు ఏం చేస్తుందంటే ఆవిడ మెల్లగా నెక్స్ట్ డే నాడు కొడుకుని కూతుర్ని పంపిస్తుంది. ఇక కొడుకుని కూతుర్ని తీసి భోరున ఏడవడం మొదలెడతాడు నల మహారాజు. వాళ్ళ ముందు వాళ్ళని చూస్తాడు, సంతోషపడతాడు, వారిని అడుగుతాడు, అన్ని రకాల ప్రశ్నలు అవన్నీ వేస్తాడు. వారన్నిటికీ జవాబు ఇచ్చిన తర్వాత వారిని సంతోషంగా దగ్గర తీసుకుంటాడు. అన్ని మాట్లాడుతుంటే అప్పుడు దమయంతి వస్తుంది. వచ్చిన తర్వాత ఎందుకు ఇట్లా చేసావని అడుగుతుంది. అడగగానే అప్పుడు ఇతను బాధపడతాడు అనమాట. నిజమే, నేను చేయాల్సింది కాదు, కానీ మరి నువ్వేమిటి రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డావు అంటే, నేను అటువంటి దాన్న, ఏమనుకుంటున్నావు నువ్వు నన్ను, నిన్ను వదిలి ఉండలేను, నీకోసమే ఇంతమందిని బ్రాహ్మణులని వారిని వీరిని అందరినీ కూడా అన్ని దిక్కుల్లోనూ పంపించాను, నీ గురించి వెతకని ప్రదేశం లేదు, చెయ్యని ప్రయత్నం లేదు అని చెప్పేసి చెప్తుంది. చెప్తే ఇతను చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు అంటుంది, చంద్రుడిని అడుగు, సూర్యుడిని అడుగు, వాయుదేవుని అడుగు అని చెప్పేసి అనగానే అప్పుడు వాళ్ళు ముగ్గురు కూడా ప్రత్యక్షమవుతారు అన్నారు. ప్రత్యక్షమై, ఆమె లాంటి పతివ్రత ప్రపంచంలో ఎవరూ లేరు, నీ కోసం ఆమె పాపం చాలా వెతికింది, ఇక్కడ పెళ్లి లేదు, గిల్లి లేదు, నథింగ్ ఈజ్ దేర్, జస్ట్ నిన్ను రప్పించడానికి మాత్రమే చేసింది అనగానే అప్పుడు ఈయన సంతోషంతో తను వస్త్రాన్ని కప్పుకొని అప్పుడు కరకోటకుని తలుచుకుంటాడు. తలుచుకోగానే అప్పుడు చక్కటి రూపం, పూర్వం ఉన్నట్టుగా పెద్ద యయాతి మహారాజులాగా, ఒక గొప్ప సూర్యుడు లాగా వెలిగిపోతూ ఆనందంగా అందంగా కనిపిస్తూ ఉంటాడు. ఒక్కసారిగా దుఃఖం పొర్లి పొంగుతుంది ఇద్దరి లోపల కూడా. ఒకరినొకరు పట్టుకుని చాలాసేపు ఆనందపడతారు. భీముడు కూడా చూస్తాడు. చూసి వారిద్దరిని కూడా, ఇంకా మీరు బెంగపడకండి, మీరు ఏ విధంగానే ఇంకా బెంగపడవలసిన అవసరం లేదని చెప్పి కొన్ని రోజులు తన దగ్గరే ఉంచుకుంటాడు. సో ఇంత జరగడానికి మొత్తం 2-3 ఏళ్ల సమయం, అంటే వియోగం, ఈ 3 ఏళ్ల పాటు కలిపెట్టిన కష్టాలకు ఎన్ని రకాల బాధలు పడ్డాడు, ఎన్ని రకాల బాధలు పడ్డారు. అరణ్యంలో ఆ రాత్రంతా వాళ్ళు పడుకోరు, రాత్రంతా కబుర్లు చెప్పుకుంటూనే ఉంటారు. ఆ రోజు రాత్రి ఏమైందో దమయంతి చెప్తుంది, ఏం జరిగిందో తన విషయంలో నలమహారాజు చెప్తాడు, తను ప్రతిరోజు ఎలా బాధపడ్డాడో చెప్తూ ఉంటాడు. ఈమె ఎంతమందితో వెతికిచ్చింది, ఎన్ని ప్లేసెస్ తిరిగింది, ఎలా తను కష్టపడింది, ఏనుగుల గుంపు మీదికి రావడము, ఇవన్నీ కూడా చెప్తుంది. అవన్నీ విన్నాకంటారు, ఒక వ్యక్తికి ఇన్ని కష్టాలు రావడమా, ఆశ్చర్యపోతారనమాట. ఈ విధంగా ఎంతో సంతోషంగా వాళ్ళకి ఆ రోజు చాలా సంతోషంగా గడిచిపోతుంది. అప్పుడు ఇంకా తర్వాత ఈయన ఏం చేస్తాడు, ఋతుపర్ణుడు అంటాడు, నీకు నేను అక్ష విద్యను నేర్పించాను కదా, నాకు నువ్వు అశ్వ విద్యను నేర్పిస్తావా, నేను ఇంకెళ్ళిపోతాను అంటాడు. అనగానే అప్పుడు ఆయనకు అశ్వ విద్యను, తన గుర్రాలను ఏదైతే స్పీడ్ గా నడిపించేటటువంటి టాలెంట్ ఉంటుందో అదంతా కూడా ఋతుపర్ణుడికి తను నేర్పించేస్తాడు అనమాట. నేర్పించేసిన తర్వాత ఇంకప్పుడు ఇతనే ఇక ఆనందంగా ఉంటాడు. ఈయన తన రాజ్యంలోకి ప్రవేశిస్తాడు. ఇక్కడి నుంచి విదర్భ రాజ్యం నుంచి కూడా వీళ్ళు సకల సన్నాహాలు చేసి పంపిస్తారనమాట. సో అప్పుడు ఇంకా జూదం లేదా యుద్ధం ఏదో ఒకటి. సో ఆ రాజ్యంలోకి వెళ్తాడు. వెళ్ళగానే ఇంకా ఇతని లోపల కలిపురుషుడు లేడు. సో ఇంతకు ముందు ఉన్నట్టుగా ఏదైతే కొంతపాటి బలహీనత ఉందో నలుడు లోపల అది కనిపించదు. పుష్కరుడిని చెప్తాడు అనమాట, ఇప్పుడు నేను చాలా డబ్బు సంపాదించాను, మళ్ళీ జూదం ఆడదాం, అందులోపల ఎవరికి పోతే మళ్ళీ వాళ్ళు రాజ్యాన్ని మళ్ళీ పందెం పెట్టుకుందాం, లేదు యుద్ధం చేద్దామా, వచ్చేసేయి, యుద్ధం చేసుకుందాం, కొట్టేసుకుందాం, వచ్చేసేయి, ఏదో ఒకటి, ముందు ఐదరు జూదం ఆడదాం లేదా యుద్ధం చేసుకుందాం అంటాడు. అప్పుడు ఇద్దరు కలిసి ఆడతారు. ఇలా అక్ష విద్య ఆల్రెడీ ఋతుపర్ణుడి దగ్గర నేర్చుకోవడం వల్ల, ఆ విద్య వల్ల తను సరైనటువంటి పందాల ద్వారా గెలుస్తాడు. గెలిచిన తర్వాత అప్పుడు అంటాడు అనమాట, ఇంకా నువ్వు ఏ విధమైనటువంటి పందెం వేసేటటువంటిది లేదు, నేను నిన్ను చంపేయాలంటే ఈ క్షణంలో చంపేయగలను, కానీ నేను నిన్ను చంపడం లేదు, నిన్ను కేవలం కొంత రాజ్యం ఇచ్చి నిన్ను వదిలేస్తున్నాను అని చెప్పేసి, తన సోదరుడు అవుతావు నువ్వు నాకు, అందువల్ల నిన్ను నీకు చేస్తాను, నువ్వు ఓడిపోయావు, పూర్తి స్థాయిలో ఓడిపోయావు ఇంకా అని చెప్పేసి కొంత రాజ్యాన్ని అతనికి కూడా ఇచ్చేసి అతన్ని పంపించేస్తాడు అనమాట. పంపించేసిన తర్వాత ఇదంతా కూడా ఆయన చెప్తాడనమాట. చెప్పి ఊర్లో వాళ్ళందరూ కూడా చాలా సంతోషపడ్డారు. అందరూ కూడా మళ్ళీ ఈయనని స్వాగతిస్తారు. తర్వాత ఈయన మళ్ళీ రాజ్యాన్ని గొప్పగా పరిపాలిస్తూ ఉంటాడనమాట. ఇంకా ఏముంది, ఆయన భీముడు కూడా ఆనందపడతాడు. వీళ్ళందరూ సంతోషంగా ఉన్నటువంటి విషయాన్ని చూసి ఆయన కూడా చాలా సంతోషపడతారు. మొత్తం మీద అంతా కూడా ఏ విధమైనటువంటి కష్టాలు వచ్చినప్పటికీ, ఎన్ని విధాలుగా వీళ్ళు జీవితంలో బాధపడ్డప్పటికీ కూడా జరిగిందంతా కూడా ఒక మహోన్నతమైనటువంటిది. కాబట్టి ఈ మహారాజా ధర్మరాజా, నువ్వు అస్సలు బాధపడవలసినటువంటి అవసరం లేదు. జీవితంలో కష్ట నష్టాలు అనేటటువంటివి సహజము. కలి దోష వినాశకం అయినటువంటిది ఈ కథ వింటే చాలు. కలిలో ఏమేమైతే మనం దోషాలు చేస్తామో, తప్పులు చేస్తామో, అబద్ధాలు మాట్లాడతాము, అసత్యాలు మాట్లాడతాము, జూదం ఆడతాము, మద్యం తీసుకుంటాము, మాంసం తీసుకుంటాము, ఇటువంటివన్నీ. ఈ మధ్యలో నేను మాంసం అంటే ఒకటి జ్ఞాపకం వచ్చింది. నలుడితోటి వంట కూడా చేయిస్తారు. ఆ వంట కూడా ఇతను చేసినట్టుగానే ఉంటుంది. అప్పుడే ఈమె తన కుమారుని కూతుర్ని పంపిస్తుంది అనమాట. నేను ఇందాక చెప్పడం మర్చితిని. సో అది
సో ఎనివే అది జ్ఞాపకం వచ్చింది ఒకటి. సో ఎనివే అయితే ఇప్పుడు ఈయన సో ఆ విధంగా ఏంటంటే ఏ విధమైనటువంటి దోషములు ఉండవన్నమాట. ఎటువంటి చెడు కలియుగంలో మనం చేసేటటువంటి ఏ దోషములు కూడా మనకు అంటవు. ఇది చెప్పిన వారికి గాని, శ్రద్ధగా విన్న వారికి గాని ఎటువంటి అధర్మాలు రావు, ఏ విధమైనటువంటి నిందలు వారిపైన రావు. ఇది వ్యాస భగవానుడు చెప్తున్నాడు. ఈ కథ విన్న వాళ్ళందరూ కూడా ధన్యులవుతారు. ఎందుకంటే ప్రపంచంలో ఇంతకంటే ఘోరమైనటువంటి దరిద్రము అనుభవించిన వాళ్ళు లేరు, ఇంతకంటే ఘోరమైనటువంటి కష్టాలు అనుభవించినటువంటి వాళ్ళు లేరు. డబ్బు పోయి శరీరం పైన బట్టలతో సహా, అంటే నలమహారాజు పడ్డ కష్టాన్ని ఇంకొకసారి ఊహించుకుంటేనే భయం వేస్తుంది. అరణ్యంలో ఎటు వెళ్తున్నామో తెలియక, రాత్రనక పగలనక, ఆకలి దప్పులతోటి, అవమాన భారంతో అలా వెళ్తున్నటువంటి అంతే కలిని వీటన్నిటిని కూడా ఎదుర్కొని మళ్ళీ తను మహారాజులాగా నిలబడ్డాడు. కాబట్టి ఓ ధర్మరాజా, ఈ కథని విన్నటువంటి వారందరూ కూడా చాలా ఆనందంగా ఉంటారు. వారికి ఎటువంటి బాధలు అనేటటువంటివి రావు, దోషములు అనేటటువంటివి ఉండవు. దీని ద్వారా వాళ్ళకు ధైర్యము నిండుతుంది, ఆత్మస్థైర్యము వారందరిలో కూడా వస్తుంది. దాని ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పుడైతే వారిలో ఆత్మస్థైర్యం వస్తుందో వారు ఉన్నతమైనటువంటి స్థితిని అందుకునేటటువంటి అవకాశం ఉంది. ఇందులోపల ఎటువంటి సందేహము లేదు. గుర్తుంచుకో, ఈ కథను చదువుకుంటే ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ధర్మరాజా, నువ్వు అనవసరంగా భయభ్రాంతుడు అయ్యావు. ఈ రోజు నుంచి నువ్వు భయపడకు, నీ భయాన్ని పోగొట్టుకో. కష్ట సాధ్యమైనటువంటి ఈ అక్షహృదయం అనే విద్య ఏదైతే ఉందో అది నలమహారాజుకే కాదు, నాకు కూడా తెలుసు. నేను నీకు అది నేర్పిస్తాను. నువ్వు ఇంకా భయపడకు. జూదంలో నువ్వు ఓడిపోవు. నీకు టాలెంట్ లేక నువ్వు ఓడిపోయావు దుర్యోధనుడి చేతిలోపల. ఇప్పుడు నువ్వు ఓడిపోయేటటువంటి విషయం లేదు. ఈ అద్భుతమైన కథ విన్నావు, నీకు దోషాలన్నీ కూడా నీ జీవితంలో ఉన్నవన్నీ కూడా తొలగిపోయాయి. దైవం అనేటటువంటిది ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం చేసేటటువంటి పురుష ప్రయత్నాలను మానకూడదు. దుఃఖించడం అనేటటువంటిది సాధారణ విషయం, కానీ దుఃఖించకుండా ధైర్యంగా ఉండడం అనేటటువంటిది ముఖ్యం. ధర్మరాజా, ఈ కథని విని నువ్వు ఇప్పటికైనా ఓరడిల్లావు. కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం మాత్రం ఎట్టి పరిస్థితులలో చేయవద్దు. నేను నీకు ఈ అక్షహృదయం అనేటటువంటి విద్యను నేర్పిస్తాను అనేటటువంటి ఒక మహోన్నతమైనటువంటి సందేశాన్ని మనకు అందించింది. కష్ట నష్టాలు కృతయుగంలో కూడా వచ్చాయి, మనం ఉన్నటువంటిది కలియుగంలో. కానీ ఆ కష్ట నష్టాలు వచ్చినప్పుడు నలమహారాజు ఎలా నిలబడ్డాడు? ఆఖరికి రూపం పోయింది, భార్య లేదు, పిల్లలు దూరంగా ఉన్నారు, అవమానం జరిగింది, ఒంటి మీద బట్టలతో సహా పోయినాయి. ప్రతి రోజు అశ్వశాలలో పడుకుని భార్య గురించి బాధపడుతున్నటువంటి నలమహారాజు మళ్ళీ రాజ్యాన్ని ఎక్కాడు. ఒక్కసారి ఎన్టీ రామారావును గుర్తుంచుకోండి. ఒక సమయం లోపల పదవి పోయింది, భార్య పోయింది, తర్వాత పిల్లలందరూ పట్టించుకునేటువంటి పరిస్థితి లోపల కాషాయ బట్టలు కట్టుకున్న వ్యక్తిని మళ్ళీ తెల్ల బట్టలు కట్టుకుని మళ్ళీ ఆయన రాజ్యాన్ని అధిరోహించాడా లేదా? సో కష్ట నష్టాలు అనేటటువంటివి అందరి జీవితంలో వస్తాయి. ఎన్టీఆర్ లాంటి సక్సెస్ఫుల్ పర్సన్ ఎవరు ఉండరు, కానీ మరి ఆయన జీవితంలో నిలదొక్కున్నాడా లేదా? సో మనం ఇటువంటివి గుర్తుంచుకున్నప్పుడు ఏంటంటే ఆయన ఎంత బాగా చెప్పాడు బృహదాశ్వుడు, నువ్వు ఇటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ధైర్యంగా ఉండాలి, పురుష ప్రయత్నం ఆపకూడదు. ఈ కథ విని ఊరడిల్లు. ఈ కథ కనుక నువ్వు శ్రద్ధగా వింటే నీకు దారిద్ర్యం అనేది ఉండదు. అన్ని రకాల సంపదలు, ధైర్యం ఉంటే అన్ని రకాల సంపదలు వస్తాయి. ధైర్య సాహస లక్ష్మి. ధైర్యం ఉంటే అన్ని సంపదలు నీ దగ్గరికి అన్ని చోట్ల నుంచి చేరుకుంటూ వస్తాయి, పరిగెత్తుకుంటూ వస్తాయి. కాబట్టి ధైర్యంగా ఉండాలి అని చెప్పేసి చెబుతాడనమాట. అందరికీ కలిపి ఒక మంత్రం ఉంది, అందరికీ తెలుసు కదా. అది ఇందులోపల అయితే ఆ మంత్రం ఇలా అని చెప్పేసి చెప్పకపోయినప్పటికీ ఇందులో అది మంత్రం కాదు, కానీ మనకేంటంటే వ్యాస భారత ఇందులోపల అది చిన్నగా మెన్షన్ చేస్తారు. నాకు ఆ మంత్రము నోటికి లేదు, ఇందులో చాలా మందికి నోటికి వచ్చు అనుకుంటాను కదా. చెప్పలేం సార్. చెప్పండి. కర్కోటకస్య నాగస్య దమయంత్యా నలస్య చ ఋతుపర్ణస్య రాజర్షి కీర్తనం కలినాశనం. కరెక్ట్. అయితే ఆ శ్లోకం ఇందులో లేదు, అయినప్పటికీ ఆ శ్లోకం ఇందులో లేనప్పటికీ కూడా జస్ట్ మనకేంటంటే ఒక రిఫరెన్స్ లాగా ఇచ్చారనమాట. అంటే మనకి లోపల మన ఈ బుక్ ఏమంటారు దీన్ని, వ్యాసుడి మహాభారత దాంట్లో జస్ట్ ఒక రిఫరెన్స్ లాగా ఇచ్చారు అంతే. ఎప్పుడైతే తన శరీరంలోంచి కలిపోతాడో, కలి అంటాడు చదువుకుంటే చాలా మంచిదంట సార్ ఈ శ్లోకం. అది మనకు చెప్తాడనమాట. సో అందుకోసం అని చెప్పేసి ఆయన వేదవ్యాసుడు ఏమంటాడంటే ఇది సంకీర్తనం కలి నాశనం. సో కలిని మనం నాశనం చేయాలి. ఇప్పుడు ఆవిడ చెప్పినటువంటి కర్కోటకస్య నాగస్య ఏదైతే ఉందో, అయితే అది ఇందులో ఉన్న శ్లోకం కాదు, అది మహాభారతంలో మనకి ఎక్కడో ఒక చోట అంటే క్లుప్తంగా చెప్పడం జరుగుతుంది. కానీ అది చెయ్యండి అన్నట్టుగా ఆయన ఎక్కడ రాయరు. బట్ ఈ శ్లోకం మాత్రం చదువుకోవచ్చు, తప్పకుండా చదువుకోవచ్చు. అది
అయితే మహాభారతంలోదే అది మనకి ఏంటంటే ఇందులోపల భారతంలో వస్తున్నప్పటికీ కూడా ప్రత్యేకంగా చెప్పకపోయినప్పటికీ కూడా మనకి ఈ శ్లోకాన్ని మనకు చేసుకోవడం మంచిది అని చెప్పేసి అంటారు అనమాట. అంటే ఇది మనకు 2 శ్లోకాలలో విడిపోయినట్టుగా ఉంది. నేను ఒకసారి చూసి చెప్తాను. సో కాబట్టి ఈ శ్లోకాన్ని అందరూ కూడా చేసుకుంటే మంచిది అని చెప్పేసి మనకు వేదవ్యాసుడు చెప్పడం ద్వారా కలి యొక్క దోషాలు ఏ విధంగానైతే కలిపురుషుడు ఆయన శరీరం నుంచి బయటకు వచ్చారో అప్పుడు ఈ కథకు సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తు తెచ్చుకుంటే, అంటే ఈ కథను బేసికల్లీ ఒక చిన్న 2 లైన్లలో గనక స్మరణం చేసుకుంటే చాలు, మనం భయపడము. ఎవరైతే ధైర్యంగా ఉంటారో వాళ్ళ దగ్గరికి సకల సంపదలు వస్తాయి, ఆరోగ్యం కూడా మీ దగ్గరికి చేరుతుంది అని చెప్పి చెప్పడమే కాకుండా ధర్మరాజులో ఉన్నటువంటి బాధను పూర్తిగా తొలగించారు. పుణ్య దంపతులైనటువంటి నలుడు దమయంతి కలుసుకున్నారు. కలి కూడా ఈయనకు వందనం చేసి ఈయన శాపించబోతే వద్దొద్దని చెప్పి బయటికి ఆయనను బతిమలాడుకుని తప్పించుకుంటాడు. నేను ఆల్రెడీ ఎంతో అనుభవించాను, నీ శరీరంలో ఉన్న విషం నీకు బాధ పెట్టలేదు, నన్ను బాధ పెట్టింది అని చెప్పేసి చెప్తాడు. అది కాక ఇప్పుడు ఈయన చదివినటువంటి ఆ అక్ష విద్యని చదువుతూ ఉంటే ఆ వైబ్రేషన్స్ వల్ల మరింత బాధపడి ఎజెక్ట్ అయిపోతాడు బయటికి. సో కాబట్టి ఆయన అటువంటి మహోన్నతమైనటువంటి ఈ కథని మనం తెలుసుకున్నాం. అంటే జీవితంలో ఎన్ని కష్ట పరిస్థితులు వచ్చినా ఇవి శాశ్వతం కాదు, అదే విధంగా సుఖం కూడా శాశ్వతం కాదు. మనం ఎంతసేపు కూడా సుఖాన్ని తలుచుకుంటూ కష్టం వచ్చినప్పుడు బాధపడడం అనేటటువంటిది సమంజసం కాదు అన్నటువంటి విషయాన్ని అందరం కూడా గుర్తించాలి. ఈ కథ విన్నందుకు నిజంగా చెప్తున్నా, అంటే విని దీనిలోంచి సారాన్ని తెలుసుకుంటే మటుకు ఖచ్చితంగా అందరూ ధైర్యంగా ఉంటారు. కేవలం ఒక శ్లోకం చదవడం వల్ల ఫలితం వస్తుందా లేదా అంటే, సరే వేదవ్యాసుడు చెప్పాడు కాబట్టి వస్తుంది, కానీ నేను ప్రత్యేకంగా శ్లోకము నేను వేదవ్యాసుని నమ్ముతాను, నేనేమి అనను, కానీ శ్లోకం చదవడం కంటే కూడా ఒక్కసారి ఊహించండి, ఆయన పడ్డటువంటి కష్టాలని ఊహించండి. ఊహించిన తర్వాత అనిపించదా మన జీవితంలో ఎన్ని కష్టాలు ఎప్పుడైనా పడ్డామా? కాబట్టి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా ధైర్యంగా ఉండాలి. దమయంతి అందరు ఆడవాళ్ళలాగా ఏడుస్తూ కూర్చుందా? లేదు. ఎంత ప్రయత్నం చేసింది. తనను తాను ఆత్మాహుతి చేసుకుంటే అయిపోయేది, కానీ చేసుకోలేదు. ఆవిడ ఏం చేసింది? ఎంత అద్భుతంగా పోరాడింది. ఏనుగుల గుంపు వచ్చినప్పుడు తనను తాను కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నం చేసింది. శరీరంలో చివరి రక్తపు బొట్టు వరకు కూడా మనుషుడు ప్రయత్నం చేయాలి అనేటటువంటిది నలుడు పద్ధతిలోను దమయంతి. ఇద్దరిని చూడండి, ఇద్దరి విషయంలో కూడా ఇద్దరు కూడా చివరి నిమిషం వరకు పోరాడారు. దే నెవర్ గేవ్ అప్. అది ఆవిడ నలుడు ఎప్పుడైతే ఆడుతున్నాడో నలుడు లోపల పరిస్థితి చూసి ఆవిడ ఏమంటుంది? ముందు పిల్లల్ని పంపించేయి అర్జెంట్ గా అని చెప్పి ఏమంటుంది? ఈ రాజ్యం కూడా ఉండేలాగా లేదు, వారసునేయ నువ్వు కూడా ఎక్కడో ఒక చోట జాయిన్ అయిపో, జాబ్ లో ఋతుపర్ణుడి దగ్గర ఎక్కడో ఒక చోట జాయిన్ అయిపో అని చెప్పి నా పిల్లల్ని తండ్రి దగ్గర దింపేసేయని. అంటే ఆవిడ దూరదృష్టిని గుర్తించండి. మనం భారతీయుడు సినిమా లోపల కమల్ హాసన్ ఒక చిన్న ఇలా అనగానే అతని భార్య ఆల్రెడీ సామాన్లు సర్దేసి ఇతను బయటకు వెళ్ళేసరికి వెళ్ళిపోతాడు. అది అసలు నిజమైనటువంటి దాంపత్యం అంటే అది. ఇవాళ నేను చదువుకుంటూ ఉంటాను కదా, కింద ఆ పక్క బంగ్లాలో ఎవరో భార్యాభర్తలు బట్టలు ఆరేస్తున్నారు అనమాట. భర్తని ఎలా తిడుతుందంటే, అది పిండాలని తెలియదు కదా అంటే, పిండుతున్నానని చెప్పి వాడు పిండుతున్నాడు అనమాట. రాక్షసిలాగా అరుస్తోంది. అంటే తెలియదు మనకు వాళ్ళ విషయాల్లో ఏమేమి జరిగాయో ఇవన్నీ తెలియదు, ఆయన ఎన్ని బాధలు పెట్టాడో తెలియదు. అవన్నీ ఇప్పుడు ఆవిడ ప్రతీకారం తీర్చుకుంటుంది. నేనే గెలవాలి జీవితంలో అనేటటువంటి కోరిక వల్ల ఎవరినైనా సరే, భార్యనైనా సరే, భర్తనైనా సరే బానిసలుగా చేసుకోవాలి అనేటటువంటి బాధే గాని ప్రేమించాలి అనేటటువంటి లేదు. అది అన్యోన్య దాంపత్యము. ఆ ప్రేమ ద్వారా గెలుచుకోవాలి. మనం ఏమంటారు? సాధింపులు బెదిరింపులు పాతబడిన విద్యలని, మగవాళ్ళు ఎప్పుడు మగవారిని ప్రేమతోటే గెలవాలని తెలుసుకున్నవే యువతి, అలా నడుచుకున్నవే యువతి అని మనం పాట విన్నాం కదా. ఆ విధంగా ప్రేమతోటి ఆవిడ ఎంత దూరదృష్టి, భర్త తప్పు చేస్తున్నాడు అని చెప్పి తెలిస్తే ఎంత దూరదృష్టితోటి ముందు పిల్లల్ని పంపించేసింది. తర్వాత వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత అంటే ఒక రకంగా చూసినట్లయితే ఇదిగో. ఇక నలుడు విషయంలో, నలుడు కూడా చివరి వరకు తన శరీరంలో కలి ఉన్నప్పటికీ కూడా ఆ ఒక్క జూదం విషయం వదిలేసి మిగతా అన్ని సార్లు కూడా ఎంత వివేకం, ఎంత పోరాడాడు కలిపురుషుడితోటి అనేది గుర్తించండి. కలిపురుషుడు ఎటు తీసుకెళ్తే అటు వెళ్ళిపోలేదు ఆయన. కలిపురుషుడిని ఎదిరించి పోరాడి ఆ సమయంలో కూడా తన వివేకం, బుద్ధిని ఉపయోగించాడు. అంతేగాని నేను పసుపు జల్లేనా, కుంకుమ జల్లేనా, కారం జల్లేనా, ఉప్పు జల్లేనా అని ఆలోచించలేదు. వారు చెయ్యవలసినటువంటి ప్రతి పనిని కూడా చేశారు. చివరి క్షణం వరకు కూడా వారు చేసే ప్రతి పని చేశారు. మళ్ళీ దారిలో వస్తుండగా నలమహారాజు
ఇంత స్పీడ్ గా వెళ్తున్నటువంటి గుర్రాన్ని ఆపి ఋతుపర్ణుడు చెప్పినటువంటి అక్షహృదయం నిజమా కాదా అని చెప్పి తెలుసుకున్నాడు. ఎందుకో చెప్పగలరా ఎవరైనా చెప్పండి. మధ్య లోపల గుర్రం ఆయన ఆపుతాడు రథాన్ని. ఈయన అంటాడు ఋతుపర్ణుడు, ఎందుకయ్యా నేను చెప్పింది కరెక్టే, ఇన్ని ఆకులున్నాయి, ఇన్ని చెట్లున్నాయి, ఈ చెట్టుకి ఇన్ని ఆకులున్నాయి, ఇన్ని కాయలున్నాయి అంటాడు. అంటే లేదా పని నేను లెక్క పెడతానని ఆపేస్తాడు గుర్రాన్ని, రథాన్ని. ఆయన అంటాడు రథాన్ని తీసుకెళ్ళవయ్యా, నేను చెప్పింది యాక్యురేట్ అంటాడు. కాదని చెప్పేసి ఆపేస్తాడు రథాన్ని. ఎందుకో చెప్పగలరా? తర్వాత జూదమాడి రాజ్యం గెలుచుకోవడానికి. సరే, ఆ సమయంలో కూడా హీ ఈజ్ ఎ స్ట్రాటజిస్ట్. సో నల దమయంతుల కథ మనకు కనువిప్పు కావాలి. ప్రేమ ద్వారా ఏదైనా సాధించవచ్చని, ఏ సమయంలో కూడా మనం ఏ విషయాన్ని వదిలిపెట్టకూడదని. కేవలం ఒక మంత్రం చదివితే ఓకే, నేను అది వేదవ్యాసుడు మంత్రం కాబట్టి నేను కాదనను. నేను ఈ ఒక్క విషయంలో ఫలశ్రుతి చెప్పడానికి ఎందుకు ఇష్టపడ్డాను అంటే, నాకు ఫలశ్రుతి ఇందులో చాలా నచ్చింది. ఆయన ఏమంటాడు, నువ్వు భయపడకు, ఊరడిల్లు. ఇంతకంటే గొప్ప విషయం ఏం కావాలి చెప్పండి? ప్రతిదానికి భయమే, అడ్డదిడ్డంగా భయపడిపోతూ ఉంటారు. దేనికి భయపడను, భార్యకి తప్ప. అట్లా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఎందుకు భయపడతా? దేనికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి అలా భయపడతారు సార్. ఎవరికి భయపడినప్పుడు ఆవిడ మీరే భయపెడుతున్నట్టుంది మాకు చూస్తుంటే. కామెడీ చేస్తున్నారు. కాబట్టి ఏంటంటే భయపడకుండా ముందుకు వెళ్ళాలి. జీవితంలో మనం సాధించే సమయం లోపల దేనికి భయపడకుండా ముందుకెళ్ళాలి. సాధకులు ఎప్పుడూ కూడా కార్య సాధకులు పోవు కడకు పోవు కదా ఆపదలు అంటారు. కార్య సాధకుడు ఎక్కడికి వెళ్తే ఆపదలన్నీ అక్కడికి వస్తాయి. దురదృష్టం ఏంటంటే ఎవరైతే తెలివితేటలు ఉంటాయో వాడికే ఎక్కువ కష్టాలు వస్తాయి, మామూలు వాళ్ళకి అన్ని కష్టాలు రావు. ఎవరైతే నిజంగా కార్య సాధకులు ఉంటారో వారి దగ్గరికి అన్ని కష్టాలు వస్తాయి అని చెప్పేసి మనకు నల చరిత్ర చెప్తోంది. అటువంటి సమయం లోపల అతడు ధర్మాన్ని వదలలేదు, భార్య పిల్లల్ని వదలలేదు. తను చేయవలసినటువంటి, తనకు తెలిసినటువంటి విద్యలను తను ఉపయోగించుకుని పైకొచ్చాడు. ఎంతసేపు కూడా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఎలాగా అనుకుంటావా? లేకపోతే నీకొచ్చిన విద్యల ద్వారా ముందు నువ్వు బతకాలి. ఎట్టి పరిస్థితుల్లో అయినా బతకాల్సిందే. అదొక పాట ఉందన్నమాట. అది అశోక అని చెప్పేసి షారుఖ్ ఖాన్ సినిమా. అందులోపల అంటాడు, తేరుకే డూబుకే చల్ పార్ జానా హే అని చెప్పేసి. అంటే మునిగైనా వెళ్ళు, లేదు తేలుకుంటూ అయినా వెళ్ళు, కానీ తీరం మాత్రం దాటి తీరాలి. ఎంత కష్టం వచ్చినా సరే ముందు నువ్వు జీవితంలో ఏదో ఆమె ప్రాణం వదలలేదు, ఇతను ప్రాణ త్యాగం చేయలేదు. అవమానం జరిగిందని కుంగిపోలేదు, బాధపడ్డ మాట నిజము, కానీ కృంగిపోయి ఏ పని చేయకుండా ఉండలేదు. ఇతను కావాల్సిన ఉద్యోగం ఇతను వెతుక్కున్నాడు, ఆవిడకి కావాల్సిన ఉద్యోగం ఆవిడ వెతుక్కున్న తర్వాత అందులో స్టేబుల్ అయిన తర్వాత 3 ఏళ్ళు పట్టింది తెలుసా ఇదంతా జరగడానికి. సుమారుగా 3-3.5 సంవత్సరాలు పట్టింది వాళ్ళకి. 3-3.5 సంవత్సరాల పాటు వారు చేసినటువంటి ప్రయత్నాలు చూడండి. ఎక్కడికి వెళ్ళినా దమయంతి తన టార్గెట్ వదలలేదు. తను ఏం చెప్పింది, సునంద రాజమాత దగ్గరికి వెళ్ళినప్పుడు ఏమంది, చేది రాజ్యం లోపల, అమ్మ నా భర్తను వెతికించే బాధ్యత మీదే, ఈ కథ చెప్తాను. ఈ కథ చెప్పిన తర్వాత ఈ కథకు అవతల వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో వాళ్ళని ఏమనుకున్నా నా దగ్గరికి వచ్చి చెప్పండి. ఎలా అంటే అంత తెలివితేటలు. మరి అక్కడికి వెళ్ళి కూడా తన టార్గెట్ మర్చిపోలేదు. మళ్ళీ తండ్రి దగ్గరికి వచ్చింది. తండ్రి దగ్గరికి వచ్చి తండ్రి ద్వారా కూడా బ్రాహ్మణులందరినీ పంపించింది. స్వయంవరం అనేటటువంటిది ఉంది. అంత గొప్ప విషయాన్ని తండ్రికి చెప్పినట్టుగా చెప్పకుండా కేవలం భర్తను తెలపడానికి ఋతుపర్ణుడి దగ్గరికి మాత్రమే స్వయంవరం ఆహ్వానం పంపించారు. తండ్రికి చెప్పలేదు ఆ విషయం. తల్లి ద్వారా, తల్లి సహాయాన్ని తీసుకొని చేసింది. ఇదంతా ఒక తెలివైన స్త్రీ చేసినటువంటిది. అందుకే ఆవిడ మహోన్నతమైనటువంటి తెలివితేటలు నాకు రావాలి అని చెప్పి సీతాదేవి కూడా కోరుకుంది. అదే విధంగా నలమహారాజు తను మళ్ళీ వెళ్తూ ఎట్టి పరిస్థితుల్లో హీఈస్ వెరీ కాన్ఫిడెంట్, నేను నా గుర్రాన్ని స్పీడ్ గా తీసుకెళ్లగలను అని ఆయనకు నమ్మకం ఉంది, ధైర్యం ఉంది. కాబట్టి మధ్య లోపల లెక్కబెట్టి ఈయన చెప్పిన మాట కనుక నిజమైతే అక్షహృదయం నేను నేర్చుకుంటాను అన్నాడు. దానికి కూడా హీ డిడ్ నాట్ డిలే. ఆయన చెప్పింది కరెక్ట్ అని తెలుసుకున్న 2వ క్షణంలో ఆయనని బతిమలాడుకున్నాడు, నాకు అక్షహృదయం నేర్పించండి అని. అది నేర్పించిన తర్వాత అది నేర్చుకుని తనలో ఉన్న కలిపురుషుణ్ణి కూడా బయటికి పంపించేశాడు. మరి అలా అని చెప్పి తన రూపాన్ని వెంటనే చూపించలేదు. ఈ రూపం, ఎందుకంటే ఈ రూపంతో వెళ్తే భార్య పిల్ల ఆగిపోతుంది. కాబట్టి అక్కడికి వెళ్ళి అసలు సత్యాన్ని తెలుసుకుందాం. సత్యాన్ని తెలుసుకున్న తర్వాతే, నిజాలు తెలియన తర్వాతే నేను రియాక్ట్ అవుతాను అని చెప్పేసి అక్కడికి వెళ్ళడం జరిగింది. కాబట్టి ఈ కథను శ్రద్ధగా విన్నటువంటి వారు, ఈ కథలోంచి సారాన్ని తెలుసుకున్నటువంటి వారు జీవితంలో ఇంకా ఎప్పుడు కూడా బాధపడరు, ఎప్పుడు కూడా ధైర్యంగా అందరూ ఉంటారు.
ఆత్మ సుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసేది సూత్రధారి విశ్రమించదని పాదమాశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. అందరి లోపల సరైనటువంటి మార్పు తేవాలి ఈ చరిత్ర. అందరికీ తెలిసిన కథే అయినప్పటికీ కూడా ఈ కథ లోపల ఉన్నటువంటి మహోన్నతమైనటువంటి విషయాలన్నింటినీ కూడా మనం గుర్తించాము. ప్రతి పాత్ర కూడా ఉన్నతమైనటువంటి పాత్రే ఇందు లోపల. జై శ్రీకృష్ణ. నచ్చిందని అనుకుంటున్నాను అందరికీ. అందరికీ తెలిసిన కథే ఇది అయినప్పటికీ కూడా చెప్పండి. చాలా బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. చాలా బాగుంది సార్, చెప్తూ ఉంటే మంచి స్టోరీ చాలా బాగుందండి, చాలా బాగుంది. విజువలైజ్ చేసుకోగలిసాం సార్, చాలా బాగుంది. సన్నివేశాలు కళ్ళ ముందు కనపడేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చెప్పిన సన్నివేశాలన్నీ కళ్ళ ముందు కనపడేటట్టుగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరికైనా 7:30 ఉన్నప్పుడు ఇది చదవమంటారు సార్. ఇప్పుడు శని విషయం తీసుకున్నట్లయితే మీ అందరికీ తెలుసు, అర్ధాష్టమంలో ప్రాబ్లము, 4లో మన రాశి నుంచి 4లో శని ఉన్న ప్రాబ్లమే, 8లో శని ఉన్న ప్రాబ్లమే, 1లో ఉన్న ప్రాబ్లమే, 2లో ఉన్న ప్రాబ్లమే, 12లో ఉన్న ప్రాబ్లమే. శని ఎన్నిసార్లు వచ్చాడు చెప్పండి మనకు? 5 సార్లు. ఇక ప్రాబ్లం లేనిది ఎప్పుడు? కాబట్టి ఏంటంటే ఈ సమస్యలన్నీ కూడా ఉన్నప్పటికీ కూడా ఈ కథ ఎందుకు చదవాలి అంటే, ఈ కథ చదివినప్పుడు వాళ్ళకంటే నా పరిస్థితి బెటర్ గా ఉంది కదా అని మనం అనుకోవాలి. అందుకోసమని 5 సార్లు శని మనల్ని బాధ పెడతాడు. ఇంకా చెప్పాలంటే ఏళ్ళనాటి శని అయినా మంచి చేస్తాడు. అర్ధాష్టమము అష్టమం అయితే ఇంకా బాధ పెడతాడు కదా మరి. అర్ధాష్టమ శని చాలా బాధ పెడతాడు, అష్టమ శని కూడా చాలా బాధ పెడతాడు. సో మీ రాశి నుంచి 4లో గాని, 8లో గాని, 1లో గాని, 12లో గాని 5 స్థానాల్లో శని బాధ పెడతాడు. 12 శని ఎక్కువ అంటారు సార్, 12 సంవత్సరాల శని ఎక్కువ అంటారు. 12 సంవత్సరాలు కాదు, మీ రాశి నుంచి 12వ స్థానంలో ఉన్నప్పుడు, మీ రాశి నుంచి 12వ స్థానంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీ సో కాబట్టి జీవితంలో ఈ ఫేజెస్ అన్ని సహజం, వీటిని తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఎందుకంటే పుట్టడమే లగ్నం ఆధారంగా మంచి ఒక గ్రూప్ లో జాయిన్ అయితే ఇంకో గ్రూప్ వారికి కోపం, ఈ గ్రూప్ లో జాయిన్ అయితే ఈ గ్రూప్ వారికి కోపం. కాబట్టి కష్ట సుఖాలు అనేటటువంటివి మన జీవితంలో భాగం అన్న విషయాన్ని గుర్తుంచుకుని ధైర్యంగా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి సందేశాన్ని ఇది ఇస్తుంది. జై శ్రీకృష్ణ. ధర్మం 4 పాదాలా ఉంటుంది కదండి కృతయుగంలో. ఆయన ధర్మంగా కూడా ఉండేవారు, అయినా కూడా ఆయన కష్టాలు పడవలసి వచ్చింది ఏంటండి? ప్రారంధ కర్మ ఉంటుందండి ఆయనకి, అలాగా ఉండవచ్చు. ఎందుకంటే అంత డీటెయిల్ గా మనకు చెప్పలేదు. ఆయన పూర్వజన్మలో ఎవరు ఏమిటి అని చెప్పలేదు. కలి ప్రభావం గురించి చెప్పారు అంతేగాని ఆయన పూర్వజన్మ గురించి మనకు తెలియదు. ఊరికే అదొక కథలాగా మనకు చెప్పారు. సో ప్రారంధం అయి ఉండొచ్చు. అంటే ఆ రోజుల్లో చెడు లేదు అని కాదు, ప్రతి సమయంలో కూడా చెడు ఉండేది. ఎందుకంటే ఇప్పుడు రావణాసురుడు త్రేతాయుగం వాడు కదా మరి ఆ సమయంలో ఏమీ లేదా? సత్యహరిశ్చంద్రుడు ఉన్నటువంటి సమయంలో చెడ్డవాళ్ళు లేరా కృతయుగంలో? ఉంటారు. అన్ని యుగాలలో కూడా మంచి చెడు ఉన్నాయి. అయితే మంచి వాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కృతయుగంలో. ఇప్పుడు రాముడు వచ్చేసరికి త్రేతాయుగం. అంటే ధర్మం 4 పాదాలా ఉన్నది అంటే చెడు ఉండదు అనుకున్నానండి నేను. అయ్యో లేదండి, లేదు. అయ్యో అలా అయితే మరి వీళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు వీళ్ళందరూ కృతయుగం వాళ్ళే కదా. అదే కథ తెలుసు కానీ కృతయుగం వాళ్ళు అని తెలియదండి నాకు. ఇప్పుడు మీరు చెప్పేతే తెలిసిందండి నలుడు కృతయుగం మనిషి అని. సినిమాలో చూడడమే చిన్నతనంలో. ధర్మం 4 పాదాలా ఉంటుంది, అప్పుడు అసలు ఏ చెడు ఉండదు, కృతయుగంలో ఉంటే బాగుంటుంది అని అలా అనిపిస్తుందండి మనసుకి. చెడు ఉండదు అనుకున్నాను. ఇప్పుడు మనం త్రేతాయుగం తీసుకుంటే కైకేయి, మందర ఇటువంటి పాత్రలన్నీ కూడా ఉన్నాయి కదా. సరే ప్రారంధం అనండి, ఏదన్నా అనండి, ఇప్పుడు కూడా కలియుగంలో కూడా ప్రారంధం వల్ల చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి కదా మనకు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా మంచి చెడు అనేటటువంటివి ఒకే నాణ్యానికి ఉన్నటువంటి 2 ముఖములు. కాబట్టి మంచి చెడు జరుగుతాయి, అందరికీ కూడా కష్టాలు ఉంటాయి. మరి రాముడికి అంత పెద్ద కష్టం ఎలా వచ్చింది? ధర్మరాజు అంటే సరే ద్వాపర యుగం వాడు, మనకు దగ్గర వాడు, కానీ మరి వారికి ఎందుకు అంతంత పెద్ద కష్టాలు వచ్చాయి? సో ఇవన్నీ చెప్పలేము. మరి ఆ రోజుల్లో కూడా అంత మంది, వేలాది మంది రాక్షసులు ఎలా ఉన్నారు? ఆ రోజుల్లో కూడా ఎన్నో కథలని మనం తెలుసుకుంటూ ఉంటాం. ఇంత క్రూరంగా జరిగాయి ఎందుకు అని చెప్పి అనిపించిన సంఘటనలు ఎన్నో. కాబట్టి ఉంటాయి ప్రతి సమయంలో కూడా. త్రేతాయుగంలో అంటే ఒక పాదం ఉన్నది కదండి చెడు, అలా అనుకున్నానండి. అది కృతయుగంలో గురించి నాకు తెలియదు అసలు. త్రేతాయుగం అంటే 1:3 కదా, అందుకు అలా జరిగిందేమో అనుకున్నాను. అంటే కృతయుగంలో కూడా కలిపురుషుడు ఉన్నాడా సార్?
కలిపురుషుడు నిద్రాణమై ఉంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరే కదా ఈ గొడవ చేసిందల్లా కూడా కలిపురుషుడు ద్వాపర పురుషుడు ఇద్దరే కదా చేసింది. ద్వాపర పురుషుడు పాచికల్లాగా మారిపోతాడు, కలిపురుషుడేమో ఈయనలోకి ప్రవేశిస్తాడు, సమయాన్ని చూసుకుని ఈయనలో ప్రవేశిస్తాడు. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంది, ఏ సమయమైనా కానీ మనము ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామా లేదా, వీళ్ళ మాల చెడు మాట్లాడుతున్నామా, వీళ్ళిళ్ళలో విషయాలు వాళ్ళిళ్ళ విషయాలు మాట్లాడుతున్నామా, వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడుతున్నామా, చాడీలు చెప్తున్నామా, పరుషంగా మాట్లాడుతున్నామా, తప్పు మాటలు మాట్లాడుతున్నామా, ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నామా లేదా. సెల్ ఫోన్ కనుక 5 నిమిషాల కంటే ఎక్కువ వాడితే 2 వారాల్లో ఒకసారి, 2 వారాలకు ఒకసారి 5 నిమిషాలు మాట్లాడుకోండి. కలిపురుషుడు ఇలా ముందుకు వచ్చేస్తాడు, నా మీద రాత్రి దెయ్యాలు వచ్చినట్టుగా కలిపురుషుడు అందరికీ ఆవహిస్తాడు. గుర్తుంచుకోండి. సెల్ ఫోన్ గనక పర్సనల్ పనులకు వాడుకుంటే కలిపురుషుడు మా ఫోన్లన్నీ ప్యాక్ చేసి మీ ఇంటికి పంపించేస్తాను. కలిపురుషుడును ఇంకోళ్ళు ఎవరైనా అంటున్నారు, ద్వాపరేను ఏదో అంటున్నారు, కలిపురుషుడును ద్వాపర పురుషుడు. సారీ, ఇద్దరు మాట్లాడుతున్నారు. సుధారాణి గారు చెప్పండి. ఇది కరెక్టా కాదో తెలియదు. మొన్న బంజారా హిల్స్ రామవారి గుడి పడేశారు కదా సార్, మళ్ళా కట్టించమంటున్నారు, అది కరెక్టేనండి? దేనికంటే నాకు తెలిసినంత వరకు అయితే నేను అనుకున్నాను కదా, వీళ్ళు కట్టించమని అడగకుండా ఇది గవర్నమెంట్ ప్లేస్ లో ఉంది కాబట్టి పడేశారన్నారు. ఇది దీంతో పాటు అన్ని ఏ గవర్నమెంట్ ప్లేస్ లో ఉన్నాయో మొత్తం పడేస్తే చాలు మాకు అని అట్లా అడిగితే బాగుండేదేమో అని అనిపించిందండి. పెద్దమ్మ గుడిలో విగ్రహం అంతా కొట్టేశారేం సార్? విన్నాము, కానీ నేను ఎక్కువ డీటెయిల్స్ తెలుసుకోలేదు. అదేమో రిక్షాలో తీసుకొని వెళ్తున్నారు, అంత పెద్ద విగ్రహాన్ని రిక్షాలో ఎట్లా తీసుకెళ్తారు సార్? కొంత తప్పులు జరిగాయి. పెద్దమ్మ గుడి కాదన్నారు సార్, వేరే గుడి అన్నారు. జూబ్లీ హిల్స్ అదే జూబ్లీ హిల్స్ కాదటండి, వేరేదట. ఆ టెంపుల్ కాదు, ఎందుకంటే నేను ఆ దారిలో వెళ్ళినప్పుడు నాకు కనిపించింది. కాదన్నారు. అది కాకపోవచ్చు, ఎందుకంటే అదైతే అందరికి తెలిసేది. అండ్ అది కూడా కాంగ్రెస్ చిన్న గుడి అట, అది కాదన్నారు. పెద్దమ్మ గుడి ఎవరో ఒక ఆయన తన స్థలం ఇచ్చి అదంతా డెవలప్ చేసినారని ఆయన ఫోటో కూడా అక్కడ వేస్తున్నారు సార్. ఆయన సొంత ప్లేస్ లో. నేను కూడా కావాలనే ఎక్కువగా చూడలేదు ఆ విషయము. ఆనెస్ట్లీ స్పీకింగ్ నాకు కూడా తెలియదు. నేను తెలుసుకుని తప్పకుండా చెప్తాను. అంటే గొడవలు అయ్యాయి, చాలా మంది మాట్లాడారు. మన రాధా మనోహర్ దాస్ ఆయన ఎవరైతే దీని గురించి ఎక్కువగా మాట్లాడతారో ఆయన కూడా టీవీలో వాటిల్లో మాట్లాడడం ఇవన్నీ విన్నాను, కానీ ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది అనేది నాకు కూడా తెలియదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ప్రస్తుతానికి మనకు ఏది ఏమైనప్పటికీ కూడా మనం చేయవలసిందల్లా ఏంటంటే మనము ధర్మబద్ధమైనటువంటి జీవితం గడపాలి అనేటటువంటిది గుర్తుంచుకోవాలి. ఏ తప్పు చేసినా కూడా, ఏది చేసినా కూడా మనకు ఆ తప్పు మనల్ని వెంటాడుతుంది. ప్రకృతికి ఏంటంటే మంచికి మంచి, చెడుకు చెడు అనేటటువంటిది ఇస్తూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు చెడు మాట్లాడకుండా వదిలేయండి. నేను ఇంతకుముందు ఏమన్నాను, మీకు ఎవరైనా నచ్చని వాళ్ళు ఉంటే పక్కకి వెళ్ళిపోండి, ద్వేషించకండి, పక్కకి వెళ్ళిపోండి, మాట్లాడడం తగ్గించేసేసేయండి. ఈజీ కాదా? ఒకసారి ఆలోచించండి, అది సులభమా కాదా? దాని బదులు మీరు వాళ్ళతో మాట్లాడుతూ గుండె లోపల బాధ పెట్టుకోవడము, కుమిలిపోవడము, వాళ్ళు ఈ మాట అన్నారు, ఆ మాట అన్నారు, తప్పదు, ఫంక్షన్కి వెళ్ళాలి. ఎక్కడెక్కడ ఫంక్షన్స్కి వెళ్తున్నారో ఊహించుకోండి ఒకసారి. మీరు ఎంతెంత దూరపు ఫంక్షన్స్కి వెళ్తున్నారో ఊహించుకోండి. కారణం చెప్పి ఏదో ఒక అడ్డంకి చెప్పి తప్పించుకోలేరా? ఆలోచించండి. సో నేనేమంటానంటే, మన ఇంట్లో ఫంక్షన్స్ కి ఎలా ఎన్నాళ్ళు బతుకుతారు? ఇంకా ఎంత ఓపిక బాబోయ్, నాకు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. అందరి లోపల అలా 100 ఏళ్ళు 200 ఏళ్ళు ఇల్లు ఉన్న వాళ్ళందరూ నాకు తెలిసిన చాలా మంది జనాలలో ఎన్నో 100 ఏళ్ళు బతుకుతాం అనుకుంటున్న వాళ్ళే ఎక్కువ మంది కనిపిస్తారు బయట. నేను చెప్తున్నాను, మన గ్రూప్ లో జనరల్ గా చాలా ఏళ్ళు బతుకుతాం అన్నట్టుగా ఉన్న వాళ్ళకే ఇది. రేపు పొద్దున ఉండము అనేది కూడా మనం గుర్తిస్తున్నాం. మన కళ్ళ ముందే మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా అస్తమిస్తున్నా కూడా ఇంకా మనం శాశ్వతం అని చెప్పేసి ఎలా అనుకుంటారు? కాబట్టి వదిలేసేయండి. ఇంకా జనాల దగ్గర జరిగేవి చాడీలు, ఈ గొడవలు, ఇవన్నీ చేయగలిగితే మంచి చేయండి, లేకపోతే వదిలేయండి. దేశ సేవ చేయండి, దేవుణ్ణి మంచిగా ప్రార్థించండి, చక్కగా ఈ శ్రవణాలు చేయండి, ప్రవచన శ్రవణాలు చేయండి. చదువుకుంటే ఓపిక ఉన్నటువంటి వాళ్ళు చక్కటి పుస్తకాలు చదవండి. గుడ్ బుక్ ఇది గుడ్ ఫ్రెండ్ అంటారు. ఆత్మీయులు మీకు చాలా ప్రాణానికి ప్రాణంగా
మీరు లేకపోతే వాళ్ళు బతకరు. అటువంటి వాళ్ళు అంటే నలుడికి దమయంతి, దమయంతుడికి నలుడు లాంటి వాళ్ళు మీకు ఎవరైనా ఉంటే వాళ్ళని మాత్రం వదలకండి. మీ ప్రేమతోటి, మీ మోహంతోటి మీరు పట్టుకున్నారంటే ఏమీ ఉండదు. ఇప్పుడు నాకు తెలిసిన ఒక ముసలావిడ ఉంది. ఆవిడకి పాపము మనవళ్ళు, మనవరాళ్ళు అంటే చాలా ఇష్టము. ఆ మనవడు అసలు ఆమెను పట్టించుకోడు. పో లోపలికి పో అంటాడు. అయినా కూడా ఈమెకి సంతోషమే. ఓ కథ మీరు అది మనకి విద్యాప్రకాష్ ఆనంద్ గారు చెప్పాడనమాట. ఆయన అంటాడు, ఏదో ఇది వదలాలని లేదండి, ఇక్కడ అంతా ఎలా ఉంటుందో తెలియదు అని చెప్పి అంటాడు. అన్నాక ఏమవుతుంది, చనిపోతాడు కూడా. ఈయన మళ్ళీ వచ్చేసరికి వాడు చనిపోయి ఉంటాడు. ఇంటి ఎదురుగా కూర్చొని ఉంటాడు. ఏమయ్యా ఉన్నావంటే, ఇక్కడ కుక్క రూపంలో ఉన్నానండి అంటే ఈయన గుర్తుపడతాడు. కుక్క రూపంలో ఏడు మీ నాన్నగారు అంటే, మా నాన్నగారు చనిపోయారండి అంటే బయట ఒక కుక్క కనిపిస్తుంది. ఈ కుక్క ఏమయ్యా కుక్క రూపం ఎత్తామంటే, ఏం చేయమంటారండి, మా పిల్లలకు శ్రద్ధ లేదు, నేనే కాపాడుకుంటూ వస్తున్నాను ఇంటిని అంటాడు. కొన్ని రోజులకు వచ్చేసరికి ఆ కుక్క లేదన్నమాట. ఈ కుక్క ఏం చేస్తుంది, అందరినీ వచ్చిన వాళ్ళని వచ్చినట్టుగా ఈ గాలిలో వస్తే తరిమి కొడుతుంది అనమాట, వీళ్ళ ఇంటి వైపు రాకుండా. బాగుండేది. ఆ కుక్క కాస్త చనిపోతే వాళ్ళ కొడుకులు అంటారు, పాప మీ కుక్క ఉండేదండి చనిపోయింది. అక్కడ చూస్తే ఒక పాములాగా ఉంటుంది అనమాట. పాములాగా ఉందనేసరికి ఏమయ్యా అంటే, నేను ఇలా పాములాగా ఉన్నానండి, పాములాగా ఉన్నాను, ఎందుకంటే వీళ్ళ ఇంటికి ఎవరైనా వస్తే కాటేద్దామని చూస్తున్నాను, నా మనవళ్ళు మనవరాలు హరి దేవుడా అని చెప్పేసి కొన్ని రోజులకు వీళ్ళే అక్కడ పాము వచ్చిందని చెప్పి కొడుకులు వెళ్ళి చంపేస్తారు. మళ్ళీ చూసేసరికి ఒక కప్పలాగా ఉంటాడు. ఏమిటయ్యా కప్పలాగా అంటే, ఇప్పుడు నన్ను కప్ప కదండి, నన్ను ఎవరు చంపరు, ఇంట్లో వాళ్ళు చంపరు, నా మనవళ్ళు మనవరాలు నన్ను అప్పుడప్పుడు ఇలా చిన్న చిన్న లాలతో కొడుతూ ఉంటారు, నా ముని మనవడు నాకు ఎంత బాగా అనిపిస్తుందో. ఈయన కొడుకులు కూడా చచ్చిపోయి ఉంటారు. ముని మనవడు వాళ్ళు వెళ్ళి రాళ్లతో కొడుతుంటే నాకు చాలా సరదాగా అనిపిస్తుందండి, వాళ్ళ ఆటలు చూస్తూ ఉంటే. వాళ్ళు స్నానాలు చేసేటప్పుడు ఆ నీళ్ళని అప్పుడప్పుడు నా మీద కూడా పోస్తారు, నాకు చాలా మంచిగా ఉంటుందని. అప్పుడు ఆ సన్యాసి దండం పెట్టేసి వెళ్ళిపోతాడు. అద్భుతమైన కథని మనకు విద్యాప్రకాష్ ఆనంద్ గారు అందించారు. సో కాబట్టి నిజంగా గనక మనం శాశ్వతంగా ఉండాలి, బంధాలను పెంచుకోవాలి, పూర్వజన్మవన్నీ గుర్తుండాలి అంటే ఇదే జరుగుతుంది. ఎప్పటికీ కూడా వదిలి వెళ్ళలేము. కాబట్టి ఇవన్నీ అశాశ్వతము అన్నటువంటి విషయం గుర్తుంచుకుంటేనే మనకు ఇంకా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ముందు ఆ సాధన చెయ్యాలి. సాధన చేసి ఇదంతా అశాశ్వతం అని చెప్పేసి గుర్తించి దానికి తగ్గటువంటి సాధన చేస్తూ ఇక ఆనందంగా ఉండవచ్చు. ఎనీవే ప్రతిరోజు చెప్పేది ప్రవచనాలు వింటూ ఉంటే అది తెలుస్తుంది సార్, మేము ఉండేది ఎన్ని రోజులే ఏముందిలే అని అనే ఆలోచన అయితే ఉంది, కానీ కొన్ని ఇంకా సాధనలో వదలాలి. అంటే నేనేమంటానంటే, ఒకటే ఫోన్ ఎందుకు వదలడం లేదు, నేను అనేది అందరికీ కూడా చెప్పేది అదే. ఫోన్ ని రోజు మొత్తము కూడా ఫ్లైట్ మోడ్ లో పెట్టుకోవచ్చు కదా. 2 వారాలకు ఒకసారి మాట్లాడాలి. ఇంపార్టెంట్ పీపుల్ కి మాట్లాడమని నేనే అంటున్నా. ఎవరికైనా ప్రమాదం జరిగింది, కూడా చాలా తగ్గించేసాను సార్, మీ ప్రవచనాలకే వింటూ మీ ఇవిగానే ఏదో 1-2 అయితే తప్పవనుకోండి, అలా అంతే. అంటే చుట్టాలు స్నేహితులు శాశ్వతం అనుకోవద్దు. మాట్లాడినా కూడా 1-2 మాటలు తప్ప ఎక్కువ ఏం మాట్లాడటం లేదు సార్, చాలా వరకు తగ్గించేసాం. జై శ్రీకృష్ణ. మంచిదే. అదే సాధన చేయండి. ఏదైనా కూడా ఎవరిది వారికి అది ఆ భావన రావాల్సిందే. నేను ఎంత చెప్పినా ఎంత ఇదైనప్పటికీ కూడా ఎందుకంటే ఆ సమయం ఎంత మిగులుతుందో ఒకసారి గుర్తుంచుకోండి. అంత సమయాన్ని మనం కేటాయించుకోగలుగుతాం. మనము ఎన్నో పనులకు కేటాయించగలుగుతాం. ఇప్పుడు నేను RSS కి కేటాయించుకోగలిగాను, ఆఫీస్ పనులకు కేటాయించుకోగలిగాను, మన ప్రవచనాలకు ఇవాళ 2 ప్రవచనాలు చెప్పాను. 365 రోజులు డిఫరెంట్ టాపిక్స్ పైన ప్రవచనాలు చెప్పడము సులభమా? మీరు ఆలోచించండి. ఏ రోజు కూడా ఎప్పుడైనా తలకాయ నొప్పి వస్తే, ఇప్పుడు మీరు రోజు ప్రవచనం అంటే మార్పు వస్తుంది. ఒకటి ప్రవచనం సాఫీగా పోయేది అది వేరే. 9 ప్రవచనాలు దాదాపు ఉన్నాయి కదా, 9 ప్రవచనాలు వేరే ఉన్నాయి. ఇంకా మీకు అంతా నేను అందుకే ఏమంటానంటే, అంత సమయము మనము ఉపయోగించుకోగలము, మన సమయాన్ని అంత గొప్పగా ఉపయోగించుకోగలము, అది గుర్తించండి. మళ్ళీ ఎన్ని పనులు చేస్తామో, ఇప్పుడు ఇవాళ మన ప్రవచనం అయింది, అది అయిపోయిన తర్వాత వెంటనే మా RSS ఏదో మళ్ళీ రాఖీ పౌర్ణిమకి మేము చేయవలసినటువంటి పనులన్నీ ప్లానింగ్ చేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాను. అది అవుతూ ఉండగానే మాకు వెంటనే మళ్ళీ AVVP వాళ్ళది ఒక చిన్న ఉత్సవం జరిగింది. మళ్ళీ అందులో నన్ను హనుమాన్ చాలీసా అందరికీ నేర్పిమన్నారు. మళ్ళీ అది నేర్పించి నేను ఇవాళ 8:30కి ఇంటికి వచ్చేవాడిని, 8:45కి ఇంటికి వచ్చాను. సో మనం ఎన్నైనా చేయగలుగుతాం, ఎన్ని పనులైనా చేయగలుగుతాం. అనవసరమైనవి వదిలేస్తే మన దేశానికి, ధర్మానికి అవసరమైన ప్రతి పని చేయగలుగుతాం. అందులోంచి వచ్చేటటువంటి ఆనందం అమోఘము, అద్వితీయము. మనుషులకు చేసే ప్రతిదీ కూడా మళ్ళీ మనకు ఏదో ఒక దీంట్లో మనకు రూపేణ మనకు ఇది మనకు ఆనందం మనకు తెలుస్తూ ఉంటుంది. ఎనీవే ఇంకేం ప్రశ్నలు లేకపోతే
నచ్చిందని అనుకుంటున్నాను నల చరిత్ర. అందరికీ కూడా తప్పక శుభం కలగాలి, అందరికీ కూడా తప్పక దుఃఖం దూరం అవ్వాలి, అందరికీ కూడా తప్పకుండా దోషములు దూరం అవ్వాలి, అందరి లోపల కూడా తప్పకుండా పరిణతి రావాలి. ఈ పవిత్రమైనటువంటి శ్రావణ మాసం లోపల ఈ 4 నెలలు నేను ఎన్నోసార్లు చెప్తున్నాను, ఈ 4 నెలలలో మనకు పరివర్తన రాకపోతే ఇంకా రానట్టే లెక్క అని గుర్తుంచుకోండి. అద్భుతమైనటువంటి ఈ 4 నెలలలో, పూర్తి స్థాయి పండుగలో ఉన్నటువంటి ఈ 4 నెలలలో అత్యంత పవిత్రమైనటువంటి నెలల్లోకి మనం ప్రవేశిస్తున్నాం. ఇంకా ఉన్నాయి పవిత్రమైనటువంటి నెలలు, కార్తీక మాసం వరకు కూడా అద్భుతమైనటువంటి అటువంటి గొప్ప నెల ఇది. ఈ నెల లోపల మన లోపల మార్పు తప్పకుండా తెచ్చుకొని తీరాల్సిందే. అందరికీ కూడా ఆ పరిణతి తప్పక భగవంతుడు ఇస్తాడని చెప్పేసి నాకు నమ్మకం ఉంది. మీరు చేయవలసిందల్లా కొద్దిగా ఆలోచన పెట్టండి, వీలైనన్ని సార్లు ప్రవచనాలు వినడము, పుస్తకాలు చదువుకోండి, చక్కటి పుస్తకాలు మీ దగ్గరలో లైబ్రరీ ఏమైనా ఉంటే చూడండి. మనకు రామకృష్ణ మఠం మీ ఊర్లో ఎక్కడైనా మీరున్న దగ్గర రామకృష్ణ మఠం లాంటి మఠాలు ఉంటే అలాంటి ప్లేసెస్ కి వెళ్ళండి. ఈ అనవసరమైన ఈ అడ్డదిడ్డపు ప్లేసెస్ కి వెళ్ళి ఫోటోలు దిగి ఇవన్నీ ఈ గొడవల బదులు రామకృష్ణ మఠంకి వెళ్ళి అక్కడ మీకు ఎక్సలెన్స్, హ్యూమన్ ఎక్సలెన్స్ వాటి లోపల జాయిన్ అవ్వండి. మీరు మెడిటేషన్ లోపల ఉండొచ్చు, మీరు హాల్లో కూర్చొని మెడిటేషన్ చేయండి, లేకపోతే లైబ్రరీ 4 o'clock తెరుస్తారు, 4 o'clock నుంచి లైబ్రరీలో కూర్చొని ఉండండి. సో ఎంత అద్భుతమైనటువంటి, అందులో నచ్చిన పుస్తకాలు పక్కనే మీరు అమ్ముతారు కూడాను చాలా తక్కువ ప్రైసెస్ కి, అవి కొనుక్కొని ఇంటికి రండి. గీతా ప్రెస్, రామకృష్ణ మఠం లాంటివి మనకు ఉన్నంత వరకు మన ఎదుగుదలలో ఎటువంటి ధోకా లేదు. అద్భుతంగా అందరము ఎదుగుతాము. చక్కగా ప్రయత్నించండి. జై శ్రీకృష్ణ మేడం. రామకృష్ణ మఠ లాస్ట్ వెళ్ళినప్పుడు కొన్నాను బుక్స్ కొని, అక్కడ మెడిటేషన్ హాల్ అంతా చూసినాం, చాలా బాగుంది, ప్లెజెంట్ పీస్ఫుల్ అట్మాస్ఫియర్ సార్ అక్కడ. ఇంకోటి సార్, మీరు ఇప్పుడు నన్ను కథ చెప్తాను, మీకు చెప్పాలని పుస్తకం కొన్నాను సార్ నేను, మహాభారతం గీతా ప్రెస్ 29th. ఇంకా చాలా మీకు చాలా ముందు ఉన్నారు, నేను ఇంకా 29th దీంట్లో ఉన్నాను, అర్జునాగమం దీంట్లో ఉన్నాను ఇంకా నేను. చదువుతా ఉంటే ఒక శ్లోకాలు కూడా తొందరగా అర్థమవుతుంది సార్, ఈజీగా బాగుంది సార్. అది సజెస్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ సార్. చాలా సంతోషం, చాలా సంతోషం మేడం. ఆ చదవడం అనేటటువంటిది అది గొప్ప వరం. చక్కగా చదువుకుంటూ ఉండండి, ప్రశాంతంగా చదువుకుంటూ మనం ఈ సమయం అంతా దాంట్లోనే స్పెండ్ చేస్తే ఎంత ఆనందంగా ఉంటుందో ఒకసారి ఊహించుకోండి. ధర్మరాజు సానం గురించి చెప్తా ఉంటే, సానం గురించి చెప్పా 29th అధ్యాయంలో అర్జునాగమనం పర్వంలో సార్, సానం గురించి చెప్పిన శ్లోకం ఒక్కొక్క శ్లోకం చదువుతా ఉంటే అది ఎట్లా మనం అన్వయించుకోవచ్చు అని అర్థమైంది సార్ నాకు. అని చెప్పిన ప్రతి శ్లోకం కూడా అది చాలా బాగా అనిపించింది. వండర్ఫుల్. జై శ్రీకృష్ణ. సూర్యశ్రీ గారు ఏదో చెప్పబోతున్నారు. కలకట్టాలో వెళ్ళినప్పుడు, ఖరగ్పూర్ వెళ్ళినప్పుడు కలకట్టాలో రామకృష్ణ మఠం వెళ్ళాను సార్, చాలా బాగుంది సార్. మొత్తం అంతా అది చాలా బాగుంది. చాలా అద్భుతమైన నది ఒడ్డునే ఎంత బాగుంటుందో రామకృష్ణ మఠం అక్కడ. కలకత్తాలో ఎన్నేళ్ళు ఉన్నానో నేను. చాలా సంతోషకరమైనటువంటి ఇది. నేను చెప్పిందే గుర్తుకొచ్చింది సార్ నాకు. చెప్పులు స్టాండ్ దగ్గర అసలు వాళ్ళు దేనికి డబ్బులు తీసుకోకుండా వాళ్ళ ఫుడ్ కూడా, మీల్స్ కూడా ఫ్రీ మీల్స్. అసలు అదే ఒక 50 రూపీస్ మీల్స్, 2 రూపీస్ అండి చెప్పుల దగ్గర. అసలు అక్కడ కూర్చుంటే అసలు రాబుద్ది కాదు. మీరు చెప్పినట్టు ఏ గుడికి వెళ్ళినా గానీ అంత ప్రశాంతత అయితే లేదు. చాలా బాగుంది సార్. ఇవన్నీ ఎలా మెయింటైన్ చేస్తారు సార్? ఇవన్నీ డొనేషన్స్ వస్తాయి, రామకృష్ణ మఠానికి చాలా డొనేషన్స్ వస్తాయి. వీలైన ప్రతి ఒక్కరూ ఇవ్వచ్చు, డొనేషన్స్ ఇవ్వచ్చు. అసలు వాళ్ళ పుస్తకాలు అయితే మనకు జస్ట్ కాస్టే ఉంటాయి. పుస్తకాలు అయితే కాస్టే. అండ్ అద్భుతం అంటే అసలు వారు ఎక్కడా కూడా ఎవరిని ఈ ఫోర్స్ చేయడము అది ఇది ఏది ఉండదు. నువ్వు ఈ ఫోటో దిగు, ఈ డబ్బులు ఇస్తామా, ఆ ఫోటో ఏమీ లేదు. హ్యూమన్ ఎక్సలెన్స్ ప్రోగ్రామ్స్ కూడా అసలు కాస్ట్ అంటే అసలు మీకు ఎక్కడ, ఇప్పుడు నేను చాలా రోజుల పాటు తబలా నేర్చుకున్నాను అక్కడ. సో ఆ ధైర్యంతోనే చెప్తున్నాను అనమాట. బాగుంటుంది, చాలా ఏళ్ళ పాటు తబలా నేర్చుకున్నాను నేను. సో తబలా నేర్చుకుంటే అక్కడ కూడా అంతే. మాకు వాడు తీసుకునే 200-300 రూపాయల ఫీజుకి మళ్ళీ వాడు దానికి ఈక్వలెంట్ పుస్తకాలు, ఈక్వలెంట్ ఇవి అన్ని ఇచ్చేసేవాడు. ఎందుకు ఇంకా హైదరాబాద్ లో ఉందా సార్ రామకృష్ణ? ఎస్, హైదరాబాద్ లో దోమలగూడలో చాలా పెద్దది ఉంది. హైదరాబాద్ లో ఉంది, అన్ని ఊర్లో. అంటే అది ఎవరైనా ఎప్పుడైనా వెళ్ళి జాయిన్ అవ్వడం ఏమి ఉండదు, వెళ్ళిపోవడమే, డైరెక్ట్ గా వెళ్ళిపోవడమే. ఏమి జాయిన్ అవ్వడం ఉండదు, మెంబర్షిప్ ఉండదు, ఎవరితో మాట్లాడాల్సిన అవసరం లేదు, ఎవరితో కనెక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అలా వెళ్ళి మీరు దేవుడితో కనెక్ట్ అవ్వడం అంతే. మెడిటేషన్ గానీ అట్లా ఎవరైనా ఇస్తారా? చేసుకోవచ్చు. మీరు అక్కడ హ్యూమన్ ఎక్సలెన్స్ ఎవ్రీ మంత్ వాళ్ళు
అంటే హ్యూమన్ ఎక్సలెన్స్ అంటే ఏంటంటే వ్యక్తి నిర్మాణం. ఆ వ్యక్తి నిర్మాణానికి కావాల్సిన ట్రైనింగ్స్ ఇస్తారు. మన వయసుకు సంబంధించిన ప్రోగ్రామ్స్ ఏమన్నా ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఉదాహరణకి యోగాసనాలు కావచ్చు, తబలా కావచ్చు. ఎందుకంటే నేను వాయిస్తుంటే మీరంతా కూడా వాయించాలనుకున్నాను అనుకోండి, తబలా కూడా నేర్చుకోవచ్చు. అలాగే మ్యూజిక్ ఉంటుంది, సాంస్క్రిట్ ఉంటుంది, లాంగ్వేజెస్ ఉంటాయి, తర్వాత రకరకాల స్పీచెస్ అవి కూడా అందులో మీరు వినడానికి అవకాశం ఉంటుంది. చాలా చాలా మీకు ప్రతి నెల వాడు పెడతాడు, ముందే పబ్లిష్ చేస్తారు, వాటికి మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. ఆ కోర్సులు మాత్రం ఇది ఈ వివేకానంద ఇది వేరు, వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ వేరు, రెండు కలిసే ఉంటాయి. వివేకానంద హ్యూమన్ ఎక్సలెన్స్ ఏదైతే ఉందో అందులో కూడా కోర్సులు ఉంటాయి, 2 నెలల కోర్సులు, 3 నెలల కోర్సులు, అవన్నీ కూడా మీరు ఎన్రోల్ అవ్వచ్చు. ఇది కాక మీరు మామూలుగా లైబ్రరీకి వెళ్ళాలన్నా, ధ్యాన మందిరానికి వెళ్ళాలన్నా, ఇవన్నీ మామూలుగా నోబడి విల్ స్టాప్ యూ, నోబడి విల్ ఆస్క్ యూ ఫర్ ఎనీ మనీ, నోబడి విల్ ఆస్క్ యూ ఫర్ ఎనీ డొనేషన్. మీ అంతటా మీరు విల్లింగ్ గా ఇస్తే ఇచ్చుకోండి అంతే. అంతేగాని నేను ఏదో నేర్పిస్తాను నీకు ఇది చేస్తాను అలా ఉండదు. అక్కడ ఉన్నటువంటి స్వామీజీలు వారందరూ కూడా చాలా పరిణతితో ఉంటారు. ఆ నాలెడ్జ్ వాళ్ళని చూస్తుంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మన చిన్మయ మిషన్ లో ఎంత గొప్పగా ఉంటారో దాదాపుగా దానికి సమానమైన నాలెడ్జ్ లో మనకు రామకృష్ణ మఠంలో స్వాములు కనిపిస్తారు. చిన్మయ మిషన్, శివానంద ఆశ్రమము, దయానంద ఆశ్రమము, వాటిలో ఉన్నంత పరిణతి ఉన్నటువంటి స్వాములు ఇందులో కనిపిస్తూ ఉంటారు మనకు. సో ఆ రకంగా మనకేంటంటే చాలా అద్భుతమైనది. అందులో మనకు అందుబాటులో ఉంది. ఎన్నేళ్ళు వెళ్ళాను నేను అక్కడ, ఎంత చదువుకున్నాను, ఎన్ని గంటల పాటు చదివాను. తెలుగు సాహిత్యం మొత్తం లేపి పడేసాను. ఏది ఒక్క పుస్తకం వదలకుండా. 19 ఈయన రాజశేఖర చరిత్ర కంటే ముందు కూడా వచ్చింది ఒకటి, 1835లో ఒక నవల రాశారు, కాశీయాత్ర చరిత్ర అని. మనకు తెలిసినంత వరకు రాజశేఖర చరిత్ర మొట్టమొదటి తెలుగు పుస్తకం. అంతకంటే ముందుది కాశీయాత్ర చరిత్ర, అది కూడా చదివేశా. ఒక్క పుస్తకం వదలకుండా మొత్తం చిన్నప్పటి నుంచి డ్యూ ఉన్న ప్రతి పుస్తకాన్ని చదివేశాను అక్కడ రామకృష్ణ మఠంలో. సో రామకృష్ణ మఠంలో ప్రతి చెట్టు, ప్రతి ఆకు గుర్తుపడుతుంది నన్ను. అన్ని పుస్తకాలు చదివాను అక్కడ. సో ఆ ఆనందమే వేరు. ఆ పుస్తకాలని వాళ్ళు అనేవాళ్ళు, ఏంటి సార్ మీరు దీని బదులు లైబ్రరీ మెంబర్షిప్ తీసుకోవచ్చు కదా. నేను అనేవాడిని, మెంబర్షిప్ తీసుకుంటే ఇక్కడికి రారు, సో కాబట్టి ఇక్కడికి రావాలి నాకు అని చెప్పి వచ్చేవాడిని. సో ఎనీవే, చదువుకోవడం అనేటటువంటిది అలవాటు ఉండాలండి. అది ఉంటే ఆ ఆనందంలో ఇంకా మనకి ఇంకా దానికి వచ్చే ఆనందం లేదు. అదే విధంగా ప్రవచనాలు వినడం కూడా అంతే. అలా చెవిలో పెట్టుకుని వింటూ 8 గంటలు 9 గంటలు అలాగా వెళ్తూ చల్లటి గాలి లోపల కూర్చోవడము, ఒక పార్క్ లోపల కూర్చోవడము. నా ఇంజనీరింగ్ టైంలో మా ఇల్లు చాలా చిన్నగా ఉండేది, చుట్టాలు వాళ్ళు ఎక్కువ మంది వస్తుండే వాళ్ళు అనమాట. సో నేను అప్పుడు నల్లకుంటలో ఉండేవాడిని. ఆ సమయంలో మాకు బాగలింగంపల్లి అని, అక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం అని, బాగలింగంపల్లి పార్క్ అని 2 ఒక్కసారి కట్టారనమాట. కడితే ఆ కొత్తగా కట్టారు, ఆ పార్క్ కి ఎవరు వచ్చేవాళ్ళు కాదు. అందులోపల ఒక చిన్న దీపం ఉండేది అక్కడ, దానికి మంచి బ్రైట్ లైట్, దాని కింద కూర్చొని చదువుకునేవాడిని. అంటే మా ఇంట్లో లైట్ లేక అక్కడ చదువుకున్నది కాదు నేను. అబ్రహాం లింకన్ వాళ్ళ అలా ఆ పేదరికం కాదు. ఇంట్లో జనాలు ఎక్కువ ఉండేవాళ్ళు, చిన్న ఇల్లు, సరే ఇక్కడ కూర్చొని చదువుకునేవాడిని. ఎంత బాగా చదువుకునేవాడిని. వాడు పార్క్ క్లోజ్ చేసి వాడు విజిల్ వేసే వరకు నేను పార్క్ లోనే ఉండి చదువుకునేవాడిని. అలా ప్రకృతితోటి చదవడం అలవాటైంది. ఆ తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ మన హైదరాబాద్ లో ల్యాండ్స్కేప్ గార్డెన్స్ అని మా ఇంటికి దగ్గరలో ఒకటి ఉండేది, అక్కడ చదువుకునేవాడిని. అక్కడ నాలాగా చదువుకునే వాళ్ళు చాలా మంది ఉండేవాళ్ళు. సో నా ఇంజనీరింగ్ చదివిన 4 ఏళ్లలో 3.5 ఏళ్ల పాటు నేను ల్యాండ్స్కేప్ గార్డెన్స్ లోనే చదువుకున్నా. సో మా ఆవిడ్ని ఫస్ట్ డే తీసుకెళ్లిన ప్లేస్ కూడా నేను ల్యాండ్స్కేప్ గార్డెన్ చూపించాను, ఇక్కడే నేను చదువుకునేవాడిని అని చెప్పేసి. సో ఎనీవే, సో అది 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 ఆ చదువు మీద ఆ ఇది ఉండాలండి, ఆ కనెక్ట్ ఉండాలి. అది ఉన్న వాళ్ళకి అది తెలుస్తుంది. చదవాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి, ప్రవచనాలు వినాలనే కోరిక ఉన్న వాళ్ళకి సమయం గడిచిపోతుంది అలాగా. సరే, ఎనీవే, 1:40 నిమిషాలు అయిపోయింది. పవిత్రమైనటువంటి నల చరిత్ర తెలుసుకున్నాము. అందరికీ నచ్చిందనే ఆశిస్తున్నాను. ఇంకేమైనా ప్రశ్నలు? సార్, అంటే యుగాలు 4 అని కృతయుగం, త్రేతాయుగం అని చెప్పారు కదా సార్. మరి కృతయుగంలో కలి ఎలా వస్తుంది? ఉంటారు కలి పురుషుడు, ద్వాపర పురుషుడు ఇద్దరు ఉంటారని చెప్పే కదా నేను. అంటే కలియుగం వేరు, కలి పురుషుడు వేరు అంటారా? కలి పురుషుడు అనేవాడు ఎవడైతే ఉంటాడో అతడు యాక్టివ్ అయ్యేది కలికాలంలో యాక్టివ్ అవుతాడు. ద్వాపర పురుషుడు ద్వాపర కాలంలో యాక్టివేట్ అవుతాడు. అలాగా అప్పుడు ఊరికే లేట్ గా వెళ్తాడు, పెళ్లికి కూడా లేట్ గా వెళ్తాడు, హ్యాపీగా పడుకుని ఉంటాడు, నాకేం డ్యూటీ లేదని చెప్పేసి పడుకున్నాడు. ఏ సమయంలో అయినా కలి పురుషుడు అంటే ఎవరు? మనతో చెడు చేయించేటటువంటి వ్యక్తి. చెడు చేయించే వ్యక్తి ఈ ప్రతి కాలంలో ఉంటాడు కదా. ఏ కాలంలో చెడు చేయించే వ్యక్తి? అంటే కలియుగంలోనే కలి పురుషుడు అనేవాడు ఉంటాడనే ఉద్దేశంలో ఉన్నాను నేను.
కాదు 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 ద్వాపర యుగంలోనే ఆల్రెడీ మీకు కలి మెల్లమెల్లగా స్టార్ట్ అవుతూ అదే కనిపిస్తూ ఒక లాస్ట్ లో ధర్మరాజు దగ్గరికి సార్ వస్తాడు కదా. రామకృష్ణ మిషన్ కి మళ్ళీ గీతా ప్రెస్ వాళ్ళకి ఏదైనా డొనేట్ చేయాలని అనుకుంటున్నాం సార్. ఎట్లా దానికి రామకృష్ణ అంటే మతంకి డొనేట్ చేయొచ్చు అనుకుంటాను. గీతా ప్రెస్ ఐ థింక్ డొనేషన్స్ తీసుకోరు అనుకుంటా. వాళ్ళ పుస్తకాలు కొనుక్కోవడమే కానీ వాళ్ళ డొనేషన్స్ తీసుకోరు అనుకుంటా. చేయొచ్చు తప్పకుండా, మీరు అడిగి చేయండి. యూ కెన్ డూ ఇట్. ఏది చేయగలిగినా చాలా. ఒకటే గుర్తుంచుకోండి, ఇటువంటి సంస్థలని మాత్రమే మనం ఎంకరేజ్ చేస్తాము. మిగతా ఈ కోట్ల కొద్ది కట్టించేసుకుని, ఆశ్రమాలు కట్టించేసుకుని, ఓకే దేవుళ్ళలాగా వాళ్ళని వాళ్ళు దేవుళ్ళలాగా చూపించే ఈ పాపాత్ములందరికీ కూడా మనం దూరంగా ఉండాలి. వీళ్ళందరూ కూడా మనని బానిసలుగా ఉంచుతారు. రామకృష్ణ మఠం ఏంటి, వ్యక్తి నిర్మాణం చెయ్యాలి అంటుంది. వ్యక్తి నిర్మాణం అంటే ఏంటి, నిన్ను నువ్వు ఎలా నిర్మించుకుంటావు, నీ లోపల ఎక్సలెన్స్ ని ఎలా బయటికి తీయాలి, నీలో ఉన్నటువంటి దైవీ లక్షణాలను ఎలా బయటికి తీయాలి. మీరు ఋషికేశ్ లో ఉన్న అన్ని అద్వైత ఆశ్రమాలు కూడా అవే నేర్పిస్తాయి మీకు. నువ్వు ఒక బానిసవి అని ఎప్పుడు నేర్పించారు. వాళ్ళు పెద్ద పెద్ద కిరీటాలు పెట్టుకోవడము, రథాలలో ఊరేగడము ఎప్పుడైనా చూసారా ఋషికేశ్ లో? తపోవన్ మహారాజు, వీళ్ళందరికీ మూలము తపోవన్ మహారాజు. ఆ మహారాజు ఎప్పుడైనా ఎంత సింపుల్ గా వెళ్ళాడు, సింపుల్ బట్టలు వేసుకుని, కనీసము మీద ఒక కోటు కూడా వేసుకోకుండా హిమాలయ యాత్రలు చేసినటువంటి మహానుభావుడు తపోవన్ మహారాజు. ఆయన యొక్క సెంటర్సే ఇవన్నీ, చిన్మయ మిషను, శివానందాశ్రమము, దయానందాశ్రమము, ఇవన్నీ కూడా. సో అటువంటి మహానుభావులు పుట్టినటువంటి దేశం ఇది. మన మహోన్నతమైనటువంటి వారసత్వ సంపద వీరి ద్వారా మనందరికీ కూడా అందిందని గుర్తుంచుకోండి. అదృష్టవశాత్తు మన చేతికి అందుతున్నవి ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు నేను ప్రాపర్ గీతా ప్రెస్ బుక్స్ కొనుక్కుంటాను కదా, ఎంత కష్టపడుతుంటారండి గీతా ప్రెస్ వాళ్ళు. ఎన్ని రకాల, ఈ రోజుకు కూడా 5 రూపాయలకు దొరికే పుస్తకాలు ఉన్నాయంటే ఎంత ఆశ్చర్యం అనిపిస్తుంది, ఒకసారి ఊహించుకోండి. రామకృష్ణ మఠంకి వెళ్ళి చూడండి, ఎంత చీప్ పుస్తకాలు కూడా మీకు దొరుకుతాయో. చీప్ అని అనకూడదు, ఇన్ఎక్స్పెన్సివ్. ఎంత తక్కువ రేటుకి మీకు పుస్తకాలు దొరుకుతుంటాయో మీకు ఆశ్చర్యం వేస్తుంది. గీతా ప్రెస్ పుస్తకాలు అంటే మీకు అది ప్రింటింగ్ ఖర్చు, డిస్ట్రిబ్యూషన్ ఖర్చుకి తప్ప వాళ్ళు ₹1 ప్రాఫిట్ చేసుకునేటటువంటి. పెట్టిన చోట కూడా డబ్బులు తీసుకోలేదు సార్. అసలు మీరు చెప్పింది అంతా మాకు అక్షరాల అసలు ఎంత వండర్ఫుల్ తెలిసింది. ద్వాపర పురుషుడు అన్నారు కదా, ఎవరెవరి మీద ప్రభావం చూపించాడండి ద్వాపర పురుషుడు? ఎప్పుడు వినలేదు. కలి పురుషుడు విన్నాను కానీ ద్వాపర పురుషుడు ఎప్పుడు వినలేదు. నేను వినలేదు. ఇక్కడ మాత్రము ఆయన పాచికలుగా మారి కలి పురుషుడికి సపోర్ట్ చేశారు. అంటే కలి పురుషుడు లాంటి వాడేనా ఆయన కూడా? అంటే ద్వాపర యుగంలో ఇంకా కొద్దిగా పాపములు అప్పటికి కూడా ఒక ఫ్యామిలీలోకి వచ్చేసాయి పాపములు అన్ని కూడా. కలి పురుషుడు వచ్చేసరికి ఏమైందంటే మనలోనే పాపాలు పుణ్యాలు ఉన్నాయి. ద్వాపర యుగానికి వచ్చేసరికి ఏంటంటే ఒక ఫ్యామిలీ లోపల వచ్చాయి. అలా అంటే అప్పటికి ఒక కుటుంబంలో కలహాలు పెట్టడము, వీటన్నిటి వరకు ద్వాపర పురుషుడు. ఒక మనిషిలోనే అంతర్గతంగా బాధలు కలిగించి ఒక మనిషిని కృంగిపోయేలాగా చేసేటటువంటి లక్షణాలన్నీ కూడా కలి పురుషుడి లక్షణాలు. సో వీరు అన్ని యుగాలలో కూడా ఉంటారు, పరిస్థితుల ప్రభావం అంతే. ఇప్పుడు కైకేయి కూడా తన లోపల ఆ చెడు కనుక ప్రవేశించకపోతే రాముణ్ణి వెళ్ళిపోమని అనదు. తర్వాత రాముణ్ణి మళ్ళీ వెనక్కి రమ్మని అడిగిన వాళ్ళలో కైకేయి ఒకటి. అండ్ ఇంకొక విషయం చెప్తా, మీరు అయోధ్యకి వెళ్ళిన వాళ్ళు ఇంట్లో అందరూ కూడా కనక్ మహల్ ఎవరైనా వెళ్ళారండి అయోధ్య లోపల? కనక్ భవన్, ఆ ప్యాలెస్ కట్టించింది కైకేయి. రాముడి కోసం కట్టిస్తుంది అనమాట. రాముడితో అంటే ప్యాలెస్ లో ఉండు అని చెప్పి కట్టిస్తుంది అనమాట. అద్భుతమైనటువంటిది కనక్ భవన్. ఈ రోజు కూడా మీరు రాత్రి 9 నుంచి 10 అనుకుంటాను, అక్కడ మీకు అలంకరణ అది జరుగుతుంది. అది అసలు ఎంత అంటే మీ అందరికీ తెలుసు కదా, నాకు ఈ హంగులు, ఆర్భటాలు, ఈ అలంకరణలు ఇవన్నీ ఇష్టం లేవని. కానీ అక్కడ 10 o'clock కి జరిగే ప్రోగ్రామ్ అది. కనక్ భవన్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట, హ్యూజ్. అందులోపల రాత్రి 10 o'clock కి అది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసిన తర్వాత అలంకరణ చూసి ఆశ్చర్యపోవాలి మీరు. ఎంత ఆనందంగా అనిపిస్తుందో, ఎంత సంతోషంగా. జనాలు కూడా మరీ అంత మన తిరుపతిలోగా కొట్టుకునేంత జనాలు ఉండరు కాబట్టి ప్రశాంతంగా మనము అలంకరణ మొత్తాన్ని కూడా చూడవచ్చు. వాళ్ళు ఎంత కష్టపడ్డారు ఏంటి అని. ఎందుకంటే రాముడికి కైకేయి ఇచ్చినటువంటి భవనం. సో ఏదో కొన్ని ప్రత్యేక సమయాలలో కలిపురుషుడు, ద్వాపర ఇటువంటి వారు మనని అటాక్ చేయడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఆ పేరు మళ్ళీ చెప్పండి. కనక్ భవన్, కనక్ మహల్ లో కనక భవనము, అది మన దీని పక్కనే ఉంటుంది, ఆలయానికి చాలా దగ్గరలోనే ఉంటుంది. సో మీరు ఈ హనుమాన్ గద్దీకి స్ట్రైట్ అన్నమాట. హనుమాన్ గద్దీ నుంచి స్ట్రైట్ గా వెళ్తే మీకు కనక్ భవన్ వస్తుంది. కనక్ భవన్ పక్కనే మీకు రాజగృహ, దాని నుంచి కొద్దిగా ముందుకెళ్తే పుత్రకామేష్టి, అక్కడి నుంచి ముందుకెళ్తే మీకు మెయిన్ ఎంట్రెన్స్, ఈ ఆలయానికి వెళ్ళేటటువంటి
మెయిన్ ఎంట్రన్స్. ఏదైతే సీనియర్ సిటిజన్స్ ఒక ఎంట్రన్స్ ఉంటుంది, ఆ సీనియర్ సిటిజన్ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోగలుగుతారు. మెయిన్ టెంపుల్ కి ఇప్పుడు ఇంకొక చోటు నుంచి ఇస్తున్నారు. హనుమాన్ గద్దీకి అటుపక్కన మెయిన్ రోడ్ మీద నుంచి ఒక స్పెషల్ ఎంట్రన్స్ ఇచ్చి అటు నుంచి మిగతా వాళ్ళకి, సీనియర్ సిటిజన్స్ కేమో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్లేస్ నుంచి ఇస్తున్నారు. ఎనీవే వెళ్ళాలని నేను చెప్పడం లేదు, అయోధ్యలో రష్ ఉంటుంది, వెళ్ళకండి. మీకు ఇంట్లోనే దేవుణ్ణి ప్రార్థించుకొని మనసులో నింపుకొని. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే తీసుకుందామండి, లేకపోతే 1:40 అయింది. మళ్ళీ రేపు రాత్రి ఛందస్సులో చివరి భాగము ఎంత వీలైతే అంత చెప్పుకుందాం. 1/4 గంట 1/2 గంట చెప్పుకుందాం, వీలైనని చెప్పుకుని ఇంకా ఛందస్సుని మనము ముగించుకుందాము. ఛందస్సు అయిపోయిన తర్వాత వచ్చే వారం నుంచి అలంకారాలు మనం ప్రారంభించుకుందాం. చాలా సరదాగా సాగిపోతాయి అలంకారాలు. రేపు ఎవరైతే సంస్కృతంలో లేరో వారు ఇప్పటి వరకు జరిగిన ఈ వారంలో చాలా గొప్ప విషయాలు తెలుసుకున్నాము. వాటన్నింటినీ వీలైనన్ని సార్లు పునశ్చరణ చేసుకోండి. నేను ఒకటే అంటున్నాను, కనీసం రోజుకు 4-5 గంటల పాటు భగవద్ ధ్యానంలో, ప్రవచనాలలో, స్వాధ్యాయంలో గడపండి. ఎంత సంతోషంగా ఉంటుందో ఒక వారం తర్వాత చూడండి. ఎవరితోటి మీకు మాట్లాడాలనిపించదు, ఎవరైనా ఫోన్ చేసినా విసుగనిపించి కట్ చేస్తారు. చూడండి, ఒకసారి ప్రయత్నం చేసి చూడండి. నేను అంటున్నది సరే కరెక్టో కాదో మీరే చెప్తారు. సరేనా? ముగించుకుందామా? సార్ స్వాధ్యాయం అంటే సంస్కృతం స్వాధ్యాయం రాదు కదా సార్? ఇవన్నీ చదవడమే స్వాధ్యాయం, తెలుసుకోవడము, మంచి బుక్కులు చదవడమే స్వాధ్యాయం. మన సొంత చాప్టర్ ని తయారు చేసుకోవడం, మనం సొంతగా చదువుకోవడము, వినడం, ప్రవచనాలు వినడం. సాంస్క్రిట్ చదవడం స్వాధ్యాయం కిందకి వస్తుందా సార్? వస్తుంది, ఎందుకు రాదు? సాంస్క్రిట్ ఎందుకు నేర్చుకుంటున్నాం మనం? ఇవాళ ఏదో సాంస్క్రిట్ లోపల మనం అన్ని అర్థం చేసుకోవడానికి మనకున్న వేదాలు, సంస్కృతులు అన్ని దాంట్లో వీలైనంత అర్థం చేసుకుంటాం. మధ్య మధ్య లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటివి అర్థమవుతాయి. ఇవాళ సంస్కృతంలో పండితులు కూడా సంభవం. చిన్నప్పటి నుంచి వేదాధ్యయనం చేస్తూ వాటి లోపల సంస్కృతాన్ని నేర్చుకుని సంస్కృతాన్ని మనం భాషలాగా తీసుకుంటే వేరు. ఇప్పుడు ఇవాళ మనం ఇంగ్లీష్ లో, హిందీలో, తెలుగులో చాలా బాగా మాట్లాడగలుగుతాం. సంస్కృతం వచ్చేసరికి తడబడతాం, ఎందుకంటే సంస్కృతం బయట మాట్లాడే వాళ్ళు తక్కువ ఒకటి. అండ్ మనం ఒకవేళ ప్రత్యేకంగా నేర్చుకుని మాట్లాడినా కూడా ఏం సాధిస్తాం? దాని బదులు సంస్కృతాన్ని మనం ఎంతవరకు నేర్చుకోవాలి అంటే సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని గుర్తించడానికి, మన కావ్యాలలో ఉన్నటువంటి మృదువైన విషయాలను గుర్తించుకోవడానికి. అంటే అంటారు కదా, ఫైనెస్ట్ ఆఫ్ ఫైన్ థింగ్స్, నైసెస్ట్ ఆఫ్ నైస్ థింగ్స్ అని. అన్ని కూడా మనం గుర్తించడానికి మనకు ఉపయోగపడుతుంది ఈ సంస్కృత భాష. ఇప్పుడు మనకు అలంకారాల ద్వారా, ఛందస్సు ద్వారా, సంధి సమాసాల ద్వారా మనం నేర్చుకునే ప్రతి దాంట్లో మనకు అది ఏముంది, దాని యొక్క అర్థాన్ని మనంతటా మనం కాస్త గెస్ చేయడానికి, గుర్తించడానికి ఉపయోగపడుతుందని నేర్చుకోవడమే. కానీ ఇవాళ సంస్కృతంలో మనం పాండిత్యం తెచ్చుకుని పెద్దగా మనకు లాభం వచ్చేటటువంటిది ఏమీ ఉండదు. ఎందుకంటే ఆనందంగా ఉంటుంది సార్. చిన్న వర్డ్స్ తెలిసినా కూడా ఆనందం. ఇప్పుడు మొన్న విష్ణుదాసన సుపర్ణ అని చెప్పారు, అది మామూలుగా అయితే తెలియదు కదా, పర్ణము అనేది ఆకు, అలా తెలిసినప్పుడు కొంచెం అంతే చాలు. అంతకంటే వెళ్ళలేము కూడాను. ఎందుకంటే ఇప్పుడు మీరే చూడండి, 2000 ధాతువులను మీరు నోటికి పట్టడం అది ఎప్పటికీ అవ్వదు మన జీవితంలో. మళ్ళీ ఒక్కొక్క 7 కోట్ల 8 కోట్ల పదాలు స్ట్రైట్ ఫార్వర్డ్ మనకు వస్తాయి. ఇంకా అన్ని గుర్తుపట్టడం అసంభవం, అది దాదాపు అసంభవం. ఎంత నేర్చుకోగలిగితే అంత, ఇక దాన్ని మరీ టూ మచ్ గా వెళ్లాల్సింది లేదు. సంస్కృతంలో ఏంటి, మనకు బేసిక్ సంస్కృతం అర్థమవుతుందా లేదా, తర్వాత ఈ సందులు, సమాసాలు, అలంకారాలు ఇవి మనం ఎంత విడగొట్టి చూడగలుగుతున్నాము, ఇంతవరకు సరిపోతుంది. ఛందస్సు మనకు చాలా ముఖ్యం, ఎందుకంటే మనం చదువుతున్న, పారాయణం చేస్తున్నా, నేర్చుకున్నటువంటి వాటిలో చాలా వరకు ఉంది కాబట్టి. సంస్కృత సాహిత్యం, వాటిని మనం మర్చిపోకుండా వాటిని గుర్తు తెచ్చుకోవడం, ఇవన్నీ మనం నేర్చుకుంటాం. ఇప్పుడు మనం నేర్చుకోని వల్ల ఏంటంటే అలంకారాలు నేర్చుకోలేదు, అది కొన్నాళ్ళు నేర్చుకుంటాం. అలంకారాల తర్వాత సంస్కృత సాహిత్యం, అందులో వచ్చినటువంటి గొప్ప సాహిత్యం ఏవి, గ్రంథాలేవి, గొప్ప కవులు ఎవరు, వాటి ద్వారా మనం ఏమేమి నేర్చుకున్నాము, వాళ్ళ శైలిలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటి, తద్వారా మన వారసత్వానికి ఏ రకంగా మనకు లాభం జరిగింది. ఉదాహరణకు కాశ్మీర్ మొత్తం సంస్కృతమే, అది ఎలా మన సంస్కృతిని నిలబెట్టింది, ఇటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చాలా బాగా తెలుసుకుంటాం. ఇదంతా కూడా మనకు 15 వారాలు 20 వారాల పాటు మనకు లెవెల్ 3 కొనసాగుతుంది. సో అంతవరకు ఓకేనా సార్? సంస్కృతం చదవడము, నేర్చుకోవడం కూడా సరస్వతీ దేవి పూజ చేసినట్టే అని అంటారు కదా సార్? సరస్వతీదేవి అంటే జ్ఞానము సరే, కానీ అదే నేనంటే ఎంత మనం తెలుగు నేర్చుకున్నా అంతే కదా. ఏ భాష అయినా కూడా, భాష అనేటటువంటిది మన భావ వ్యక్తీకరణకు సంస్కృతంలోంచి వచ్చిన తెలుగు నేర్చుకున్నా అంతే. అయితే సంస్కృతం, మన గ్రంథాలన్నీ సంస్కృతంలో ఉన్నాయి కాబట్టి ఇంకా కాస్త ఇంకొక మెట్టే ఎదగడం అంతే. ఇప్పుడు సినిమా లోపల
మనకు త్రివిక్రమ్ మంచి డైలాగ్ కొడతాడు, అందరికీ అర్థం కాదు, అది అర్థమైన వాళ్ళే సంతోషపడతారు. అలాగా ఎంత అర్థమైతే అంత సంతోషపడతాం అంతే. కానీ సంస్కృతమే నేర్చుకోవడానికి కనుక మనం సమయాన్ని పూర్తిగా కేటాయిస్తే ఈ జన్మ సరిపోదు అని చెప్తున్నాను. అది ఓకేనా? ఓకే సార్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ. అందరికీ కూడా నల చరిత్ర చదివినందుకని చెప్పేసి ఏమన్నా మాట్లాడుతున్నారా? సారీ, ఎవరైనా ప్రశ్న అడుగుతున్నారా? సో నల చరిత్ర అందరి యొక్క దోషాలని తొలగించాలని, అందరి లోపల ధైర్యాన్ని స్థైర్యాన్ని పెంపొందించాలని, అందరూ దుఃఖానికి దూరంగా ఉంటారని, ఈ రోజు నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా కూడా బాధపడకుండా స్వాధ్యాయం చేస్తూ, కష్టాలు సుఖాలు జీవితంలో భాగమే అని చెప్పి గుర్తిస్తూ, నిరంతరము భగవంతుడు సాధనలో ఉంటూ ఆనందాన్ని పొందుతారని, అప్పుడు కలిపురుషుడు మనని ఏమీ చెయ్యడని ఒక సత్యాన్ని తెలుసుకున్నాం. అది మనం మనసు లోపల గట్టిగా ముద్రించాలని ఆశిస్తూ ఈరోజు ప్రవచనాన్ని ఇక్కడికి ముగించుకుందాం. అందరికీ శుభం కలుగుగాక. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ సార్.